నాతో మాట్లాడు, నన్ను దర్శించు అయ్యా. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే నేను జీవించగలనయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే నా అంతరంగం మార్చబడుతుందయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా అని ఎవరికి వారం ప్రభువుని అడుగుదాం. నిలవబడిన ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ఆకాశ వైపు మన రెండు చేతులు పైకెత్తి నిండు మనసుతో ప్రభుని ఆరాధిస్తూ ఆయన పాదాల చెంత చేరి అదిగో ఈ రాత్రి ఆయన కృపను అనుభవించబోతున్నాం. ఆయన కృపను పొందుకోబోతున్నాం. ఈ రాత్రి ఇప్పటికే ఆయన కృప సమృద్ధిగా ఆయన కుమ్మరించే వస్తున్నాడు. ఆయన దైవజనులు ఎన్వి ప్రసాద్ గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, మీకు వందనాలయ్యా. దయగలిగిన మా ప్రభువా మీకు స్తోత్రం. కృప కలిగిన మా రాజా మీకు స్తోత్రం. ఏమిచ్చి మీ రుణమును తీర్చుకోగలవు నాయనా. నువ్వు చేసిన మేలులు అయ్యా, నువ్వు చూపించిన నీ కృపను బట్టి అయ్యా, నువ్వు చేసిన నీ కార్యాలను తండ్రి అయ్యా, నువ్వు చేసిన ప్రభా ఈ అద్భుత కార్యాలను బట్టి ప్రభా ఏమిచ్చి మీ రుణమును తీర్చుకోగలము నాయనా. అలసిన సమయమునా నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. యేసయ్యా 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 యేసయ్యా, అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందం కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందం కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అందరూ విజయశీలుడా నా ప్రాణ చప్పట్లు కొడుతూ ఆమె స్తోత్రం. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, నిన్ను స్తుతించెదను. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు.
నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించుదును. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్. స్తోత్రమయ్యా. సఫలము చేసితివి, సఫలము చేసితివి, సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పగలిగినంత బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా స్వరమెత్తి చప్పట్లు కొడుతూ. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. యేసయ్యా 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 చెప్పగలిగినంత బిగ్గరగా యేసయ్యా. బా బా స్తోత్రమయ్యా చెప్దాం అందరం కలిసి. సింహాసనాసీనుడై, స్తోత్ర సింహాసనాసీనుడై మనతో ప్రభు మాట్లాడబోతున్నాడు. మనల్ని ఉజ్జీవింపచేయబోతున్నాడు. ఆత్మ రగిల్చబడే అద్భుతమైన వాక్యం. ఆరిపోయిన దీపాలు వెలిగించబడినట్టు ఆమేన్. దేవుణ్ణే ఎరుగని ప్రజలు నిజంగా రక్షించబడినట్టు. ఓ బలమైన కార్యమే పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యన పని చేయనట్లు అందరు చేతులపైకి గట్టిగా పిలవండి. పరిశుద్ధతలో మగనేయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మగనేయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నీలో నిరీక్షణ, నాలో సంరక్షణ, నీకే నా స్తోత్రార్పణ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పిల్లలు పెద్దలందరూ గట్టిగా ఒక్కసారి బిగ్గరగా చెప్దామా? యేసయ్యా తండ్రి, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. దైవజనులు రాజు ఆచార్య వచ్చి ప్రార్థన నడిపించాల్సిందిగా మనం చేస్తాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ ఆరాధనలో ఆసన్నైన మా ప్రభువుని నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాయగడ ఒరిస్సా రాష్ట్రాన్ని ప్రేమించి మీ దాసులు బాబురు గారు వారి కుటుంబానికి ఇచ్చిన భారం బట్టి మీకు స్తుతిస్తున్నాము.
ఈ రాయగడ సంఘాలను, ప్రతి విశ్వాసులను, ప్రతి సేవకులను బలపరుచుటకై మీ దాసుల్ని కిరణ్ పవలాగా నడిపించింది మీకు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాము నాయన. ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నట్టు మీ సేవకులు మాకు క్షేమంగా తెచ్చారు. మీ దాసును మరుగుపరుచుకొని మీరు మాతో ఈ రాత్రి కాసములో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎలాగొచ్చామో అరితి వెళ్ళకుండా ఈ స్థలంలో నూతన పచ్చబడి, ఉజ్జీవపడి, ఆత్మతో నింపబడి, నూతన తీర్మానంతో వెళ్ళటకు సహాయం చేయండి. ఈ సభలు ఏర్పాటు చేసిన మీ దాసులను, ఈ సభలకు వచ్చిన ప్రతి కుటుంబాలను మీరు దీవించి మీ సేవకుని మరుగుపరుచుకుని మాతో మాట్లాడమని ప్రార్థన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి సమయంలో దైవజనులను ఆహ్వానిస్తూ ఉన్నాను. గుడివాడ ఆయా ప్రాంతాల్లో మాత్రం కాకుండా దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు కిరణ్ పాల్ గారు ఈ రాత్రి మరి వాక్య సందేశాన్ని అందించాల్సిందిగా ప్రభు నామలో మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తూ సేవకుని ఆహ్వానిస్తాను. అదే రీతిగా తెలుగులో నుంచి ఒరియాలోకి తర్జుమా చేసేదానికి దైవజనులు మధుసూదన్ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరమేశ్వరంకర గౌరవహు. దేవునికి మహిమ కలుగును గాక. పరమేశ్వరంకర గౌరవహు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ମୋର ସହ ପରିବାରର ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସମସ୍ତ ସନ୍ତାନ ଗଣକୁ, దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ଆଉ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ମୋ ప్రభు ସହିତ పేరట ସହଭାଗୀ సమాధానం ଦାସମାନଙ୍କୁ కలుగును గాక. ପ୍ରଭୁଙ୍କର ଶାନ୍ତି ସମାଧାନ ଆପଣଙ୍କ ଉପରେ ବର୍ତ୍ତୁ. మనమందరం చాలా అమూల్యమైన దినాలను గడుపుతున్నాం. ଆମେ ସମସ୍ତେ ବହୁମୂଲ୍ୟ ସମୟରେ ଆମେ ବିତାଉଛୁ. ఆయన రెండోసారి త్వరగా ఈ భూమి మీదకి రాబోతున్న సమయానికి అతి చేరువలో ఉన్నాం. ତାଙ୍କ ଦ୍ୱିତୀୟ ଆଗମନରେ ଅତି ଶୀଘ୍ର ଆସିବା ସନ୍ନିକଟ ସମୟରେ ଆମେ ଉପସ୍ଥିତ ଅଛୁ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబుగా ఆయన రెండోసారి తిరిగి రాబోతున్నారు. ଏହି ବିଶ୍ୱର ପ୍ରତ୍ୟେକ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଭାବରେ ସେ ଦ୍ୱିତୀୟ ଥର ଆଗମନ କରିବେ. మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. ଆମ୍ଭେ ତାଙ୍କୁ ସମ୍ମୁଖୀନ ହେବାକୁ ଯିବା. దేవుడు ఉన్నాడా అనే ప్రతి వ్యక్తికి ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି କି ବୋଲି କହୁଥିବା ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ జవాబుగా రాకడ బూర మోగబోతుంది. ଉତ୍ତର ଭାବରେ ସେଇ ତୁରି ଧ୍ୱନି ଶୁଣାଯିବ. ఆయన రాకడ వచ్చే సమయం వరకు మనలో ఎంతమంది బ్రతుకుంటామో లేదో తెలియదు. ତାଙ୍କର ଆଗମନ ସମୟ ମଧ୍ୟରେ କେତେ ଜଣ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ବଞ୍ଚି ରହିବା କହିପାରିବାନି. ఆయన వచ్చే వరకు ఉంటామో లేదో తెలియదు. ପ୍ରଭୁ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଥିବା କି ନାହିଁ କି ଜାଣିନାହୁଁ. ఈ రోజు నుండే మన హృదయాన్ని, మన ఆలోచన విధానాన్ని జాగ్రత్త చేసుకుందాం. ଆଜିଠାରୁ ଆମମାନଙ୍କ ହୃଦୟ, ଆମମାନଙ୍କର ଚିନ୍ତା ଭାବନାକୁ ଆମେ ସଜାଗ କରିବା. మన మనస్సును, మన ఆలోచన విధానాన్ని ଆମମାନଙ୍କର ମନ, ଆମମାନଙ୍କର ଚିନ୍ତାର ଭାବନା ସବୁ దేవునికి అనుకూలపరచుకోవడం వల్ల ଈଶ୍ୱରଙ୍କ ସୁଯୋଗ ଅନୁସାରେ ଯଦି ସଠିକ କରିବା, మనకు ఆయన మనస్సులో చోటు దొరుకుతుంది. ପ୍ରଭୁଙ୍କ ମନରେ ଆମେ ସ୍ଥାନ ପ୍ରାପ୍ତ ହେଇପାରିବା. బైబిల్ గ్రంథంలో ବାଇବଲ ଗ୍ରନ୍ଥରେ ఎందరో మహాభక్తులు ଅନେକ ମହାନ ଭକ୍ତଗଣ తమ ఆలోచన విధానాన్ని బట్టి, ଆପଣା ଭାବନା ଅନୁସାରେ, తమ మనస్సును బట్టి ଆପଣା ମନ ଅନୁସାରେ దేవుని మనస్సులో చోటు సంపాదించుకున్నారు. ଈଶ୍ୱରଙ୍କ ଅନ୍ତଃକରଣରେ ସେମାନେ ସ୍ଥାନ ପ୍ରାପ୍ତ ହେଇଛନ୍ତି. ఈ చివరి రోజుల్లో ଏଇ ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ మనకు దేవుని మనసులో చోటు కావాలి. ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆମ ଅନ୍ତଃକରଣରେ ସ୍ଥାନ ଦରକାର. పరలోకంలో చోటు సంపాదించుకుంటే ସ୍ୱର୍ଗରେ ଯଦି ଆମେ ସ୍ଥାନ ପ୍ରାପ୍ତ ହେଇପାରିବା, ఎక్కడో ఓ చోట ఉంటాం. କେଉଁଠି ହେଲେ ଗୋଟେ ସ୍ଥାନ ରହିପାରିବା. కానీ దేవుని మనసులో చోటు సంపాదించుకుంటే, କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ଅନ୍ତଃକରଣ ଯଦି ସ୍ଥାନ ପ୍ରାପ୍ତ ହେଇପାରିବା, పరలోకంలో ఏ మూలనున్న పిలిచి పక్కన కూర్చుని పెట్టుకుంటాడు ఆయన. ସ୍ୱର୍ଗରେ ଯେକୌଣସି କୋଣରେ ଥିଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ପାଖକୁ ଡାକି ବସାଇବେ. దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର గౌరవ ହଉ. మీరందరూ దేవుని మాటలు విని స్తుతించడం నేను గమనిస్తున్నాను. ଆପଣ ସମସ୍ତେ ଈଶ୍ୱର କଥା ଶୁଣି ପ୍ରଶଂସା କରିବା ମୁଁ ଲକ୍ଷ୍ୟ କରିପାରୁଛି. ఆ స్తుతి ఇంకొంచెం బిగ్గరగా చేయడం మంచిది. ସେଇ ପ୍ରଶଂସା ଆଉ ଟିକେ ଅଧିକତର ଭାବରେ କରନ୍ତୁ, ଉଚ୍ଚ ସ୍ୱରରେ. కారణం ఏమిటంటే, କାରଣ କ'ଣ ମାନେ మీ పక్కనే సిగ్గుపడి భయపడేవారు కూడా ఉంటారు. ଆପଣଙ୍କ ପାଖରେ ଲାଜ କରିକି ଭୟ କରିବା ବ୍ୟକ୍ତିମାନେ ମଧ୍ୟ ଥାଇପାରନ୍ତି. మీరు బిగ్గరగా స్తుతిస్తే ଆପଣ ଉଚ୍ଚ ସ୍ୱରରେ ଯଦି ପ୍ରଶଂସା କରିବେ, వారు మీతో కలిసి స్తుతించడం ସେମାନେ నేర్చుకుంటారు. ମଧ୍ୟ ଆପଣଙ୍କ ସହିତ ମିଶି ପ୍ରଶଂସା କରିବା ଶିଖିବେ. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. ଆପଣଙ୍କର ପ୍ରଶଂସା ଅନ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବା ଶିଖେଇବ. కాబట్టి సిగ్గుపడకుండా బిగ్గరగా స్తుతించండి. ତେଣୁକରି ଲାଜ ନ କରୁନୁ, ଉଚ୍ଚ ସ୍ୱରରେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ. వాక్యం మీకు అర్థమైనప్పుడు స్తుతించండి. ବାକ୍ୟ ଆପଣ ବୁଝିପାରିବା ସମୟରେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ. మీరు నూతనమైన సంగతులు విన్నప్పుడు
స్తుతించండి. ନୂତନ ବିଷୟ ଗୁଡ଼ିକ ଶୁଣିବା ସମୟରେ ତାଙ୍କୁ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు స్తుతించండి. ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ଆପଣମାନଙ୍କୁ ଦର୍ଶନ ଦେବା ସମୟରେ ତାଙ୍କୁ ପ୍ରଶଂସା తప్పకుండా କରନ୍ତୁ। మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. ନିଶ୍ଚିତ ଭାବରେ ଆପଣଙ୍କର ପ୍ରଶଂସା ଅନ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଶଂସା ଶିଖେଇବ। మీ సంతోషం ఈ ప్రాంతంలో ఉన్న అనేకులని పరిశుద్ధాత్ముడు దర్శించేటట్లు చేస్తుంది. ଆପଣଙ୍କର ଖୁସି ଏଇ ଅଞ୍ଚଳରେ ଅନେକଙ୍କ ପବିତ୍ର ଆତ୍ମା ଦର୍ଶନ ଦେବା ପରି କରିବ। మీరు బిగ్గరగా స్తుతించడం ద్వారా సాతాను కూడా భయపడేం ప్రారంభిస్తాడు. ଆପଣ ଉଚ୍ଚ ସ୍ୱରରେ ପ୍ରଶଂସା କରିବା ଦ୍ୱାରା ଶୈତାନ ମଧ୍ୟ ଭୟଗ୍ରସ୍ତ କରିବ। మీ నోట స్తుతి ఉండుట మంచిది. ଆପଣଙ୍କ ମୁଖରେ ପ୍ରଶଂସା ରହିବା ଉତ୍ତମ। స్తుతించండి, ପ୍ରଶଂସା କରନ୍ତୁ, స్తుతిస్తూనే ఉండండి, ପ୍ରଶଂସା କରି କରି ଥାନ୍ତୁ, మానకుండా స్తుతించండి, ନିରନ୍ତର ପ୍ରଶଂସା କରନ୍ତୁ, సంతోషంగా స్తుతించండి, ଖୁସିରେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ, శ్రమల్లో స్తుతించండి, କ୍ଲେଶରେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ, కన్నీళ్లలో స్తుతించండి, ଅସୁରରେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ, అవమానంలో స్తుతించండి. ଅପମାନରେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। ఆయన నీ పక్కనే నడుస్తాడు. ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ପାଖରେ ସେ ଚାଲିବେ, ఆయన నీతోనే ఉంటాడు. ସେ ଆପଣଙ୍କ ସହିତ ଥିବେ। స్తుతి చేయడం మానకుండా స్తుతించండి. ପ୍ରଶଂସା କରିବା ତା ବନ୍ଦ ନ କରୁନୁ, ପ୍ରଶଂସା କରନ୍ତୁ। అందరం కలిసి స్తుతిద్దామా? ସମସ୍ତେ ମିଶି ପ୍ରଶଂସା କରିବା କି? స్తుతించిన ప్రతిసారి చెయ్యి ఎత్తడం అలవాటు చేసుకుందాం. ପ୍ରଶଂସା କରିବା ପ୍ରତ୍ୟେକ ଥର ହାତ ଟେକିବା ଆମେ ଅଭ୍ୟାସ କରିବା। నేను ఇక మీదట పదే పదే మీకు చెప్పను. ଆଉ ଏବେଠାରୁ ବାରମ୍ବାର କହିବି ନାହିଁ। స్తుతించిన ప్రతిసారి చెయ్యి ఎత్తండి. ଆଉ ପ୍ରଶଂସା କରିବା ପ୍ରତ୍ୟେକ ଥର ହାତ ଟେକନ୍ତୁ। దీని అర్థం ୟାର ଅର୍ଥ నేను తగ్గించుకుంటున్నాను, నిన్నే హెచ్చిస్తున్నాను ପ୍ରଭୁ అని ମୁଁ చెప్పడం. ନିଜେ ନ ତଉଛି ତୁମକୁ ମୁଁ ସମାଦର କରୁଅଛି। సో మీకు మరలా అర్థమవుతుంది కదా? ଆପଣମାନେ ବୁଝିପାରୁଛନ୍ତି? స్తుతించినప్పుడు చెయ్యి ఎత్తండి. ପ୍ରଶଂସା କରିବା ସମୟରେ ହାତ ଉତ୍ତୋଳନ କରନ୍ତୁ, దేవుణ్ణి గణపరచండి. ଈଶ୍ୱରଙ୍କୁ ସମ୍ଭ୍ରମ କରନ୍ତୁ। మీరు చెయ్యి ఎత్తిన ప్రతిసారి దేవుడు మిమ్మల్ని చూచును గాక. ଆପଣ ହସ୍ତ ଉତ୍ତୋଳନ କରିବା ପ୍ରତ୍ୟେକ ଥର ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଦେଖନ୍ତୁ। ఆమేన్, ଆମେନ୍, ఆమేన్. ଆମେନ୍। నేను ఈ ప్రాంతానికి రావడం దేవుని చిత్తమైంది. ମୁଁ ଏଇ ଅଞ୍ଚଳକୁ ଆସିବା ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ଅଟେ। నిజమే, ఈ సమయంలో నేను కువైట్ లో ఉండాలి. ସତରେ ଏଇ ସମୟରେ ମୁଁ କୁଏଟ୍ ରହିବା କଥା, కానీ భక్తుని హృదయం, భక్తుని ప్రార్థన, భక్తుని ఆలోచన దేవుడు ఎరిగినవాడు. କିନ୍ତୁ ଭକ୍ତଙ୍କର ପ୍ରାର୍ଥନା, ଭକ୍ତଙ୍କର ହୃଦୟ, ଭକ୍ତଙ୍କର ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଶ୍ରବଣକାରୀ। ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడాలనుకున్నాడు. ଏଇ ସମୟରେ ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି। అందుకే నా ప్రయాణం వచ్చే జూన్ మాసానికి వాయిదా పడింది. ତେଣୁକରି ମୋର ଯାତ୍ରା ଆଗାମୀ ଜୁନ୍ ମାସକୁ ତା ପରିବର୍ତ୍ତିତ ହେଲା। ఎందుకంటే ఈ తర్వాత ఈ రోజులు కాకుండా మిగతా ఏ రోజులు ఖాళీ లేవు. ଯେହେତୁ ଏଇ ଦିନ ଛାଡ଼ିଦେଲେ ଅନ୍ୟ କୌଣସି ଦିନ ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ଆଉ ଫାଙ୍କା ନାହିଁ। అందుకని జూన్ మాసాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ତେଣୁକରି ଜୁନ୍ ମାସ ସେମାନଙ୍କୁ ଦେବାକୁ ପଡ଼ିଲା। ఈ సమయం, ఈ కాలం, ఈ టైం మీది. ଏଇ ସମୟ, ଏଇ କାଳ, ଏଇ ସବୁ ସୁଯୋଗ ଆପଣଙ୍କର। దేవుడు నిర్ణయించాడు మీతో ପ୍ରଭୁ మాట్లాడాలని. ନିର୍ଣ୍ଣୟ କରି ଆପଣଙ୍କ ସହିତ କଥା ହେବେ। ఈ సమాజానికి ఏం కావాలో, ଏଇ ସମାଜକୁ ଯାହା ଆବଶ୍ୟକ, అత్యవసరంగా మీకేం కావాలో, ଅତ୍ୟଧିକ ଭାବରେ ଆପଣଙ୍କର ଯାହା ଆବଶ୍ୟକ, ఏ మాట మీ హృదయంలో నాటితే ఈ రోజు అద్భుతం జరుగుతుందో, ଯେଉଁ କଥା ଆପଣଙ୍କ ଅନ୍ତଃକରଣରେ ରୋପଣ କଲେ ତାହା ଫଳବନ୍ତ ହେବ, ఏ విషయం మీ చెవిన పడితే మీరు ఈ లోకానికి వెలుగవుతారు, ଯେଉଁ କଥା ଆପଣଙ୍କ କର୍ଣ୍ଣରେ ପଡ଼ିଲେ ଆପଣ ଜଗତରେ ଆଲୋକିତ ହେବେ, అలాంటి అమూల్యమైన సంగతులు మోసుకొచ్చాను. ସେଇ ପ୍ରକାର ବହୁମୂଲ୍ୟ ବିଷୟ ଗୁଡ଼ିକ ଧରି ଆଣିଛି। సమస్తము పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనమై మీ హృదయంలో నాటబడాలి. ସମସ୍ତ ବିଷୟ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ନିୟନ୍ତ୍ରଣ ଦିନରେ ଆପଣଙ୍କ ଅନ୍ତଃକରଣ ରୋପିତ ହଉ। ఆమేన్. ଆମେନ୍। దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ପରମେଶ୍ୱର କ'ଣ ଚାହାନ୍ତି? ఆయన కోరుకోవడానికి వెనకాల ఉన్న ఉద్దేశాన్ని నేను మీకు ప్రకటిస్తాను. ପରମେଶ୍ୱର ଚାହୁଥିବା ଉଦ୍ଦେଶ୍ୟ ଗୁଡ଼ିକ ଆପଣଙ୍କ ସମ୍ମୁଖରେ ମୁଁ ଘୋଷଣା କରିବି। చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం ଦେଖନ୍ତୁ ହୋସିଆ ପୁସ୍ତକ 6 ପର୍ବ 6వ వచనం. 6 ପଦ। దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఇక్కడ రాయబడింది. ପରମେଶ୍ୱର କ'ଣ ଚାହୁଁଛନ୍ତି ଲେଖାଯାଇଛି। మీలో ఎవరైనా ఒక్కరు చదువుతారా? କିଏ ହେଲେ ଆପଣଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣେ ପଠନ କରିବେ କି? ଓଡ଼ିଆରେ ମୁଁ ପଠନ କରିବି। హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ହୋସିଆ ପୁସ୍ତକ 6 ପର୍ବ 6 ପଦ। అక్కడ ఇలా రాయబడింది, నేను బలిని కోరను କାରଣ ବଳିଦାନ ନୁହେଁ, కానీ కనికరమునే కోరుచున్నాను. ମାତ୍ର ଦୟା ହିଁ ଆମେ ଇଚ୍ଛା କରୁ। దహన బలుల కంటే ହୋମ ବଳି ଅପେକ୍ଷା దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది। ପରମେଶ୍ୱରଙ୍କ ବିଷୟର ଜ୍ଞାନ ମୁଁ ବାସନା କରେ। ఈ మాట గమనించారా? ଏଇ କଥା ଲକ୍ଷ୍ୟ କଲେ କି? దేవుడు అంటున్నారు, ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି నాకు మీ బలుల అర్పణల కంటే దేవుని జ్ఞానమే ఇష్టం అంటున్నారు. ମୋତେ ତମର ବଳି ଉତ୍ସର୍ଗ ଠାରୁ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ହିଁ ମୋତେ ଆବଶ୍ୟକ। బలులు నైవేద్యములు అర్పించుట కంటే ଆଉ ବଳି ନୈବେଦ୍ୟ ଉତ୍ସର୍ଗ କରିବା ଅପେକ୍ଷା దేవునికి జ్ఞానం అంటేనే ఇష్టం అంట. ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ହିଁ ପରମେଶ୍ୱର ଇଚ୍ଛା କରନ୍ତି। మీరు ఆయనను గూర్చిన జ్ఞానం కలిగి ఉండడం దేవునికి ఇష్టం. ଆପଣମାନେ ତାହାଙ୍କ ସମ୍ବନ୍ଧୀୟ ଜ୍ଞାନ ଧାରଣ କରିବା ପରମେଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା। దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలిసిన తర్వాత ପରମେଶ୍ୱର କ'ଣ ଚାହାନ୍ତି ଆପଣ ଜାଣିବା ପରେ దానిని మనం చేయడం ద్వారా ఆయన మనసులో చోటు దొరుకుతుంది ତାହା మనకి. ଆପଣ ଆମ୍ଭେ କରିବା ଦ୍ୱାରା ତାଙ୍କ ଅନ୍ତଃକରଣରେ ଆମେ ସ୍ଥାନ ପ୍ରାପ୍ତ ହୋଇପାରିବା। దేవుడు మీ దశమ భాగాలు మీ కానుకలు కాదు ఆయన కోరుకుంది. ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି ନାହିଁ ଆପଣଙ୍କର ଦଶମାଂଶ ଆପଣଙ୍କର ଦାନ ଧର୍ମ। అలా ఇస్తేనే దీవిస్తానని దేవుడు చెప్పలేదు. ସେଇ ପ୍ରକାର ଦେଲେ ଆମ୍ଭେ ଆଶୀର୍ବାଦ କରିବା ବୋଲି ପ୍ରଭୁ କହିନାହାନ୍ତି। కానీ దశమ భాగం అంటే ఏమిటో తెలుసా? ଦଶମାଂଶ ମାନେ ଆପଣ କ'ଣ ଜାଣିଛନ୍ତି କି?
నాకు డబ్బు కంటే నా దేవుడే ముఖ్యమని నువ్వు నిరూపించుకునే అవకాశం అది. मोर टंका ठारू मो प्रभु ही मते मुख्य बोलिबा ता आपण प्रमाण देबा ता गोटे सुजोग. ధర్మశాస్త్రం అనేది రూపించబడక మునిపే దేవుని స్నేహితుడైన అబ్రహాం చేశాడు అది. व्यवस्था निरूपित नबा पूर्वे ईश्वरकर सांग जे अब्राहम ता कार्य करिसंती. నాకు ధనం కంటే దేవుడే ముఖ్యం, धन अपेक्षा मो परमेश्वर मो पय यथेष्ट, అందుకే నేను ఈ పని చేస్తానని చేసేది దశమ భాగం. तेणु कर एई कार्य मु करी बोली अब्राहम करी देखैछंती. రెండవది द्वितीयत కానుక. आउ दान. కానుక అంటే ఏమిటో తెలుసా? दान माने कोन जानिछंती कि కానుక ఇస్తేనే దేవుడు దీవిస్తాడు కాదు. आपण दान देले प्रभु आशीर्वाद करिवे ताहा नुहे. నా తండ్రి పని ఈ భూమి మీద ఆగిపోకుండా ఉండడానికి నా కష్టం ఇది అని ఇవ్వడం కానుక. मो पितांकर कार्य ई पृथ्वी रे बंद न बोली मोर परिश्रमर फल या बोली देबा. ఇది నా బాధ్యత అని ప్రయాసపడ్డం కానుక. एटा मोर दायित्व बोली आपण परिश्रम करिबा उची दान. ఆయన పిల్లలుగా, ఆయన కూతుర్లుగా, ఆయన కొడుకులుగా ఇది మన కర్తవ్యం. तांकर पिला तांकर संतान तांकर पुओ झियो बाबरे आमनकर दायित्व यहा. అంతేకాని దశమ భాగం ఇస్తేనే, కానుకలు ఇస్తేనే నువ్వు దీవించబడతావనే మాట అబద్ధం. तेणु करी दशमांश देले दान धर्म देले आपण आशीर्वाद पाइबे ता मिछ अटे. దీవెన కొరకు దశమ భాగం కానుక కాదు. आशीर्वाद प्राप्त पाए आपण दशमांश किंबा दान देबा ता नुहे. కర్తవ్యం, బాధ్యత, आपणकर कर्तव्य आपणकर दायित्व భక్తిలో భాగం అది. आपणक भक्ति रे ता अंश अटे. లోకానికి ఇది మొదలుకొని ప్రతిదీ స్పష్టంగా బోధించి తీరాలి. आ वर्तमान सुधा जगत रे प्रत्येक विषय स्पष्ट भाबरे हम शिक्षित करेबार अछि. దేవుడు మాట్లాడితే వినడం కాదు, ईश्वर कथा आले ता सुनिबा नुहे. ఆయన ఉద్దేశాలు తెలుసుకొని నడుచుకోవాలి మనం. तांकर उद्देश्य गुडिक जानि चालिबाक पडिबो. స్వరం వింటే సరిపోదు, स्वर सुनिले यथेष्ट नुहे. స్వరం ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో తెలియాలి स्वर మనకి. जे उद्देश्य ने कथा होची ता हमें जानिबाक पडिबो. దేవుడు తన జ్ఞానము కలిగిన ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు. परमेश्वर आपनकर ज्ञानदायक लोक मानक पे प्रभु अपेक्षा करूछंती. తన ఉద్దేశాలు ఎరిగిన వారి కొరకు దేవుడు ఎదురు आपण చూస్తున్నాడు. योजना गुडिक बुझी परिबा व्यक्तिक पे से खोजुछंती. దేవుడు మాట్లాడడం అంటే నీ గురించి మాట్లాడడం కాదు. प्रभु कथा बा माने आपनक संबंध रे कथा बा नुहे. దేవుడు మాట్లాడడం అంటే నీకు నచ్చింది చెప్పడం కాదు. प्रभु कथा बा माने आपनकर जा इच्छा ता कहबा नुहे. దేవుడు మాట్లాడడం అంటే ఆయన హృదయములో ఉన్నది నీ హృదయంలో పెట్టడం. प्रभु कथा बा माने तांको अंतःकरण रे थिबा विषय वस्तु आपनक अंतःकरण रे स्थापन करिबा. ఆయన మనసు నీకు అర్థమయ్యేటట్లు చేయడం. तांको मन आपण बुझी परिबा परि करिबा. ఈ రోజు 90% మంది క్రైస్తవులకు ఆయన మనసు అంటే ఏమిటో అర్థం కావట్లేదు. आज 90% क्रिश्चियन माने बुझी पारंती नाही तांकर मन कोन. ఇక్కడే బతికేద్దాం అనుకుంటున్నారు అందరూ. एठी ही बंची जीवा बोली भाबंती. ఇక్కడే బ్రతకాలనుకుంటే అక్కడ బ్రతకలేవు. एठी बंचीबी बोली भाबिले सेठी बंची पारिबे नाही. అక్కడే బ్రతకాలనుకో, सेठी बंचिया पे चाहंतु. ఇక్కడ కూడా బ్రతికి సాధిస్తావు. एठी मध्ये बंची के आपण संभव करि पारिबे. సాధించేలా దేవుడు చేస్తాడు. संभव करिया परि प्रभु साध्य करिबे. నీ ఆలోచన విధానం మారాలి చాలు. आपणकर भावना पद्धति परिवर्तन हबार अछि. ఇప్పటి వరకు శ్రమలు పోవాలి, బాధలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, రోగాలు పోవాలని ఏడ్చావు. वर्तमान पर्यंत क्लेश आ दुख आ समस्या मोर चाली जाओ बोली आपण क्रंदन करिसंती. మీకు తెలుసా, आपण जानिछंती कि శ్రమలు తొలగించనే ప్రార్థన పిరికి ప్రార్థన. क्लेश दूर कर बोली करिबा प्रार्थना सेडा होची भीरुर प्रार्थना. బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు తొలగించు ప్రభు అని ఏడవద్దు. बाधा दुख प्रभु क्लेश तमे दूर कर बोली क्रंदन करो नाही. మనం పిరికి వారం అవుతున్నాం. आमे भीरुतार व्यक्ति होई जीवा. తొందరపడి ప్రార్థిస్తున్నాం. आमे व्यतिग्रस्त होई की प्रार्थना करू. శ్రమలు వచ్చినప్పుడు తీసివేయమనొద్దు. क्लेश आसीबा समय काढी दियो बोली प्रभु बोल को नाही. శ్రమ వల్ల నీ హృదయం విరిగి నలుగుతుంది. क्लेश आसीबा द्वारा आपण अंतःकरण ता फाटी నీ दियो चूर्ण हबो. మనస్సు విరిగి నలుగుతుంది. आपणकर मन चूर्ण अंतःकरण हबो. ఎవరి హృదయం విరిగి నలుగుతుందో, ఎవరి మనసు విరిగి నలుగుతుందో जांक मन जांक अंतःकरण चूर्ण भग्न हबो. ఆయన వారికి సమీపంగా ఉంటాడు. सेमानकर से निकटवर्ती अटंती. విరిగి నలిగిన వారి హృదయం చేసే ప్రార్థన నేరుగా ఆయన దగ్గరికి వెళ్తుంది. चूर्ण भग्न अंतःकरण करत व्यक्तिकर प्रार्थना तांको पाखకు సిద్ధాసଳକ ପହଞ୍ଚିବ. చాలా సార్లు నీవు అనుకున్నావు, ଅନେକ ଥର ଆପଣ ଭାବି ପାରିଛନ୍ତି నేను దేవుని నమ్ముకున్నాను, ମୁଁ ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ అయినా କରିଛି, నాకెందుకు ఈ సమస్య, ତଥାପି କାହିଁକି ମୋତେ ଏ అయినా ସମସ୍ୟା, నాకెందుకు ఈ శ్రమ. କାହିଁକି ମୋ ଏଇ କ୍ଲେଶ. అయితే గుర్తుంచుకో, କିନ୍ତୁ ମନେ ରଖନ୍ତୁ ఏ ఆటంకం లేకుండా నీ ప్రార్థన నేరుగా ఆయన దగ్గరికి చేరడానికి, କୌଣସି ପ୍ରତିବନ୍ଧକ ନଥାଉ ଆପଣଙ୍କ ପ୍ରାର୍ଥନା ସିଧାସଳଖ ତାଙ୍କ ନିକଟରେ ପହଞ୍ଚିବା ନିମନ୍ତେ ఎవరి హృదయం విరిగి నలుగుతుందో ଯାହାଙ୍କ ଅନ୍ତଃକରଣ ଭଗ୍ନ ଚୂର୍ଣ୍ଣ ହବ, ఆ హృదయం చేసే ప్రార్థనను ఆపడం సాతాను వల్ల కాదు. ସେଇ ଅନ୍ତଃକରଣ ପ୍ରାର୍ଥନାକୁ ବନ୍ଦ କରିବା ଶୈତାନର ସମ୍ଭବ ନୁହେଁ. ఎవరి మనసు విరిగి నలిగిందో, ଯାହାଙ୍କ ଅନ୍ତଃକରଣ ଭଗ୍ନ ଚୂର୍ଣ୍ଣ ହେଇଛି, వారి ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా ఆటంకపరచడం వాడి వల్ల కాదు. ସେଇମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାକୁ ବନ୍ଦ କରି ରଖିବାର ତାର ସମ୍ଭବ ନୁହେଁ. అందుకని నేను దేవుడు హృదయం విరిగి నలిగేటట్లు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. ତେଣୁକରି ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ଜୀବନରେ ଭଗ୍ନ ଚୂର୍ଣ୍ଣ ଅନ୍ତଃକରଣ ନିମନ୍ତେ କେତେ କ୍ଲେଶ ଗୁଡ଼ିକ ଅନୁମତି ଦିଅନ୍ତି. కానీ జ్ఞాపకం ఉంచుకో, କିନ୍ତୁ ମନେ ରଖନ୍ତୁ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ସେ ଆପଣଙ୍କୁ ଛାଡି ଯିବେ ନାହିଁ. పక్షిరాజు తన పిల్లల్ని గూడులోంచి తోసేస్తుందంట. ଉତ୍କର୍ଷ ପକ୍ଷୀ ଆପଣ ଛୁଆ ମାନଙ୍କୁ ସେଇ ବସାରୁ ସେ ଠେଲି ଦିଏ, తిరిగి అది నేలన పడిపోయి లోపు వచ్చి పట్టుకుంటుంది. ସେଗୁଡ଼ିକ ତଳେ ପଡିଯିବା ପୂର୍ବେ ଆସିକି ତା ଧରେ. అలా చాలా సార్లు చేస్తుంది. ତେଣୁ ସେଇ ପ୍ରକାର ଅନେକ ଥର କରେ.
ఆ పక్షిరాజు బిడ్డను తోసినప్పుడు ସେ ଉତ୍କର୍ଷ ପକ୍ଷୀ ତାର ଛୁଆକୁ ଠେଲିବା ఆ ସମୟରେ బిడ్డ అనుకుంటుందంట, ସେଇ ଛୁଆ ଭାବେ ପୁଣି ఈ నా తల్లి నన్ను నా ఎడల అన్యాయం చేస్తుంది, ଏଇ ମୋ ମା ମୋ ପ୍ରତି ଅନ୍ୟାୟ ଅତ୍ୟାଚାର କରୁଛି। నిన్నటి వరకు నేను నోరు తెరవగానే కావాల్సింది పెట్టింది, ଗତକାଲି ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ମୁଖ କଲେ ମତେ ଯାହା ଆବଶ୍ୟକତା କୁହଉଥିଲା, ఇప్పుడు అంత పై నుండి నన్ను తోసేస్తుంది। ଏତେ ଉଚ୍ଚରୁ ମତେ ଠେଲି ଦେଉଛି। నా తల్లి కఠినురాలు ମୋ ମା କଠିନ ଅନ୍ତକରଣ అనుకుంటుంది, ବୋଲି ଭାବେ, కానీ కింద పడే లోపు తల్లి వచ్చి పట్టుకుంటుంది। କିନ୍ତୁ ତଳେ କଚାଡ଼ିବା ପଡ଼ିବା ପୂର୍ବେ ମା ଆସିକି ଧରେ। సరిగ్గా కొన్ని రోజుల తర్వాత ଠିକ କିଛି ଦିନ ପରେ ఆ బిడ్డకు అర్థమవుతుంది, ସେଇ ଛୁଆଟି ବୁଝିପାରିବ, నా తల్లి నన్ను పట్టించుకోకుండా తోసేయట్లేదు, ମୋ ମା ମତେ ନ ଧରୁଣୁ ସେ ମତେ ଠେଲି ନଥିଲେ, కఠినత్వంతో తోసేయట్లేదు, କଠିନତର ଭାବରେ ମତେ ଠେଲି ନଥିଲେ, నేనంటే ఇష్టం లేకుండా కాదు, ମୁଁ ବୋଲି ఇଚ୍ଛା ନଥାଉ ମତେ ଠେଲି నా ନଥିଲେ, తల్లి నన్ను తనకంటే బలమైన వ్యక్తిగా ମୋ మార్చాలనుకుంటుంది। ମା ମତେ ତାଠାରୁ ଅଧିକ ବଳବାନ କରିବା ପାଇଁ ସେ ମତେ ଠେଲିଲେ నా ବୋଲି తల్లి ବୁଝିପାରିବେ। నా రెక్కలతో నేనే ఎగిరేలా ମୋ చేయాలనుకుంటుంది। ଡେଣାରୁ ମୁଁ ଉଡ଼ିବା ପରେ ମୋ ମା ମତେ ସେଇ ପ୍ରକାର ଠେଲିଲେ। నా తల్లి ఈ లోకంలో నేను బ్రతకడం నేర్పిస్తుంది। ମୋ ମା ଏଇ ଜଗତରେ ମୁଁ ବଞ୍ଚିବା ମତେ ଶିଖେଇଲେ। ఇప్పటి వరకు తల్లిని అపార్థం చేసుకున్నాను, ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ମାତାକୁ ମୁଁ ଭୁଲ ବୁଝି ପାରିଥିଲି, ఇప్పుడు తల్లి ఏ ఉద్దేశంతో నాకు శ్రమ పెట్టిందో କିନ୍ତୁ ମୋ ମା ଯେଉଁ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମତେ କ୍ଲେଶ ଦେଇଥିଲା ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను। ସେଇ ଉଦ୍ଦେଶ୍ୟ ମୁଁ ସଫଳ କରିବି। అప్పటి నుండి ఆ పక్షి ସେଇ ସମୟଠାରୁ ସେଇ ପକ୍ଷୀ రెక్కలాడించడం ప్రారంభిస్తుంది, ସେ ଡେଣା ମେଳେଇବା ଆରମ୍ଭ କରିବ, రెక్కలాడిస్తూ ఉంటుంది, ସେ ଡେଣା ମେଳଉଥିବ, రెక్కలాడిస్తూ ఉంటుంది। ସେ ଡେଣାକୁ ଛାଡୁଥିବ। ఒకసారి ଥରେ ఈసారి అది నేలన పడదు, ଆଉ ଏଇଥରକୁ ସେ ତଳେ ପଡିବ ନାହିଁ, మధ్యలో ఉండగానే ମଧ୍ୟରେ ଥାଉ ଥାଉ అది ఎగరడం ప్రారంభిస్తుంది, ସେ ଉଡ଼ିବା ଆରମ୍ଭ କରିବ, ఎగరడం ସେ ప్రారంభిస్తుంది। ଉଡ଼ିବା ଆରମ୍ଭ କରିବ। తల్లి చాలా పై నుండి చూస్తుంది, ମାତା ବହୁ ଉଚ୍ଚରୁ ଦେଖିବ, తన కన్నీరు నేలను రాలుతుంది। ଆପଣ ଅଶ୍ରୁ ସେ ମାଟିରେ ପଡିବ। నేను ఏ ఉద్దేశంతో నా బిడ్డను కష్టపెట్టాను ମୁଁ ଯୋଉ ఉద్ଦେଶ୍ୟରେ ମୋ ଛୁଆକୁ କଷ୍ଟ ఆ ଦେଇଥିଲି ఉద్దేశం పూర్తయిపోయింది। ସେ ఉద్ଦେଶ୍ୟ ସଫଳ ହେଇଛି। నా బిడ్డ రెక్కలతో ఎగరడం ମୋ ప్రారంభించింది, ଛୁଆ ସେ ଡେଣା ମେଳେକି ଉଡ଼ିବା ଆରମ୍ଭ କରିଛି। పక్షిరాజు వలె రెక్కలు చాపి నా బిడ్డ పైకి ఎగిరింది। ଉତ୍କର୍ଷ ପକ୍ଷୀ ତୁଲ୍ୟ ମୋ ଛୁଆ ଡେଣା ମେଳେକି ସେ ଉପରକୁ ଉଡ଼ିଛି। ఇక నా బిడ్డకు ప్రమాదం లేదు, ଆଉ ବର୍ତ୍ତମାନ ମୋ ଛୁଆରେ ବିପଦ ନାହିଁ। నా బిడ్డే ମୋ ଛୁଆ అన్నిటి మీద అధికారంగా ఉంటుంది, ସବୁଠାରୁ ଅଧିକାର ଭାବରେ ରହିବ। పక్షులన్నిటి మీద నా బిడ్డే అధికారంగా ସମସ୍ତ ఉంటుంది। పକ୍ଷୀଗଣ ଉପରେ ମୋ ଛୁଆ ହିଁ ଅଧିକାରୀ ఇక ଭାବରେ నా ରହିବ। బిడ్డ బ్రతుకుతుంది। ବର୍ତ୍ତମାନ ମୋ ଛୁଆ ବଞ୍ଚିବ। ఇలా తల్లి బిడ్డకు నేర్పిస్తుంది। ଏଇ ପ୍ରକାର ମା ଛୁଆକୁ ଶିଖାଏ। సరిగ్గా దేవుడు కూడా అంతే। ଠିକ ପରମେଶ୍ୱର ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର। ఇలాంటివన్నీ అర్థం అవ్వాలని, ଏଇ ସମସ୍ତ ବିଷୟ ବୁଝିବା ନିମନ୍ତେ, ఆయనలోని అదృశ్య లక్షణాలు మనకు తెలియాలని, ତାଙ୍କଠାରେ ଥିବା ଅଦୃଶ୍ୟ ଗୁଣାବଳୀ ଆମକୁ ଜାଣିବା ନିମନ୍ତେ ఈ ప్రకృతిలోని సమస్తాన్ని ఆయన చేశాడు। ଏଇ ସମସ୍ତ ପ୍ରକୃତି ବିଷୟ ପରମେଶ୍ୱର କରି ଦେଖେଇଛନ୍ତି। ఈ పక్షిరాజు జీవితంలో ఉన్న ఈ ప్రకృతి ଏଇ ଉତ୍କର୍ଷ ପକ୍ଷରେ ଥିବା ଜୀବନ କାହାଣୀ దేవుని అదృశ్య లక్షణాలు చూపిస్తుంది। ଈଶ୍ୱରଙ୍କର ଅଦୃଶ୍ୟ ଗୁଣାବଳୀ ଦେଖାଏ। ఇదే మాట రోమాపత్రిక 1:20లో ఉంది। ଏଇ କଥାଟି ରୋମିଓ ପୁସ୍ତକ 1:20 ଲେଖା ଯାଇଛି। దేవుని అదృశ్య లక్షణాలు మనం తెలుసుకోవాలంటే, ଈଶ୍ୱରଙ୍କର ଅଦୃଶ୍ୟ ଗୁଣାବଳୀ ଯଦି ଆମେ ଦେଖିବା, ఈ లోకంలో సృష్టింపబడిన వాటిని ఆలోచించాలని అక్కడ ఉంది। ଏଇ ଜଗତର ସୃଷ୍ଟ ବିଷୟକୁ ଆମେ ଭାବି ଦେଖିଲେ ତା ବୁଝିପାରିବା ବୋଲି ଲେଖା ଯାଇଛି। కాబట్టి చివరి రోజుల్లో ତେଣୁକରି ଏଇ ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ దేవుడు మనకు అర్థమవడం ముఖ్యం, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ବୁଝିବା ମୁଖ୍ୟ ଅଟେ। నీకు దీవెనలు రావడం కాదు ముఖ్యం, ଆପଣ ଆଶୀର୍ବାଦ ଆସିବା ତା ముఖ్ୟ ନୁହେଁ, నీవే దీవెనగా మారడం ముఖ్యం। ଆପଣ ହିଁ ଆଶୀର୍ବାଦ କାରଣ ହେବା ମୁଖ୍ୟ। ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి వచ్చింది చాలు, ଆଶୀର୍ବାଦ କାରଣ ହେବା ପାଇଁ ଆସିବା ଥାଉ, ଗିର୍ଜାକୁ ଆସିବା ଥାଉ। నీవే ఆశీర్వాదంగా మారు, ଆପଣ ନିଜେ ହିଁ ଆଶୀର୍ବାଦ ହୁଅ, నీవే దీవెనగా మారు। ଆପଣ ହିଁ ଆଶୀର୍ବାଦର କାରଣ ହୁଅ। వాటి వెనక నువ్వు పరిగెత్తకు, ତା ପଛରେ ତମେ ଦୌଡ଼ ନାହିଁ, నీ వెంట అది పరిగెత్తుకు రావాలి। ସେଇ ସବୁ ତମ ପଛରେ ଦୌଡ଼ିବାର ଅଛି। బైబిల్లో ఉంది, ବାଇବଲରେ ଲେଖା ଯାଇଛି, కృపాక్షేమములు నా వెంట వచ్చునంటాడు భక్తుడు। ଅନୁଗ୍ରହ ମଙ୍ଗଳ ଦାନ ମୋର ପଶ୍ଚାତଗାମୀ ହଉ ବୋଲି ଭକ୍ତ କହନ୍ତି। మనం వాటి వెంట కాదు, ତା ପଛରେ ନୁହେଁ, అవే మన వెంట రావాలి। ସେଗୁଡ଼ିକ ଆମ ପଛରେ ଆସିବାର ଅଛି। దేవుడు అందరిని ఆదుకోవాలనుకుంటున్నాడు, ପରମେଶ୍ୱର ସମସ୍ତଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେବା ପାଇଁ ଚାହାନ୍ତି। కారణం ఒక్కటే, କାରଣ ଗୋଟିଏ ମାତ୍ର, నువ్వు ఆయన గూర్చిన జ్ఞానంతో ତମେ నింపబడాలి। ତାଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ ହୁଅ। ఎందుకంటే బైబిల్లో ఇలా ఉంది, ଯେହେତୁ ବାଇବଲରେ ଏଇ ପ୍ରକାର నా ଲେଖା జనులు ଯାଇଛି, జ్ఞానం లేక నశించిపోతున్నారు, ମୋ ଲୋକମାନେ ଜ୍ଞାନ ବିହୀନ ସେମାନେ ବିନଷ୍ଟ ହଉଛନ୍ତି, జ్ఞానం లేక చెరపట్టబడుతున్నారు। ଜ୍ଞାନ ନଥାଉଣୁ ସେମାନେ ବନ୍ଦୀ ହଉଛନ୍ତି। మీకు తెలుసా, ଆପଣ ଜାଣିଛନ୍ତି କି పాము వంటి వివేకం అంటే ఏమిటి, ସର୍ପର ପରି ବିବେକ ମାନେ କଣ, పావురం వంటి నిష్కాపటం అంటే ଆଉ ఏమిటి, କପଟ ପରି ନିଷ୍କପଟ ମାନେ କଣ, భక్తి సాధన అంటే ఏమిటి, ଭକ୍ତିର ସାଧନ କରିବା ମାନେ କଣ, స్తుతించడం, ఆరాధించడం, ప్రార్థించడంతో భక్తి అయిపోతుంది। ପ୍ରଶଂସା କରିବା, ପ୍ରାର୍ଥନା କରିବା, ଆରାଧନା ଉପାସନା କରିବାରେ ଭକ୍ତି ସରି ଯାଉଛି। స్వస్థతలు అద్భుతాలు జరిగితే భక్తి గొప్పదా, ସୁସ୍ଥତା ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଘଟିଲେ ଭକ୍ତି ଯଥେଷ୍ଟ కళలు କି? దర్శనాలు చూస్తే చాలా, ବଳବାନ ଦର୍ଶନ ପାଇଲେ ଆମେ ଯଥେଷ୍ଟ କି? ఆత్మవరాలతో నింపబడితే చాలా, ଆତ୍ମ ବରଦାନରେ ପୂର୍ଣ୍ଣ ହେଲେ ଯଥେଷ୍ଟ କି? కొందరికి సువార్త చేసి సంఘంగా మారిస్తే చాలా, କେତେ ଜଣକୁ ସୁସମାଚାର କହି ମଣ୍ଡଳୀ ଭାବରେ କରିବା ତା దాన ଯଥେଷ୍ଟ ధర్మాలు କି? చేస్తే చాలా। ଆମେ ଦାନ ଧର୍ମ କଲେ ଯଥେଷ୍ଟ କି? భక్తి దేంతో ముగుస్తుంది, ଭକ୍ତି କେଉଁଥିରେ ସମାପ୍ତ ହବ?
భక్తి సంపూర్ణం అవ్వాలంటే ఏం కావాలి? ଭକ୍ତିର ପରିପୂର୍ଣ୍ଣତା ପାକଲେ କ'ଣ କରିବାର ଅଛି? అందరూ భక్తి చేస్తున్నారు, ସମସ୍ତେ ଭକ୍ତି କରୁଛନ୍ତି, ముగింపులో గమ్యం ఏమిటో తెలియకుండా. କିନ୍ତୁ ସମାପ୍ତର ଲକ୍ଷ୍ୟ କ'ଣ ବୁଝି ପାରୁନାହାନ୍ତି। గురి గమ్యం లేని భక్తికి ఏంటి ఆధారం? ଲକ୍ଷ୍ୟ ଆଉ ସୀମା ନଥିବା ଭକ୍ତିର କେଉଁ ଭରସା ରହିଛି? చివరికి బుద్ధి లేని సంఘం అయిపోతావు కదా. ଶେଷକୁ ବୁଦ୍ଧି ନଥିବା କନ୍ୟା ସଦୃଶ ହେଇଯିବେ। పౌలు అన్నాడు, నేను గురి యొద్దకు పరిగెడతాను. ପାଉଲ କହନ୍ତି ମୁଁ ଲକ୍ଷ୍ୟ ସ୍ଥାନକୁ ଧାବମାନ କରୁଅଛି। ఏది నీ గురి? କାହିଁ ତମର ଲକ୍ଷ୍ୟ? ఏది నీ గమ్యం? କାହିଁ ତମର ଗମ୍ୟ? నీ భక్తికి ఆధారం ఏమిటి? ତମର ଭକ୍ତିର ମୂଳଦୁଆ କ'ଣ? ఎంత దౌర్భాగ్య జీవితం ఇది. କେତେ ଦୁଷ୍ଟତାର ଜୀବନ ଏହା। లోకంలో నుండి బయటికి వచ్చాం, ଜଗତର ଆମେ ବାହାରକୁ ଆସିଅଛୁ, చీకట్లోంచి బయటికి వచ్చాం, ଅନ୍ଧକାରରୁ ଆମେ ବାହାରକୁ ଆସିଅଛୁ, కానీ మనమే ఇంకా వెలుగు కాలేదు. କିନ୍ତୁ ଆମେ ଆଲୋକ ହେଇପାରୁନାହୁଁ। నువ్వు వెలుగులోనే ఉన్నావు, ତମେ ଆଲୋକର ଅଛ, వెలుగు కాలేదు. କିନ୍ତୁ ଆଲୋକ ନିଜେ ହେଇପାରୁନାହୁଁ। వెలుగులో ఉంటే లాభం ఏమిటి? ଆଲୋକରେ ଥିଲେ କ'ଣ ଲାଭ? నా దేవుని ఉద్దేశం నువ్వే వెలుగు కావాలి. ମୋର ପରମେଶ୍ୱରଙ୍କ ଯୋଜନା ତମେ ନିଜେ ହିଁ ଆଲୋକ, నీవే వెలుగు కావాలి. ଆପଣ ହିଁ ଆଲୋକ ହବାର ଅଛି। ఎలా అవుతాం వెలుగుగా? କେମିତି ଆମେ ଆଲୋକ ହେଇପାରିବା? బైబిల్ చెప్పింది, ବାଇବେଲ କହୁଅଛି వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. ବାକ୍ୟ ପ୍ରକାଶ ବା କ୍ଷଣେ କ୍ଷଣେ ସେଠି ଆଲୋକ ప్రకాశిତ ହେଲା। తెలివి లేని వారికి అది తెలివిని పుట్టిస్తుంది. ଅଜ୍ଞାନୀ ମାନଙ୍କୁ ତା ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ କଲା। మరి లేఖనం సెలవిస్తుంది ఏమిటి? ఆ ବାକ୍ୟ କ'ଣ କହୁଅଛି? ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతల, ଆଶୀର୍ବାଦ ଆଉ ସେଇ ପ୍ରକାର ସୁସ୍ଥତା ଆଉ ମହାନ କାର୍ଯ୍ୟ କି? దర్శనాలు, కలలుంటే చాలా, ଦର୍ଶନ ସ୍ୱପ୍ନ ଥିଲେ ଯଥେଷ୍ଟ କି? నీ మొక్కులు కోరికలు తీరితే చాలా, ତମର ମାନତ ତମର ଉଦ୍ଦେଶ୍ୟ ସଫଳ ହେଲେ ଯଥେଷ୍ଟ କି? ప్రార్థించగానే శ్రమ నుంచి బయటపడితే చాలా, ପ୍ରାର୍ଥନା କରିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ କ୍ଲେଶରୁ ఇదే ବାହାରକୁ ଆସିବା భక్తి ଯଥେଷ୍ଟ సాధన. କି? ଏଟା ଭକ୍ତିର ଉଦ୍ଦେଶ୍ୟ କି? దీని కొరకు ఆయన సిలువలో మరణించాడు. ଏଥିପାଇଁ ପ୍ରଭୁ କ'ଣ କ୍ରୁଶରେ ମୃତ୍ୟୁ ହୋଇଛନ୍ତି କି? ఒక ఆయన ఇలా అన్నాడు, నాతో, ଜଣେ ବ୍ୟକ୍ତି ଏଇ ପ୍ରକାର ମୋ ସହିତ నన్ను କହିଛନ୍ତି, పాపం నుంచి విడిపించి ମତେ ପାପରୁ ଉଦ୍ଧାର କରି పరలోకం చేర్చడమే యేసు గమ్యం అంట. ସ୍ୱର୍ଗକୁ ମତେ ପହଞ୍ଚେଇବା ଯୀଶୁଙ୍କର ଲକ୍ଷ୍ୟ కాదు, ନା। నిన్ను పాపం నుంచి విడిపించి పరలోకం చేర్చడం మాత్రమే కాదు, ଆପଣଙ୍କୁ ପାପରୁ ଉଦ୍ଧାର କରି ସ୍ୱର୍ଗକୁ ପହଞ୍ଚାଇବା ସେତିକି ନୁହେଁ, ఆయనతో సమానంగా నిన్ను మార్చాలనుకున్నాడు. ఆయన ତାଙ୍କ ସହିତ ସମତୁଲ୍ୟ ଭାବରେ କରିବା ପାଇଁ ସେ కుమారునితో ଚାହୁଁଛନ୍ତି। సమానమైన స్వరూపం రావాలనుకున్నాడు. ఆయన ପୁତ୍ରଙ୍କ ସମତୁଲ୍ୟ ସେ ସ୍ୱରୂପ ଆଣିବା ପାଇଁ ସେ ଚାହାନ୍ତି। ఆ స్వరూపం ఎక్కడ దొరుకుతుంది? ସେଇ ସ୍ୱରୂପ କେଉଁଠି ପାଇବେ? ఎలా దొరుకుతుంది? କେମନ୍ତେ ପାଇପାରିବା? నువ్వు ఎన్ని వందల సంవత్సరాలు ఉపవాసం ఉన్నా, କେତେ 100 ବର୍ଷ ଉପବାସ ରହିଥିଲେ ఎంత ମଧ୍ୟ, పరిశుద్ధంగా నీతిగా బతికినా, କେତେ ପବିତ୍ର ଧାର୍ମିକତା ଭାବରେ ବଞ୍ଚିଲେ ମଧ୍ୟ, ఖచ్చితంగా ఉన్నా, ସୁନିଶ୍ଚିତ ଭାବରେ ରହିଲେ ମଧ୍ୟ దేవునికి దగ్గరగా ఉండడానికి ఇది సరిపోతుంది. ଈଶ୍ୱରଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହେବା ପାଇଁ ଏଟା ଯଥେଷ୍ଟ ହବ। దేవుడు నీకు దగ్గరగా ఉండడానికి సరిపోతుంది. ଈଶ୍ୱର ଆପଣଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହେବା ପାଇଁ ଯଥେଷ୍ଟ ହବ, కానీ ఆయనలా మారలేవు. କିନ୍ତୁ ତାଙ୍କ ସଦୃଶ నీ ପରିବର୍ତ୍ତନ ହେବେନି। పరిశుద్ధత, ଆପଣଙ୍କର ପବିତ୍ରତା, నీ యథార్థత, ଆପଣଙ୍କର ସିଦ୍ଧତା, నీ రోషం, ଆପଣଙ୍କର ସ୍ୱଗୌରବ, నీ మంచితనం ଆପଣଙ୍କର ଉତ୍ତମତା ఆయన నీకు దగ్గరగా ఉండడానికి ఉపయోగపడతాయి. ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହେବା ପାଇଁ ତା ସୁଯୋଗ ହବ, కానీ నీవు ఆయన రూపంలో మారాలి కదా. କିନ୍ତୁ ଆପଣ ତାଙ୍କ ସଦୃଶ୍ୟରେ ପରିବର୍ତ୍ତିତ ହେବାକୁ ପଡିବ। అది నీ నీతి వల్ల కాదు, ତା ଆପଣଙ୍କ ଧାର୍ମିକତା ଯୋଗୁଁ ନୁହେଁ, నీ క్రియల వల్ల కాదు, ଆପଣଙ୍କ କର୍ମ ଦ୍ୱାରା ନୁହେଁ, నీ మంచి మనసుతో కాదు, ଆପଣଙ୍କର ଉତ୍ତମ ମନ ଦ୍ୱାରା ନୁହେଁ, నీ పరిశుద్ధత వల్ల కాదు. ଆପଣଙ୍କର పవిత్రତା ଦ୍ୱାରା ନୁହେଁ। నేను మళ్ళీ చెప్తున్నాను, ମୁଁ ଆଉ ଥରେ କହୁଅଛି, చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు ఈనాడు. କହିବା ବିଷୟ ଯଦି ସଠିକ ନ ବୁଝିକି ଅନେକ ଭୁଲ ବୁଝୁଛନ୍ତି, ఏ ఉద్దేశంతో చెబుతున్నామో କେଉଁ గుర్తించలేకపోతున్నారు. ଉଦ୍ଦେଶ୍ୟରେ କୁହାଯାଉଛି ତାହା ବୁଝି ପାରୁନାହାନ୍ତି। అందుకే మరలా చెప్తున్నాను, ତେଣୁକରି ପୁନର୍ବାର କହୁଅଛି, నీవు సంపూర్ణుడు కావాలంటే ଆପଣ ପରିପୂର୍ଣ୍ଣତା ବ୍ୟକ୍ତି ହେବା କଲେ ఏం కావాలో చెప్తున్నాను. କଣ ଆବଶ୍ୟକ ମୁଁ କହୁଅଛି, మళ్ళీ చెప్తున్నాను, ପୁନର୍ବାର କହୁଅଛି, పరిశుద్ధత, ପବିତ୍ରତା, యథార్థత, ସିଦ୍ଧତା, మంచితనం, ଉତ୍ତମତା, నీ భక్తి ଆପଣଙ୍କର ଭକ୍ତି, నీ రోషం ଆପଣଙ୍କର ସ୍ୱଗୌରବ ଉଦ୍యోଗ దేవుణ్ణి నీకు దగ్గర చేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କୁ ଆପଣଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ କରିପାରେ, దాంతో లాభం ఉంది. ସେଥିରେ ଲାଭ ଅଛି। దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. ଈଶ୍ୱର ଆପଣଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ଥିବେ, కానీ నీవు సంపూర్ణుడు కావాలంటే କିନ୍ତୁ ଆପଣ ପରିପୂର୍ଣ୍ଣ ବ୍ୟକ୍ତି ହେବା କଲେ సరిపోదు. ସଠିକ ନୁହେଁ, నీ భక్తి సరిపోదు, ଆପଣଙ୍କର ଭକ୍ତି నీ ଯଥେଷ୍ଟ ନୁହେଁ, క్రియలు సరిపోవు. ଆପଣଙ୍କର କର୍ମ ଗୁଡ଼ିକ ଯଥେଷ୍ଟ ନୁହେଁ। ఎందుకో తెలుసా? କାହିଁକି ଜାଣିଛନ୍ତି କି? నీ సంపూర్ణత ଆପଣଙ୍କର ପରିପୂର୍ଣ୍ଣତା అభిషేకం మీద, కృపావరాల మీద ఆధారపడి లేదు. ଅଭିଷେକ ଅନୁଗ୍ରହ ବରଦାନ ଉପରେ ନାହିଁ। కృపావరములు, అభిషేకం ଅନୁଗ୍ରହ ବରଦାନ ଆଉ ଅଭିଷେକ బలహీనమైన మన శరీరాలకు కవచం లాంటివి. ଆଉ ଦୁର୍ବଳ ଆମମାନଙ୍କ ଶରୀରକୁ ସେଗୁଡ଼ିକ ଆମମାନଙ୍କର କବଚ ସଦୃଶ୍ୟ। కంటికి కనబడని చీకటి శక్తులతో పోరాడడానికి దేవుడు దయ చూపించాడు. ଆଉ ଆମମାନଙ୍କ ଚକ୍ଷୁକୁ ଦେଖା ନ ଯାଉଥିବା ଅନ୍ଧକାର ସମୂହକୁ ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ସେଗୁଡ଼ିକ ଆମକୁ ଦେଇଛନ୍ତି। మనం సామాన్యులం, ଆମେ ସରଳ ସାମାନ୍ୟ, అపవాది అసమాన్యుడు. ଆଉ ଶୈତାନ ସେ ଗୋଟେ ସାମାନ୍ୟର ଅତୀତ, వాడు చాలా శక్తులు గలవాడు. ସେ ଅନେକ ଶକ୍ତି ଧାରଣ ବ୍ୟକ୍ତି। వాణ్ణి ఎదిరించాలంటే అతీత శక్తి కావాలి. ତାଙ୍କୁ ସମୀକରଣ କରିବାକୁ ହେଲେ ଆମଠାରୁ ଆହୁରି ଅଧିକ ଶକ୍ତି ଆବଶ୍ୟକ। దాని పేరే అభిషేకం, కృపావరం. ତାର ନାମ ହେଉଛି ଅଭିଷେକ ଅନୁଗ୍ରହର ବରଦାନ। కానీ నీ సంపూర్ణతకు କିନ୍ତୁ ଆପଣଙ୍କର ପରିପୂର୍ଣ୍ଣତାକୁ వరము పనికి రాదు, ବର ଆବଶ୍ୟକ ନାହିଁ, అభిషేకం కాదు. ଅଭିଷେକ ଆବଶ୍ୟକ మరి ନାହିଁ। ఎలా సంపూర్ణత వస్తుంది? ଆଉ କେମିତି ପରିପୂର୍ଣ୍ଣତା ପାଇବେ? ఎఫెసీ పత్రిక ଏଫେସୀ పుస్తକ 3వ అధ్యాయం 3 ପର୍ବ చూడండి ఒకసారి. ଦେଖନ୍ତୁ ତରେ ప్రారంభంలో మొదటి అధ్యాయంలోని వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. ଏଫେସୀ ପୁସ୍ତକ 1 ପର୍ବ 8 ପଦ। దేవుడు మన ప్రభువైన క్రీస్తు
అమ్మ మీరు తెలుగులో మొదట చదివేయండి, తర్వాత వారు చదువుతారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి. ఎఫెసీ 1:8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను ఒక్క నిమిషం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పమును చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశారు. ସେଇ ଅନୁଗ୍ରହ ସେ ସମସ୍ତ ପ୍ରକାର ଜ୍ଞାନ ଓ ବୁଦ୍ଧି ଦେଇ ଆମମାନଙ୍କ ପ୍ରତି ପ୍ରଚୁର କରିଅଛନ୍ତି। ପୂର୍ବରୁ ସଂକଳ୍ପ କରିଥିବା ଆପଣାର ମଙ୍ଗଳମୟ ଇଚ୍ଛା ଅନୁସାରେ ସେ ଆମମାନଙ୍କୁ ଆପଣା ଇଚ୍ଛାର ନିଗୁଡ଼ ତତ୍ତ୍ୱ ଜ୍ଞାତ କରାଇଅଛନ୍ତି, ଯେପରି କାଳର ପୂର୍ଣ୍ଣତା ସମ୍ବନ୍ଧୀୟ ତାଙ୍କ ସଂକଳ୍ପ ଅନୁସାରେ ସ୍ୱର୍ଗରେ କି ମର୍ତ୍ତ୍ୟରେ ଥିବା ସମସ୍ତ ବିଷୟରେ ସେ ଆପଣା ନିମନ୍ତେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଏକୀଭୂତ କରିବେ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వచనం అర్థమైందా మీకు? ସେଇ ପଦଟି ଆପଣ ମାନେ ବୁଝି ପାରିଲେ କି? ଏଇ ପଦଟି చాలా స్పష్టంగా అక్కడ ఇలా రాయబడింది. స్పష్ట భాବରେ ఈ ପ୍ରକାର ଲେଖା ଯାଇଛି। దేవుడు దైవ చిత్తానుసారమైన మర్మము మనకు బోధించి ଈଶ୍ୱରଙ୍କର ଆପଣ ଇଚ୍ଛା ଅନୁସାରେ ନିଗୁଡ଼ ତତ୍ତ୍ୱ ଆମମାନଙ୍କୁ ବୁଝାଇ ఆయన మర్మం ତାଙ୍କର ନିଗୁଡ଼ ତତ୍ତ୍ୱ దాని వల్ల మనం సంపూర్ణ జ్ఞాన వివేచన పొందబోతున్నాం. ସେଥିରେ ଆମେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଜ୍ଞାନ ଆଉ ବୁଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହବା। బైబిల్ గ్రంథంలో బైబిల్ పుస్తକରେ చాలా విషయాలు రాయబడ్డాయి. ଅନେକ ବିଷୟ ଲେଖା ଯାଇଛି। అయితే బైబిల్ గ్రంథంలో ହେଲେ ବାଇବଲ పుస్తକରେ దేవుడు చెప్పాలనుకున్న మర్మములను ଈଶ୍ୱର କହିବା ପାଇଁ ଚାହୁଁଥିବା ନିଗୁଡ଼ ତତ୍ତ୍ୱ ଗୁଡ଼ିକ రహస్యంగా రాసి పెట్టాడు. ଅନେକ ବିଷୟ ରହସ୍ୟ ଲେଖି ରଖିଛନ୍ତି। దాన్ని ఆయనే బయలుపరచాలి. ପ୍ରଭୁ ସେ ନିଜେ ପ୍ରକାଶ କରିବେ। బైబిల్ ఏమంటుందంటే ବାଇବଲ କ'ଣ କହୁଛି ମାନେ ఆయనందు భయభక్తులు గల వారికి అవి బయలుపరచబడతాయి. ତାଙ୍କଠାରେ ଭୟ ଭକ୍ତି ଥିବା ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ ସେଗୁଡ଼ିକ ପ୍ରକାଶମାନ ହବ। ఆయన యందు పూర్తి విశ్వాసం గల వారికి, ତାଙ୍କଠାରୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ବିଶ୍ୱାସକାରୀ ମାନଙ୍କୁ అంటే ଅର୍ଥାତ୍ స్వబుద్ధిని వాడని వారికి, ନିଜ ବୁଦ୍ଧିକୁ ବ୍ୟବହାର ନ କରିବା ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ, ఎదుటి వ్యక్తుల్ని దూషించని వాడికి, ଅନ୍ୟ ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ ନୀଚ ନ କରିବା ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ, అపహాస్య లక్షణం లేని వాడికి, ପରିହାସ ବା ଥଟ୍ଟା ବ୍ୟକ୍ତିତ୍ୱ ନଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କୁ, అందరిని అన్ని కోణాల్లో అర్థం చేసుకునే వాడికి, ସମସ୍ତଙ୍କୁ ସବୁ କ୍ଷେତ୍ରରେ ବୁଝିପାରିବା ବ୍ୟକ୍ତିଙ୍କୁ, వివాద మనస్సు లేని వాడికి, ବିବାଦ ମନ ନଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କୁ, అందరిని ప్రేమించగల వాడికి, ସମସ୍ତଙ୍କୁ ప్రేమ କରିପାରିବା ବ୍ୟକ୍ତିଙ୍କୁ, దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చే వాడికి, ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛାକୁ ପୃଥିବୀରେ ସଫଳକାରୀ ମାନଙ୍କୁ ఆ విషయాలు అర్థమవుతాయి. ସେଇ ବିଷୟ ଗୁଡ଼ିକ ସେମାନେ అవి ବୁଝିପାରିବେ, తెలియపరచబడతాయి. ସେଗୁଡ଼ିକ ପ୍ରକାଶମାନ ହବ। మీకు తెలుసా ଆପଣ ଜାଣିଛନ୍ତି କି బైబిల్ గ్రంథంలో ବାଇବଲ పుస్తକରେ ఎన్ని రహస్యాలు అయితే దేవుడు దాచిపెట్టాడు, ଯେତେ ନିଗୁଡ଼ ତତ୍ତ୍ୱ ଗୁଡ଼ିକ ପ୍ରଭୁ ରଖିଛନ୍ତି అవి మనకు తెలియాలి. ସେ ସବୁ ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ। అయితే దేవుడు బైబిల్లో చెప్పకుండా కూడా చాలా విషయాలు ఉంచాడు. କିନ୍ତୁ ପ୍ରଭୁ ବାଇବଲରେ ନ ଜଣେଇ ମଧ୍ୟ ଅନେକ ବିଷୟ రଖିଛନ୍ତି। అవి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నేర్చుకుంటాం. ତା ସ୍ୱର୍ଗକୁ ଯିବା ପରେ ମଧ୍ୟ ଆମେ ଶିଖିବା। నిత్యత్వం అంతా దేవుణ్ణి తెలుసుకుంటూనే ఉంటాం. ଅନନ୍ତ ଜୀବନ ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଜାଣୁଥିବା। ఒక పెద్ద మాట, ଗୋଟେ ବଡ଼ କଥା, ఇప్పటికి దేవదూతలకు కూడా దేవుడు అర్థం కాలేదు. ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ଦୂତଗଣ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣି ପାରୁନାହାନ୍ତି। దేవదూతలకు ఇంకా దేవుడు అర్థం కాలేదు. ଈଶ୍ୱରଙ୍କ ଦୂତଗଣଙ୍କ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କୁ ବୁଝି ପାରିନାହାନ୍ତି। దేవదూతలకు దేవుని జ్ఞానం ఇంకా పూర్తిగా తెలియదు. ଈଶ୍ୱରଙ୍କ ଦୂତଗଣ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ସେମାନେ ଜାଣି ପାରିନାହାନ୍ତି। దేవుడు తన జ్ఞానాన్ని దాచిపెట్టాడు. ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କ ଜ୍ଞାନକୁ ସେ ଲୁକାୟିତ ରଖିଛନ୍ତି। అది సంఘానికి ତା ఇవ్వాలనుకుంటున్నాడు. ମଣ୍ଡଳୀକୁ ଦେବା ପାଇଁ ଚାହାନ୍ତି। తద్వారా మనం దేవదూతలకు బోధ చేయబోతున్నాం. ତଦ୍ୱାରା ଆମେ ଦୂତଗଣକୁ ଆମେ ଶିକ୍ଷା ଦେବା। దేవదూతలు మన దగ్గర నేర్చుకోబోతున్నారు. ଆମ ନିକଟରେ ଦୂତଗଣ ଶିଖିବେ। పరలోకానికి వెళ్ళేది స్తుతి చేయడానికి మాత్రమే కాదు. ସ୍ୱର୍ଗକୁ ଯିବା ମାନେ ପ୍ରଶଂସା କରିବା ପାଇଁ ସେତିକି ନୁହେଁ। మనం దేవదూతలకు బోధ చేస్తాం. ଆମେ ଦୂତଗଣକୁ ଶିକ୍ଷା କରିବା, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. ଆଉ ଦୂତଗଣକୁ ଆମେ ବିଚାର କରିବା, దేవదూతలను యుగ యుగాలు ఏలబోతున్నాం. ଆଉ దూతగଣକୁ ଯୁଗ ଯୁଗ ଆମେ ଶାସନ କରିବା। దేవుడు చేయబోయే పనులు మనతో చేయించబోతున్నాడు. ଈଶ୍ୱର କରିବା କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ଆମ ଦେଇକି ସେ କରିବେ। పరలోకానికి ఎందుకు వెళ్తారంటే ఈనాటి సంఘానికి తెలుసు. ସ୍ୱର୍ଗକୁ କାହିଁକି ଯିବେ ବୋଲି ଆଜି ମଣ୍ଡଳୀ ଜାଣିଛନ୍ତି। స్తుతి చేయడానికి అంటారు. ପ୍ରଶଂସା କରିବା ପାଇଁ ବୋଲି କହନ୍ତି। స్తుతి చేస్తాం, ପ୍ରଶଂସା କରିବା, కానీ స్తుతి చేయడానికి సంఘం వెళ్ళట్లేదు. କେବଳ ପ୍ରଶଂସା କରିବା ପାଇଁ ମଣ୍ଡଳୀ ଯାଉନାହିଁ। సంఘానికి అక్కడ బాధ్యతలు ఉన్నాయి, ମଣ୍ଡଳୀର ଅନେକ ଦାୟିତ୍ୱ ରହିଛି, పనులు ఉన్నాయి. ଅନେକ କାମ ରହିଛି। అదే ఎఫెసీ పత్రిక ସେଇ ఎఫెసీ పుస్తକ 3వ అధ్యాయం 3 ପର୍ବ 8వ వచనం 8 ପଦ ఇప్పుడు చదువుదాం. ବର୍ତ୍ତମାନ ପଠନ କରିବା। దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క పొరపాటుగా చదివావు. ప్రధానులకును అధికారులకును, మళ్ళీ చదవమ్మా. ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. చాలమ్మా, మీరు కంప్లీట్ చేయండి బ్రదర్. ସମସ୍ତ ସାଧୁଙ୍କ ମଧ୍ୟରେ କ୍ଷୁଦ୍ରତମରୁ କ୍ଷୁଦ୍ର ଯେ ମୁଁ
मते विजाति मानक निकट रे बौद्धर अगम्य कृष्णंकर विधिर सुसमाचार प्रचार करिबा पई पुणी सर्वसृष्टिकर्ता ईश्वर ठारे अनादि कालरू गुप्त होई रहिथिबा निगूढ़ तत्व संबंध तांको संकल्प कोन ता आलोकरे प्रकाश करिया पई अनुग्रह प्रदत्त దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆ మాట గమనించారా? आपण लक्ष्य करि पारले कि పరలోకంలో ఉన్న ప్రధానులకును आ स्वर्गर थिबा से प्रधान गणకు అధికారులకును अधिकार गणకు సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానం బోధించబోతున్నాడు. मंडली देकी प्रभु आपण ज्ञान को सेमान को सिखाइबे. మీ భక్తి జీవితానికి ఒక సవాల్ ఈ రోజు ముందు పెడతాను. आपण भक्ति जीवन पई गोटे बाजीटे आपण को सम्मुख रखिबे. మీ జీవితం ఒకవేళ ఈ రోజే చివరి రోజు అయితే आपण को जीवन आज जदि शेष जीवन వారికి బోధించడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? सेई गुडी को शिक्षा देबा पे आपण पार किछ अछि कि ఇన్ని సంవత్సరాలు ఏమి నేర్చుకున్నట్టు మరి? एते वर्ष आपण कोन शिखिछंती? వారికి తెలియంది నీకేమైనా తెలుసా? सेमाने न जानिबा विषय आपण किछि जानिछंती कि పరలోకానికి వెళ్ళి स्वर्ग को जाई వాళ్ళకి ఏం బోధిద్దామని? आ दूतगण को कोन सिखेबे? ఓ దేవదూతలారా, ए दूतगण మీకు రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి తెలుసా? तुमे रक्तस्राव प्रद्रग्रस्त स्त्री विषय जानिछ कि? అబ్రహాం ఇస్సాకుల గురించి తెలుసా? अब्राहम इसाक विषय जानिछ कि? జక్కయ్య చెట్టెక్కాడు తెలుసా? जखय गछ चढिले जानिछ कि? వాళ్ళు ఏమంటారో తెలుసా? सेमाने कोन कहबे जानिछ कि? నువ్వు ఇంత దూరం వచ్చి సండే స్కూల్ స్టార్ట్ చేసావు తెలుసా అంటారు. तुमे एते दूर आसी कि संडे स्कूल आरंभ करिछ जानिछ कि बोली कहबे. అక్కడికి వెళ్ళేది సండే స్కూల్ చెప్పడానికి. सेठी जाई कि आमे संडे स्कूल आरंभ करिया पई कि భక్తుల జీవితాల గురించి వాళ్ళకి తెలుసు. भक्त मानकर जीवन सेगुडी को मध्य जानिछंती. మనల్ని కాపుగాస్తున్నట్టు వాళ్ళను కూడా కాపుగాసారు వాళ్ళు. आमानकु रक्षा करिबा उद्देश्य सेमानक मध्य रक्षा करथिले. నువ్వు అక్కడికి వెళ్ళి అబ్రహాం ఇస్సాకు యాకోబుల గురించి చెప్పక్కర్లేదు. आपण सेठी जाई कि अब्राहम इसाक जाकोब विषय कहबा आवश्यक नाही. వారికి హెచ్చరికలు బుద్ధి మాటలు చెప్తావా? सेमानकु चेतना आपण सचेतन करैबे कि? ఎలా బతకాలో చెప్తావా? केमिति बंचिबार अछि कहबे कि? భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్తావా? स्वामी स्त्री केमिति रहिबार अछि कहबे అన్నదమ్ములు कि? ఎలా ఉండాలో చెప్తావా? भाई भौणी माने केमिति रहिबार अछि कहबे ఇక్కడ कि? ఉన్నటువంటి జీవన విధానం అక్కడ లేదు కదా. एडी थिबा जीवन शैली सेठी మరి नाही. ఏం బోధిస్తావు? आ कोन शिक्षा देबे? ఏం తెలియజేస్తావు कोन వారికి? सेमानकु बुझाइबे? నువ్వు ఇలా అనుకుంటావని आपण एई प्रकार भाबिबे बोली లేఖనంలో రాయించాడు ఆయన. शास्त्रे प्रभु लेखैछंती. తన యొక్క నానా విధ జ్ఞానం तांकर अनेक निगूढ़ तत्वर ज्ञान అది సంఘం తెలుసుకోవాలి. ता मंडली बुझिबाक पड़िबो. తద్వారా సంఘం బోధకురాలవుతుంది. तद्वारा मंडली शिक्षित हबो. ఎందుకు తెలియట్లేదు సంఘానికి? काहे कि मंडली बुझि पारु नाही? ఒక్కటే కారణం. गोटिए मात्र कारण. మీరు మందిరానికి సభలకు వస్తే आपण गिरजा को सभा को आसिले మీకు కావాల్సింది విందాం అనుకుంటారు. आपणकर जा आवश्यकता सुनिया पे इच्छा करंती. ఒక ప్రార్థన చేస్తారు. गोटिए प्रार्थना करिवे. తండ్రి నా గురించి మాట్లాడు, प्रभु मो विषय कथा हुओ. నాతోనే మాట్లాడు. मो सहित कथा हुओ. కొడుకు గురించి మాట్లాడు, पुओ विषय कथा हुओ. కూతురు గురించి मो మాట్లాడు, झियो विषय कथा हुओ. ప్రమోషన్ గురించి మాట్లాడు, प्रमोशन विषय कथा हुओ. ఇల్లు గురించి మాట్లాడు, घर विषय कथा हुओ. నా బాధ గురించి మాట్లాడు. मोर कष्ट विषय कथा हुओ. ఎప్పుడు నీకు నచ్చింది వింటావు. सबବେଳେ तमर इच्छा जा ता सुनिबो. అందుకే దేవుడు తనకు నచ్చింది మాట్లాడలేకపోతున్నాడు. तेणुकरी प्रभु आपणा इच्छा करता व्यक्ति आपण सहित कथा ही पारु नांती. నేను మీ ముందు ఒక సవాల్ ఉంచుతాను. आपणक सम्मुखरे मु गोटे बाजी रखिबी. ఒక 3 నెలలు गोटे 3 मास జస్ట్ 90 రోజులు केवल 90 दिन నీ కోసం ప్రార్థించడం మానేసి निज पई प्रार्थना करबा बंद करंतु. నీకు నచ్చింది విందామని మర్చిపో. मते इच्छा जनक सुनिबि बोलिबा विषय को भूली जानतु. నీవేం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడు తండ్రి, నేను వస్తున్నానని అడుగు. प्रभु तमे कोन कथा पई चाहुतले ता कथा हो मु आसोछि बोली को. ప్రతి సేవకుడు బూరలా మోగడం ప్రారంభమవుతాడు ఆ రోజు प्रत्येक నుంచి. सेवक तुरी ध्वनि परिसे कथा ప్రతి बाजिबे. సేవకుని ఆత్మదేవుడు వాడుకుంటాడు ఆ प्रत्येक తర్వాత. सेवक को आत्मा रे से व्यवहार करिवे. మీరు ఇక్కడికి వచ్చింది మీకు నచ్చింది వినడానికైతే आपण जदि एडी के आसी छन्ते आपण की इच्छा जनक सुनिया पई हले ఇక్కడ నిలుచున్నవాడు ఎంత గొప్ప అభిషేక్తుడైనా, एडी छिडाइता व्यक्ति जेते बड़ अभिषिक्त हले मध्य ఎన్ని రహస్యములు ఎరిగిన వాడైనా, केते निगूढ़ तत्व जानिता व्यक्ति हले నీకు मध्य అర్థం కాదు, నువ్వు వినలేవు. आपण बुझी पारिबे ना, आपण सुनिबे नाही. ఎందుకంటే నీకు నచ్చింది విందామని जेतु కూర్చున్నావు. मोर इच्छा जनक मु सुनी बोले आपण भावना रे बसछंती. మేము ఎంత జ్ఞానం మర్మం బోధిస్తున్నా आमे जेते ज्ञान निगूढ़ तत्व बुझाइले मध्य మీ లోపలికి వెళ్ళదు, आपणक भीतर को जीव नाही. వెళ్ళదు. जीव नाही. ఎన్ని రకాల రహస్యాలు బోధించినా వెళ్ళదు. केते प्रकार रहस्य गुडी को सिखाइले मध्य बुझी पारिबे नहीं. మేము ఆ జ్ఞానం బోధించడం ఆపేసి आमे से ज्ञान को बंद करी ప్రియ కుమారుడా కుమార్తె నీ అప్పులు దేవుడు తీసేస్తాడు అన్నామనుకో, आ प्रिय पुत्र प्रिय पुओ झियो प्रभु तुमर आत्मा काढी देबे बोली कहले, నీ బాధల నుంచి ఈ రోజే విడుదల అన్నాననుకో, तुमर बाधार आज ही उद्धार बोली कहले, అప్పటి వరకు నీకు అర్థం కాదే. सेतळे पर्यंत बुझी पारिबेनी. ఆ మాట అనగానే నువ్వు ఉలిక్కి పడతావు. से कथा कहबा संगे संगे आपण जागी रहि जिबे. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంట. वर्तमान प्रभु मो सहित कथा होचंदी बोली कहबे. నీకు నచ్చింది మాట్లాడితే तुमर जा इच्छा ता जदी प्रभु कथा हले చెవుల పైన తేనె పూసినట్టు ఉంటది. आपण को कॉर्नर रे पूरा मधु बा महुटा ढाळला पर लागिबो. దేవుడు తనకు నచ్చింది మాట్లాడితే प्रभु आपणा इच्छा रे जदी कथा आबे నీ माने లోపలికి వెళ్ళదు. आपण को भीतर को जीवन ఇలా ఉంది సంఘం. एई प्रकार रहिछि मंडली.
అందుకే దేవుడు ఎంతమంది సేవకుల్ని పుట్టించి వాడుకున్నా ତେଣୁକରି ପ୍ରଭୁ ଯେତେ ଜଣ ସେବକ ମାନଙ୍କୁ ଜନ୍ମ କରାଇ ବ୍ୟବହାର କଲେ తాను ମଧ୍ୟ చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాడు. ପ୍ରଭୁ ଇଚ୍ଛା କରୁଥିବା ବିଷୟ ସେ କହିପାରୁନାହାନ୍ତି. సేవకులు చెప్పలేక కాదు, ସେବକମାନେ ନ କହିବା ପରି ନୁହନ୍ତି, చెప్పినా మీరు వినలేకపోతున్నారు కాబట్టి. କହିଲେ ମଧ୍ୟ ଆପଣମାନେ ଶୁଣି ପାରୁନାହାନ୍ତି. సాక్షాత్తు పౌలే అన్నారు ఈ మాట, ସାକ୍ଷାତ ପାଉଳ ନିଜେ କହୁଛନ୍ତି, మీకు బలం చాలట్లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు. ତମର ବଳ ପ୍ରାପ୍ତ ନଇଥିବାରୁ ମୁଁ ଏଇଟା କହିପାରୁନାହିଁ, ବ୍ୟକ୍ତ నేను କରିପାରୁନାହିଁ. మిమ్మల్ని పాలతోనే పెంచి ମୁଁ తిన్నాను. ତମମାନଙ୍କୁ କ୍ଷୀରରେ ହିଁ ତମମାନଙ୍କୁ ମୁଁ ବଢଉଛି, ఆయన కూడా చెప్పలేకపోయాడు. ସେ ମଧ୍ୟ କହିପାରିଲେ ନାହିଁ. కాలమును బట్టి చూస్తే సంఘం బోధకుల స్థాయికి ఎదగాలి. ସମୟ ଅନୁସାରେ ଯଦି ମଣ୍ଡଳୀକୁ ଦେଖିବା, ବର୍ତ୍ତମାନ ମଣ୍ଡଳ ଗୋଟେ ଶିକ୍ଷକ ଶିକ୍ଷିତ ହେବାର ଅଛି. నా ఉద్దేశం మీరు ఇంకొక సంఘం కట్టాలని కాదు. ମୋର ఉଦ୍ଦେଶ୍ୟ ଆପଣ ଅନ୍ୟ ଗୋଟେ ମଣ୍ଡଳୀ ନିର୍ମାଣ କରନ୍ତୁ ତାହା ନୁହେଁ. బోధించేవాడు ఆ మాట అంటేనే అలా అర్థం చేసుకోవాలి గాని, ଆଉ ଉପଦେଶକ ଯଦି ସେଇ କଥା କହିଲେ ସେଇ ପ୍ରକାର ବୁଝିବାକୁ ପଡିବ ବୋଲି ఒకటంటే మరొకటి నీకు నచ్చినట్టు అనుకోవద్దు. ଗୋଟିଏ କଥା କହିଲେ ଅନ୍ୟ ଗୋଟେ କଥା ନିଜର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଭାବନ୍ତୁ ନାହିଁ. ఈ రోజు ఇలాంటి దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు. ଆଜି ଏଇ ପ୍ରକାର మూర్ఖାମୀ ବେଶୀ ହେଇଯାଇଛନ୍ତି. భక్తుడు ఒకటి మాట్లాడితే వారు ఇంకోటి అర్థం ଭକ୍ତ చేసుకుంటారు. ଗୋଟିଏ କଥା ହେଲେ ଅନ୍ୟ ଗୋଟେ ସେମାନେ ବୁଝିବେ. నేనంటుంది మిమ్మల్ని బోధకుల స్థాయికి, బోధించే స్థాయికి పెరగాలి మీరని. ଆପଣ ମାନେ ଉପଦେଶକ ସ୍ଥିତିରେ ବା ଏଇ ଜ୍ଞାନରେ ଆପଣ ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହେବାକୁ ପଡିବ. మీరు సేవకులు అయిపోవాలనో, పాస్టర్స్ అయిపోవాలనో, పాస్టర్లు అయిపోవాలనో, ఇంకో చర్చ్ కట్టాలనో కాదు. ଆପଣ ମାନେ ପାଳକମା କିମ୍ବା ଅନ୍ୟ ଗିର୍ଜା ବାନ୍ଧିବା ପାଇଁ କିମ୍ବା ଉପଦେଶକ ହେବା ପାଇଁ ବୋଲିବା ଉଦ୍ଦେଶ୍ୟ ନୁହେଁ. ఒక ఆయన ఇలా అన్నాడు, ଜଣେ ବ୍ୟକ୍ତି ଏଇ ପ୍ରକାର କହିଛନ୍ତି, ఏంటి సార్ విశ్వాసులు బోధకులు అయితే మేము ఎవరికి బోధించాలంటే? କଣ ଆଜ୍ଞା ବିଶ୍ୱାସୀ ମାନେ ଯଦି ଉପଦେଶକ ହେଇଯିବେ ଆମେ କାହାକୁ ଶିକ୍ଷା ଦେବା? ఎంత బలహీనమైన ఆలోచన విధానం, କେତେ ଦୁର୍ବଳତର ଚିନ୍ତାଧାରା, ఎంత బలహీనం. କେତେ ଦୁର୍ବଳତା. మరి లేఖనాన్ని ఏం చేద్దాం? ଆଉ ଶାସ୍ତ୍ରକୁ ଆମେ କଣ କରିବା? లేఖనాన్ని ఏం చేద్దాం? ଶାସ୍ତ୍ରକୁ ଆମେ କଣ କରିବା? నీ విశ్వాసులు ఒకవేళ బోధకుల స్థాయికి ఎదిగితే, ଯଦି ଆପଣଙ୍କର ବିଶ୍ୱାସୀ ମାନେ ଯଦି ଉପଦେଶକ ସ୍ଥିତିକୁ ଯଦି ପରିବର୍ତ୍ତିତ ହେବେ, అది నీ వల్ల జరిగితే ତା ତୁମ ଦ୍ୱାରା ଯଦି ସମ୍ଭବ ହେଲେ ఆ బోధకులకే బోధ చేసే బోధ ఇస్తాడు నీకు దేవుడు. ସେଇ ଉପଦେଶକ ମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବା ଉପଦେଶକ ଭାବରେ ପ୍ରଭୁ ତୁମକୁ ବ୍ୟବହାର କରିବେ. బోధకులకే బోధ చేసే అంతస్తునిస్తాడు నీకు. అప్పుడు ଉପଦେଶକ ମାନଙ୍କୁ ଆପଣଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବା ସେଇ ସ୍ଥିତି ବା ସେଇ ଉଚ୍ଚ ସ୍ଥିତି నా ପ୍ରଭୁ ନେବେ. 19 సంవత్సరాల సేవా అనుభవంలో ମୋର 19 ବର୍ଷ ସେବା ଅନୁଭୂତିରେ విశ్వాసుల్ని బోధకులుగానే పెంచుతున్నాను. ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଉପଦେଶକ ଭାବରେ ମୁଁ ସେମାନଙ୍କୁ ବଢଉଛି. సండే స్కూల్ పిల్లల్ని ప్రశ్నలు అడిగిన జవాబు చెప్తాడు. ସଣ୍ଡେ ସ୍କୁଲ ପିଲାଙ୍କୁ ପ୍ରଶ୍ନ କଲେ ମଧ୍ୟ ଉତ୍ତର କହିବେ. వాట్ ఇస్ గాడ్ అని అడిగి చూడండి. ପ୍ରଭୁ କଣ ବୋଲି ପଚାରିଲେ ସେମାନେ ପଚାରନ୍ତୁ. దేవుడు అంటే ఎవరు? ପରମେଶ୍ୱର ମାନେ କିଏ? దేవుడు అంటే ఏమిటి? ପରମେଶ୍ୱର ମାନେ କଣ? మీరు అలసిపోయేదాకా మాట్లాడతారు వాళ్ళు. ଆପଣ ଥକି ଯିବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ କଥା ହେବେ. అన్ని సంగతులు ఉన్నాయి వారి హృదయంలో. ଏତେ ବିଷୟବସ୍ତୁ ରହିଛି ସେମାନଙ୍କ ଅନ୍ତଃକରଣରେ. సండే స్కూల్ మళ్ళీ ସଣ୍ଡେ ସ୍କୁଲ ସେଟା. మనం ఏం చేస్తాం? సండే స్కూల్ కి కథలు నేర్పించి కూర్చుంటాం. ଆମେ କଣ କରିବା? ସଣ୍ଡେ ସ୍କୁଲରେ ଗପ କାହାଣୀ କହିକି ବସିବା. నా దేవుడు చెంటి పిల్లల స్తుతుల ద్వారా దుర్గము స్థాపించగల గొప్పవాడు ఆయన. ମୋ ପ୍ରଭୁ ଶିଶୁ ମାନଙ୍କର ପ୍ରଶଂସା ଦେଇକି ସେ ଦୁର୍ଗ ଗୁଡିକ ନିର୍ମାଣ କରିବା ପ୍ରଭୁ. ఈ ముగింపు దినాలలో చిన్న చిన్న పిల్లల ద్వారా ప్రవచనాలు పలికించగల ଏଇ దేవుడు ଶେଷ ఆయన. ଦିନ ମାନଙ୍କର ଏଇ ଛୋଟ ଛୋଟ ଛୁଆ ମାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଭାବବାଣୀ କହିବେ. కాబట్టి చిన్న పిల్లలే కదా అని విడిచిపెట్టొద్దు. ତେଣୁକରି ସାନ ଛୁଆ ବୋଲିକି ଛାଡନ୍ତୁ ప్రతి ନାହିଁ. విషయం అర్థమయ్యేటట్లు చేయాలి. ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ବୁଝିବା ପରି କରନ୍ତୁ. అందుకే దేవుడు నాలో ఒక భారాన్ని పెట్టాడు. ତେଣୁକରି ପ୍ରଭୁ ମୋ ଜୀବନର ଗୋଟେ ବୋଝ ଦେଇଛନ୍ତି. చెబితే కూడా అర్థం కాని ఎన్నో వాక్య మర్మాలను ଯଦି ନ ବୁଝିପାରିବା ଅନେକ ବାକ୍ୟର ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଗୁଡିକ పిల్లలకు అర్థమయ్యేటట్లు మూవీస్ చేయడానికి నా మనసులో భారం కలిగింది. ପିଲାମାନଙ୍କୁ ବୁଝିପାରିବା ପରେ ଅନେକ ମୁଭି କରିବା ପରି ପ୍ରଭୁ ମୋତେ ବୋଝ ଦେଇଛନ୍ତି. మీరు యూట్యూబ్ లో సూపర్ బుక్ అనేది చూసారు ఈ మధ్య ଆପଣ కాలంలో? ୟୁଟ୍ୟୁବ ରେ ସୁପର ବୁକ୍ ବୋଲି ଦେଖିଛନ୍ତି କି? బైబిల్లో ఉన్న కథలన్నీ కార్టూన్ రూపంలో చేశారు. ବାଇବଲରେ ଥିବା କାର୍ଟୁନ ଭାବରେ ସବୁ ଗପ ଗୁଡିକ କରିଛନ୍ତି. ఆ విధంగానే ସେଇ ପ୍ରକାରେ ఇంకొంచెం యానిమేటిక్ గా ଆଉ କିଛି ଆନିମେଟ୍ ଭାବରେ అటు పెద్దలైనా పిల్లలైనా ସେଟା ବଡ ହଉ କି କିମ୍ବା ଛୁଆ ହଉ ఎంత వాక్య మర్మాన్నైనా ଯେତେ ବାକ୍ୟ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ହଉ ఈజీగా అర్థం చేసుకునేటట్లు ସହଜରେ ବୁଝିବା ପରି చూపిస్తూ చెప్పాలనే భారం నాలో కలిగింది. ଆଉ ଦେଖେଇକି ତା ଶିଖେଇବାର ଭୋଜ ମୋଠାରେ ଜାତ నేను ହେଲା. కన్నీళ్లు గారుస్తున్నాను ମୋ దేవుని ଅଶ୍ରୁ దగ్గర. ଗଳୁଥିବା ସମୟରେ నీ కడబూరం రోగే సమయానికి ତମର ଶେଷ ତୁରି ଧ୍ୱନି ଶବ୍ଦ ହେବା చిన్న ପୂର୍ବେ చిన్న పిల్లలు కూడా ସାନ ସାନ ଛୁଆ నీ ମଧ୍ୟ గురించి చాలా విషయాలు తెలిసి ఉండాలి ప్రభువా. ପ୍ରଭୁ ତମ ବିଷୟରେ ଅନେକ ବିଷୟ ସେମାନେ ଜ୍ଞାତ ହେବାର ଅଛି ପ୍ରଭୁ. చిన్న చిన్న పిల్లలు కూడా ସାନ ସାନ ଛୁଆ ମଧ୍ୟ నీలోని చాలా సంగతులు తెలుసుకొని ఉండాలి. ତମ ବିଷୟରେ ଅନେକ ବିଷୟ ସେମାନେ ଶିକ୍ଷିତ ହେବାକୁ ପଡିବ. అలాంటి గొప్ప కృప అవకాశం నాకు ఇవ్వు. ସେଇ ପ୍ରକାର ମହାନ ସୁଯୋଗ ଆଉ ସେଇ ପ୍ରକାର ପ୍ରଭୁ ଦୟା ମୋ ପ୍ରତି ଦିଅ. ఈ రోజు మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ଆଜି କଥା ହଉଥିଲେ ବଡ ବଡ ବ୍ୟକ୍ତି ମାନେ ମଧ୍ୟ ବୁଝି ପାରୁନାହାନ୍ତି. కానీ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. କିନ୍ତୁ ଦେଖୁଥିଲେ ସାନ ସାନ ଛୁଆ ମଧ୍ୟ ବୁଝି ପାରୁଛନ୍ତି. పిల్లల హృదయం చాలా వేగంగా పనిచేస్తుంది. ପିଲାଙ୍କ ହୃଦୟ ବହୁତ ଶୀଘ୍ର କାର୍ଯ୍ୟ କରିବ. వారి జ్ఞానం చాలా మంచిది. ସେମାନଙ୍କର ଜ୍ଞାନ ବହୁତ ଉତ୍ତମ. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవనే కాదు, ତେଣୁ ବାଳକ ଗନ୍ତବ୍ୟ ପଥରେ ଶିଖେଇବା ସେତିକି ନୁହେଁ, బాలుడికి తెలియాల్సింది కూడా నేర్పిద్దాం. ବାଳକକୁ ଆବଶ୍ୟକ ଯାହା ତାକୁ ମଧ୍ୟ ଶିଖେଇବା. దావీదు తల్లి ఆ పని చేసింది. ଦାଉଦଙ୍କ ମା ସେଇ ବିଷୟ କରିଥିଲେ.
దావీదు తల్లి చేసిన అద్భుతమైన పని, ଦାଉଦଙ୍କର ମା କରିଥିବା ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ చాలా చిన్న వయసులో దావీదును దేవుని హృదయానుసారుడిగా మార్చింది. ବହୁତ ସାନ ବୟସରେ ଦାଉଦଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ମତ ଅନୁସାରେ ଚାଲିବା ବ୍ୟକ୍ତି ଭାବରେ మన କରିଛନ୍ତି। పిల్లలకి మనం అది చేయట్లేదు. ଆମ ପିଲାଙ୍କୁ ତା ଆମେ ଶିଖଉନାହୁଁ। అందుకే వాడు పెరిగి పెద్దవాడై తప్పిపోతున్నాడు. ତେଣୁକରି ସେ ବଡ ହେଇ ବୃଦ୍ଧି ହେଇକି ସେ ବିଚ୍ୟୁତ ହଉଛି। మీరు వచ్చి మందిరంలో ఏడుస్తున్నారు. ଆପଣ ଆସି ଗିର୍ଜାରେ କାନ୍ଦୁଛନ୍ତି ఏమని? କଣ ବୋଲି? నా బిడ్డ మారాలి, ମୋ ଛୁଆ నా ପରିବର୍ତ୍ତିତ బిడ్డ ହେବାର ଅଛି, బాగుండాలి, ମୋ ଛୁଆ ଭଲ ହେବାର నా ଅଛି, బిడ్డ భక్తుడు అవ్వాలి, ମୋ ଛୁଆ ଭକ୍ତ ହେବାର నా ଅଛି, బిడ్డ బాప్తిస్మం ମୋ పొందాలి, ଛୁଆ ଡୁବନ ପ୍ରାପ୍ତ ହେବାର నా ଅଛି, బిడ్డ దేవునితో నడవాలి. ମୋ ପିଲା ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଚାଲିବାର నువ్వు ଅଛି। నడపలేదు కదా, ଆପଣ ତ ସେମାନଙ୍କୁ କଢେଇ ନେଇନାହାନ୍ତି, చిన్నతనం నుంచి నువ్వు చెప్పలేదు కదా. ବାଲ୍ୟ ଅବସ୍ଥାରୁ ସେମାନଙ୍କୁ ଆପଣ ଶିଖେଇ ନାହାନ୍ତି। సండే స్కూల్ కథలతో సరిపెట్టొద్దు. ସଣ୍ଡେ ସ୍କୁଲ ଗପ କାହାଣୀରେ ଯଥେଷ୍ଟ କର ନାହିଁ। మొన్న నా కూతురు నన్ను అడుగుతుంది. ଏଇ ମଝିରେ ମୋ ଝିଅ ମତେ ఏం ପଚାରୁଛି, అడిగిందో తెలుసా? କଣ పଚାରିଲେ ଜାଣିଛନ୍ତି କି? డాడీ, ଡାଡି, సాతాన్ని దేవుడు బంధిస్తే ଶୈତାନକୁ ପ୍ରଭୁ ବାନ୍ଧିଲେ ఎవరు నరకానికి వెళ్ళరు కదా, ଆଉ କିଏ ତ ନରକକୁ ଯିବେ ନାହିଁ, ఎందుకు బంధించట్లేదు? କାହିଁକି ପ୍ରଭୁ ଶୈତାନକୁ ବାନ୍ଧିକି ରଖୁନାହାନ୍ତି? నేను చెప్పాను, గొప్ప కారణం ఉంది. ତାର ମହାନ ଯୋଜନା ଗୋଟେ ରହିଛି। ఏంటో ఆ కారణం చెప్పు డాడీ. କଣ ସେଇ କାରଣ ମତେ ଜଣା ବାପା। నేనన్నాను, చెబితే నీకు అర్థమవుతుందా? ମୁଁ କହିଲେ ତା ତୁ ବୁଝିପାରିବୁ କି? నా కూతురు ఏమని తెలుసా? ମୋ ଝିଅ କଣ କହିଲେ ଜାଣିଛ ନା? అర్థమయ్యేలా చెప్పు. ମୁଁ ବୁଝିପାରିବା ପରି କୁହ। చెబితే నీకు అర్థమవుతుందా అంటే అర్థమయ్యేలా చెప్పు అంట. ମୁଁ କହିଲେ ତୁ ବୁଝିପାରିବୁ କି ବୋଲି ପଚାରିଲେ ମୁଁ ବୁଝିଲା ପରି ଆପଣ ମତେ କୁହନ୍ତୁ। నా గర్వం, ఆ విషయంలో ఉన్న ఆ అహంకారం మొత్తం పోయింది నాకు. ମୋ ଠାରେ ଥିବା ସେଇ ଅହଙ୍କାର ସବୁ ଭୁଷୁଡ଼ି ପଡିଲା। అర్థం కాదు అని నువ్వు అనుకున్నంత వరకు ఎవరికి అర్థం కాదు. ଏମାନେ ବୁଝିପାରିବେନି ବୋଲି ଆପଣ ଭାବୁଥିଲେ କେହି ମଧ୍ୟ ବୁଝିପାରିବେନି। ఒకసారి నాతో ఒక పాస్టర్ గారు అన్నారు, ଥରେ ମୋ ସହିତ ଗୋଟେ ପାଳକ ଆଜ୍ଞା କହିଲେ, అన్న ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఎక్కువ చదువుకోలేదు, ଭାଇନା ଏଇ ଅଞ୍ଚଳରେ ଥିବା ସମସ୍ତେ ବେଶୀ ପାଠ ପଢିନାହାନ୍ତି, ఇది ఒక పల్లె గ్రామము, ଏଇଟା ଗୋଟେ ପଲ୍ଲୀ ଗାଁ, మీరు వాక్య మర్మాలు చెప్తే వీళ్ళకి అర్థం కాదు, ଆପଣ ବାକ୍ୟର ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ବୁଝେଇଲେ ମାନେ ବୁଝିପାରିବେନି, నార్మల్ విషయాలు మాట్లాడండి. ଗୋଟେ ସରଳତର ବିଷୟ ଗୁଡ଼ିକ କଥା ହୁଅନ୍ତୁ, నేనన్నా నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ମୋ ସମୟ କାହିଁକି ନଷ୍ଟ କରୁଛନ୍ତି, అదేదో నువ్వే మాట్లాడుకోవచ్చు ସେଇ కదా. କଥା ତମେ ତ କହିଥିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା, నీకు నచ్చింది మాట్లాడించడానికి నన్ను ఎందుకు ఎక్కడికి ତମର వెళ్ళావు? ଯାହା ଇଚ୍ଛା ତା କଥା ହେବା ପାଇଁ ମତେ କାହିଁକି ଡାକୁଛ? నా దేవుడు నాకు అప్పగించిన బాధ్యత విశేషమైనది. ମୋ ପ୍ରଭୁ ମତେ ଦେଇଥିବା ଦାୟିତ୍ୱ ଗୋଟେ ବିଶେଷତର, నీకు నచ్చింది మాట్లాడేటట్లయితే నన్ను పిలవకుండా ఉండాల్సింది. ତମର ଯାହା ଇଚ୍ଛା ସେଇ ଯାକ ଯଦି ମୁଁ କଥା ହେବା ପାଇଁ ମତେ ଡାକି ନଥିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା। దేవుడు నా వల్ల ఏం చేస్తాడో అది కళ్ళారా చూడు. ପ୍ରଭୁ ମୋ ଦେଇକି ଯାହା କରିବେ ତମ ନିଜ ଆଖିରେ ଦେଖ। నీకున్న భయాన్ని నాలో పెట్టుకో, ତମ ଠାରେ ଥିବା ଭୟକୁ ମତେ ଦିଅ ନାହିଁ, నాలో ఉన్న ధైర్యాన్ని నువ్వు తీసుకో. ମୋ ଠାରେ ଥିବା ଧୈର୍ଯ୍ୟକୁ ତମେ ନିଅ, ఓపికతో వెనుకుండి స్తుతి చేయి. ଧୈର୍ଯ୍ୟ ସହିତ ତମେ ପଛରେ କି ପ୍ରଶଂସା କର। అందరికీ ప్రత్యక్షత గల మనసు రావాలని పౌలు అడిగినట్లు అడుగు. ସମସ୍ତଙ୍କୁ ପ୍ରକାଶର ମନ ଆସିବା ପରି ପାଉଲ ମାଗିବା ପରି ତମେ ମାଗ। నేను ఇంకా పాలు పోయలేను, ଆଉ ବର୍ତ୍ତମାନ ମୁଁ କ୍ଷୀର ଦେଇପାରିବି ନାହିଁ, నేను బలమైన ఆహారమే పెడతాను. ମୁଁ ବଳବାନ ଖାଦ୍ୟ ଦେଇପାରିବି। సందేశం ప్రారంభించాను. ମୁଁ ବାକ୍ୟ ଉପଦେଶ ଆରମ୍ଭ କଲି, సందేశం వింటూ 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 ప్రజలు ఏడవడం ବାକ୍ୟ ప్రారంభించారు. ଉପଦେଶ ଶୁଣି 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 ଲୋକମାନେ କ୍ରନ୍ଦନ କରିବା ଆରମ୍ଭ କଲେ, అందరూ గుండెలు బాదుకుని ఏడిచారు. చివరిలో ସମସ୍ତେ ଛାତି ଫିଟିକି ସେମାନେ అయ్యో మేము କାନ୍ଦିଲେ, ఈ సంగతులు వినలేదే ఇన్నాళ్ళు, ହାୟ ఎତେ ବର୍ଷ ଆମେ ଏଇ ବିଷୟ ଗୁଡ଼ିକ ଶୁଣି ఎంత ପାରିନଥିଲୁ, టైం వేస్ట్ అయిపోయింది. କେତେ ସମୟ ଆମର ନଷ୍ଟ ହେଇଯାଇଛି। దేవా నీ మనసు అర్థమైంది, ପ୍ରଭୁ ତମର ମନକୁ ଆମେ ବୁଝିପାରୁଛୁ, ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు. నువ్వు ଏତେ ଦିନ ତମକୁ ମୁଁ ବୁଝିପାରିନଥିଲି। గుండెలు బాదుకుని ఏడిచారు. ଛାତି ମାରିକି ସେମାନେ କାନ୍ଦିଲେ, ఆత్మదేవుని కార్యం జరిగింది. ଆତ୍ମାର କାର୍ଯ୍ୟ ସେଠି ଘଟିଲା। ఎక్కడో పల్లె గ్రామం అది, କୋଉଠି ଗୋଟେ ପଲ୍ଲୀ ଗାଁରେ, చిన్న ప్రాంతం అది, ଛୋଟ ଅଞ୍ଚଳ ସେଠି, పెద్దగా చదువుకోలేదు ప్రజలు. ଅଧିକ ଭାବରେ ଲୋକମାନେ ପାଠ ପଢିନାହାନ୍ତି। మరి యేసు ప్రభు ఏమైనా గొప్ప విద్య కలిగిన వారు? ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ యేసు ମହାନ ప్రభు ବିଦ୍ୟାଦାରୀ? శిష్యులు, ପ୍ରଭୁ యేసు ଯୀଶୁଙ୍କର ప్రభు శిష్యులు, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଶିଷ୍ୟମାନେ, యేసు ప్రభు శిష్యులు ఏమైనా గొప్ప విద్య కలిగిన వారు? ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଶିଷ୍ୟମାନେ ମହାନ ପାଠୁଆ କି విద్య లేని పామరులు కాదా మర్మము బోధించింది. ସେମାନେ ଅଶିକ୍ଷିତ ବ୍ୟକ୍ତି ମାନେ ସେମାନେ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଶିଖେଇଛନ୍ତି। విద్య లేని పామరులకు కదా దేవుడు అర్థమైంది. ବିଦ୍ୟା ନଥିବା ଅଶିକ୍ଷିତ ସେମାନେ ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ବିଷୟ ସେମାନେ ବୁଝିପାରିଥିଲେ। నీ మైండ్ సెట్ మార్చు మొదట. ତମର ମନ ତତ୍ତ୍ୱକୁ ପରିବର୍ତ୍ତନ କର ପ୍ରଥମେ। నీకు అర్థం కాదంటే ఏది అర్థం కాదు. ତମେ ବୁଝିପାରିବନି ବୋଲେ କୋଉଟା ମଧ୍ୟ ବୁଝିପାରିବେନି। నువ్వు చాలా వినగలవు, ଆପଣ ବହୁତ ବୁଝିପାରିବେ, చాలా ଶୁଣିପାରିବେ, అర్థం చేసుకోగలవు. ଅନେକ ଆପଣ ବୁଝିପାରିବେ। అలవాటు చేయాలి. ଅଭ୍ୟାସ କର। మన మనసు ఎలాంటిదో తెలుసా? ଆମର ମନ କେମିତି ଜାଣିଛ କି? ఒక 20 రోజులు ଗୋଟେ 20 ଦିନ దేన్ని ఎక్కువ సాధన చేస్తే ଯୋଉଟାକୁ ଅଧିକ ସାଧନ କଲେ ఆ తర్వాత దాన్ని ఈజీగా చేస్తుంది. ତାକୁ ସହଜରେ କରିଦେବ। అలాంటి మనసునిచ్చాడు దేవుడు. ସେଇ ପ୍ରକାର ମନ ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି। మనం భయపడినంత వరకు ఎప్పుడు భయమే ఉంటుంది. ଆମେ ଯେତେ ଭୟ କରୁଥିବା ସେତେ ଭୟ ଲାଗିବ। అందుకే నేను సండే స్కూల్ పిల్లలకు కూడా ତେଣୁକରି ମୁଁ ସଣ୍ଡେ ସ୍କୁଲ ପିଲାଙ୍କୁ ମଧ୍ୟ వాక్య మర్మం బోధించడం ప్రారంభించాను. ବାକ୍ୟର ତତ୍ତ୍ୱ ଗୁଡ଼ିକ ମୁଁ ଶିଖେଇବା ଆରମ୍ଭ దేవుని କଲି। ఆలోచన బోధించడం ప్రారంభించాను. ଈଶ୍ୱରଙ୍କର ଭାବନା ଗୁଡ଼ିକ ଶିଖେଇବା ଆରମ୍ଭ వారు କଲି। తిరిగి అడిగి తెలుసుకుంటున్నారు. ସେମାନେ ଆହୁରି ବୁଝି ଶିଖୁଛନ୍ତି। మళ్ళీ చెప్తున్నాను, ଆଉ ଥରେ କହୁଛି, ఎప్పటి వరకు బ్రతుకుంటావు తెలియదు. କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ବଞ୍ଚି ରହିବା ଆମେ ଜାଣିନୁ। నీకు నచ్చినవి వినడం మానేసేయి. ଆପଣଙ୍କର ଇଚ୍ଛା ଜଣକ ଶୁଣିବା ବନ୍ଦ କର।
శ్రమను తొలగించు ప్రభు అని అడగడం మానేసాయి. କ୍ଲେଶ ବନ୍ଦ କର ବୋଲି ମାଗିବା ସେଟା ବନ୍ଦ କର. మరి ఏమని ప్రార్థించాలి? ଆଉ କଣ ବୋଲି ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି? శ్రమను ఎదిరించి పోరాడి గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభు. କ୍ଲେଶକୁ ସମ୍ମୁଖୀନ କରି ଜୟ କରିବା ଶକ୍ତି ମତେ ଦିଅ ପ୍ରଭୁ ఆ ବୋଲି ମାଗ. తర్వాత శ్రమలు వస్తాయి, ତାପରେ କ୍ଲେଶ ଆସିବ, కానీ నువ్వు పిరికివాడవు కావు. କିନ୍ତୁ ତମେ ଭୟାଳୁ ଭୀରୁ ହବ. దేవుడు పోరాడి గెలవడం నేర్పిస్తాడు. ଈଶ୍ୱର ଆପଣଙ୍କୁ ଯୁଦ୍ଧ କରି ବିଜୟ ହେବା ଶିଖେଇବେ. శ్రమలు వస్తూనే ఉంటాయి, କ୍ଲେଶ ଆସୁଥିବ, నువ్వు గెలుస్తూనే ఉంటావు. ତମେ ବିଜୟ ପ୍ରାପ୍ତ ହବ. ఎందుకంటే କାହିଁକି ମାନେ చచ్చే వరకు ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ఏదో ఒక రూపంలో శ్రమలు వస్తాయి. କୌଣସି ଗୋଟେ ପ୍ରକାର କ୍ଲେଶ ଆସୁଥିବ. శ్రమలు ఎప్పటికీ పూర్తిగా పోవు. କ୍ଲେଶ କେବେ ମଧ୍ୟ ତା ଦୂର ହବ ନାହିଁ. యేసు ప్రభుని నమ్మితే శ్రమలు పోతాయి, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ କ୍ଲେଶ ଦୂର ହବ. మళ్ళీ రావా? ଆହୁରି ଆସିବନି କି? చనిపోయే వరకు వస్తూనే ఉంటాయి. ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆସିବ. యేసు ప్రభుని నమ్మితే శ్రమలు పోవడం కాదు, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ କ୍ଲେଶ ଯିବ ତା ନୁହେଁ. శ్రమలనే గెలిచే వీరుడవు వీరురాలు అవుతావు. କ୍ଲେଶକୁ ଜୟ କରିବା ବିଜୟ ଆଉ ବିଜୟଶାଳୀ ହେବେ. పౌలు బోధ శ్రమలు తొలగించుకోమనేది కాదు, ପାଉଲଙ୍କର ଶିକ୍ଷା ଗୁଡ଼ିକ କ୍ଲେଶକୁ ଦୂର କରିବା ନୁହେଁ. శ్రమలతో పోరాడు, କ୍ଲେଶ ସହିତ ଯୁଦ୍ଧ କର, శ్రమలను గెలువు. କ୍ଲେଶକୁ ଜୟ କର. నా దేవుడు నిన్ను పోరాడే యోధుడిగా ମୋ ପ୍ରଭୁ మార్చాలనుకుంటున్నాడు. ତୁମମାନଙ୍କୁ ଯୁଦ୍ଧ କରିବା ଯୋଦ୍ଧା ଭାବରେ ପ୍ରଭୁ କରନ୍ତୁ. మేము ఎంతకాలం మిమ్మల్ని ఓదారుస్తాం? କେତେ ଦିନ ଆପଣମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେବୁ ଆମେ? ఎంతకాలం మిమ్మల్ని ధైర్యపరుస్తాం? କେତେ ଦିନ ଆମେ ଧୈର୍ଯ୍ୟ ଦେବୁ? పదే పదే మిమ్మల్ని ఎంతకాలం ఓదార్చి కాపాడాలి? ବାରମ୍ବାର କେତେ ଦିନ ଆପଣମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଇ ରକ୍ଷା କରିବାର ଅଛି? బ్రతుకున్నంత వరకే కదా. ବଞ୍ଚିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମାତ୍ର ନା. రేపు మేము చనిపోతే ଆସନ୍ତାକାଲି ଆମେ ମରିଗଲେ అప్పుడు మిమ్మల్ని ఇంకొకరు ఓదార్చాలా? ଆଉ ଜଣେ ଆପଣମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେବାର ଅଛି. ఎప్పుడు ఒకరు ఓదారుస్తూనే ఉండాలా? ସର୍ବଦା ଜଣେ ସାନ୍ତ୍ୱନା ଦେବାର ଅଛି କି? ఎప్పుడు ఒకరు ధైర్యపరుస్తూనే ఉండాలా? ସର୍ବଦା ଜଣେ ଧୈର୍ଯ୍ୟ ଦେବାର ଅଛି କି? మీరు సైనికులు అవ్వాలి, ତମେ ସୈନିକ ହୁଅ. మిమ్మల్ని ఓదార్చడం కాదు, ତମକୁ କିଏ ସାନ୍ତ୍ୱନା ଦେବା ତାହା ନୁହେଁ. మీరు పోరాడడం ତମେ నేర్చుకోవాలి. ଯୁଦ୍ଧ କରିବା ଶିଖ. మాకు పరలోకంలో ఫలం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ଆମେ ସ୍ୱର୍ଗର ଫଳ କେବେ ପ୍ରାପ୍ତ ହବ ଜାଣିଛୁ କି? దేవుడు అనుకున్నట్లు మీ మనస్సును మార్చగలిగినప్పుడే, ଈଶ୍ୱର ଭାବୁଥିବା ଅନୁସାରେ ଆପଣଙ୍କ ମନକୁ ପରିବର୍ତ୍ତନ କଲେ, ఆయన అనుకున్నప్పుడు నిన్ను స్థిరపరిచినప్పుడే, ପ୍ରଭୁଙ୍କ ଅନୁସାରେ ଆପଣଙ୍କୁ ସ୍ଥିରକୃତ କଲେ. అదేమిటో చిన్న చిన్న దానికి భయపడిపోతాం. ଛୋଟ ଛୋଟ ବିଷୟକୁ ଆମେ ଭୟ କରିଥାଉ. పొట్టు నొప్పి వస్తే అయ్యగారికి ఫోన్, ଆଉ ପେଟ ବଥା ଆସିଲେ ଆଜ୍ଞାକୁ ଫୋନ, తలనొప్పి వస్తే అయ్యగారికి ఫోన్, ମୁଣ୍ଡ ବଥା ଆସିଲେ ଫୋନ, జ్వరం వస్తే అయ్యగారికి ఫోన్, ଜ୍ୱର ଆସିଲେ ଫୋନ, ఇంకా జలుబు వచ్చినా చేస్తారు. ଆଉ ଥଣ୍ଡା ଆସିଲେ ମଧ୍ୟ ଫୋନ କରିବେ. ఎందుకంటే చీదాలుగా మేము వచ్చి କାହିଁକି ମାନେ ସେମାନଙ୍କୁ ସିଙ୍ଗାଣି କାଢିବାର ଅଛି ନା. ఇంత తెలివి తక్కువతనమా? କେତେ ମୂର୍ଖାମି ଏଟା. ప్రతి చిన్నదానికి అయ్యగారికి ఫోన్. ପ୍ରତ୍ୟେକ ଛୋଟ ବିଷୟକୁ ଆଜ୍ଞାକୁ ଫୋନ. ఎందుకు ప్రతి దానికి మా మీద ఆధారపడతారు మీరు? ସବୁ ବିଷୟରେ କାହିଁକି ଆମ ଉପରେ ଆଉଜି ପଡିବା ଆପଣ ମାନେ? ఎందుకు ఆధారపడుతున్నారు? କାହିଁକି ଆଉଜି ପଡୁଛନ୍ତି? రక్షించబడ్డ కొత్తలో ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହବା ନୂତନରେ ନୂଆରେ మీకేం తెలియదు, ଆପଣ କିଛି ଜାଣିନାହାନ୍ତି. అప్పుడు ప్రతి చిన్నదానికి మా మీద ఆధారపడాలి. ଆଉ ପ୍ରତ୍ୟେକ ଛୋଟ ବିଷୟକୁ ଆମ ଉପରେ ଆଉଜି ପଡନ୍ତୁ. కానీ రక్షించబడ్డ 5-6 సంవత్సరాల తర్వాత କିନ୍ତୁ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ 5-6 ବର୍ଷ ପରେ మేము అప్పటికే మీకు చాలా భక్తి నేర్పించుంటాం. ସେଇ ସୁଦ୍ଧା ଆପଣମାନଙ୍କୁ ଅନେକ ଭକ୍ତି ଶିଖେଇଥିବ. అప్పుడు కూడా మీరు మా మీద ఆధారపడితే ସେଇ ସମୟରେ ଆମ ଉପରେ ତମେ ଆଉଜି ପଡିଲେ మా ఫలం వ్యర్థం. ଆମର ଫଳ ବୃଥା. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ପବିତ୍ର ଆତ୍ମା ଦୁଃଖ କରିବେ. కారణం ఏంటో చెప్పనా? କାରଣ କଣ କହିବି କି? మీరే చెప్పండి. ଆପଣ ମାନେ କୁହନ୍ତୁ. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. ଗୋଟେ ମାକୁ 2 ଜଣ ଛୁଆ, ఇద్దరి వయసు దాదాపుగా సమానం. 2 ଜଣଙ୍କର ବୟସ ପ୍ରାୟ ସମାନ. ఒకడికి 20 సంవత్సరాలు, మరొకడికి 22. ଜଣକୁ 20 ଜଣକୁ 22. ఈ 22 సంవత్సరాలు ఉన్నోడికి బుద్ధి పెరగలేదు, ଆଉ ଯେ 22 ବର୍ଷ ତାର ବୁଦ୍ଧି ସଠିକ ହେଇ ନାହିଁ. శరీరమే పెరిగింది, ତାର ଶରୀର ବଢିଛି. కొంచెం వాడు పిచ్చివాడు, ସେ କିଛି ପାଗଳାମି, మెంటల్ గా బాగోలేడు, ସେ ତାର ମାନସିକ ଭାବରେ ଠିକ ନାହିଁ. చొల్లు కారుతూ ఉంటుంది, ତାର ଲାଳ ଗଡୁଥିବ, వాడు ఎప్పుడు ఇంకొకరు కొడుతుంటాడు, ସେ ଅନ୍ୟମାନଙ୍କୁ ମାରୁଥିବ, కొరుకుతూ ఉంటాడు, ସେ କାମୁଡୁଥିବ, ఎక్కడ పడితే అక్కడే పడిపోయి ఉంటాడు, ଯୋଉଠି ପାଇଲେ ସେଠି ବସି ପଡୁଥିବ, బాత్రూమ్కి వెళ్ళడం తెలియదు, ଆଉ ପରିସ୍ରା ଯିବା ଜାଣି ନଥିବ, మొత్తం చండాలం చేసుకుంటాడు, ଆଉ ସବୁ ସେ ନିଜକୁ ଅପରିଷ୍କାର କରିବ. అమ్మే కడుగుతూ ఉంటుంది, ମା ହିଁ ଧଉଥିବ, అమ్మే తినబెడుతూ ମା ఉంటుంది, ହିଁ ଖୁଆଉଥିବ, అమ్మే స్నానం ମା ହିଁ చేయిస్తుంది, ଗାଧଉଥିବ, అమ్మే అన్ని రకాలుగా ମା భరిస్తుంటుంది. ହିଁ ସବୁ ସମ୍ଭାଳୁଥିବ. చిన్న కొడుకున్నాడు, ସାନ ପୁଅ ଅଛି, వాడు గొప్పోడయ్యాడు, ସେ ମହାନ ହେଇଗଲା, గొప్పగా చదువుకున్నాడు, ଭଲ ଭାବରେ ପାଠ ପଢିଲା, గొప్పగా ఉద్యోగం వచ్చింది, ଭଲ ଚାକିରି ପାଇଲା, పెళ్ళయింది, ବିବାହ ହେଲା, పిల్లలు ఉన్నారు. ପିଲାମାନେ ଅଛନ୍ତି. ఇప్పుడు చెప్పండి, ବର୍ତ୍ତମାନ କୁହନ୍ତୁ, తల్లికి ମାକୁ చిన్నవాడిని చూసి సంతోషపడాలో తెలియదు, ସାନକୁ ଦେଖି ଖୁସି ହେବାକୁ ପଡିବ କି ସେ ବୁଝିପାରିବେନି, పెద్దవాడిని చూసి బాధపడాలో ଆଉ తెలియదు. ବଡ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଦେଖି ସେ କାନ୍ଦିବାକୁ ପଡିବ କି ఆమె ବୁଝିପାରିବେନି. జీవితంలో సమాధానం ఉండదు. ତାଙ୍କ ଜୀବନରେ ସମାଧାନ ନଥିବ. వీడిని చూస్తే సంతోషం, ଆକୁ ଦେଖିଲେ ଖୁସି, వీడిని చూస్తే బాధ. ଆକୁ ଦେଖିଲେ ଦୁଃଖ. మీరు చెప్పండి, ଆପଣ କୁହନ୍ତୁ, ఏ తల్లికైనా ଯେକୌଣସି ମା ନା କାହିଁକି బిడ్డకు చనిపోయేదాకా చాకిరి చేస్తూ ఉంటే బాధ కదా? ଛୁଆ ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କର ସେବା ଶୁଶ୍ରୂଷା କଲେ ତାଙ୍କୁ ଦୁଃଖ ନୁହଁ କି? వాడికి స్నానం చేయిస్తుంది, బాత్రూమ్ గడుగుతుంది, తినబెడుతుంది, ప్రతిదీ చేస్తుంది. ତାଙ୍କୁ ଗାଧଉଥିବ, ତାଙ୍କର ସବୁ ଅପରିଷ୍କାର ଧଉଥିବ, ତାକୁ ଖୁଆଉଥିବ, ସବୁ କାର୍ଯ୍ୟ బాధ କରୁଥିବ. కలుగుతుందా కలగదా? ଦୁଃଖ ହେବେ, ଦୁଃଖିତ ହେବେ ନା ନାଇଁ?
అలాంటి ఒక బిడ్డ మీకుంటే మీ పరిస్థితి ఏంటి? ସେଇ ପ୍ରକାର ଗୋଟେ ଛୁଆ ଆପଣଙ୍କର ଥିଲେ ଆପଣଙ୍କର ପରିସ୍ଥିତି କ'ଣ? ప్రతిరోజు బరువెక్కిన హృదయంతో నిద్రలేస్తావు, ପ୍ରତ୍ୟେକ ଦିନ ଭୋଜର ହୃଦୟ ସହିତ ଆପଣ ଉଠିବେ, ప్రతిరోజు కన్నీళ్లతో పడుకుంటావు, ପ୍ରତ୍ୟେକ ଦିନ ଅଶ୍ରୁ ସହିତ ଶୋଇବେ। ఎంత భయంకరం ఆ କେତେ జీవితం, ଭୟଙ୍କର ସେଇ ଜୀବନ, ఎంత వేదన ఆ తల్లికి। କେତେ ଦୁଃଖଦାୟକ ସେ ମାଙ୍କୁ। మరి అలాగే మీరు మా మీద ప్రతి చిన్నదానికి ఆధారపడితే మాకంతే బాధ। ଆପଣମାନେ ମଧ୍ୟ ପ୍ରତ୍ୟେକ ଛୋଟ ବିଷୟରେ ଆପଣ ଉପରେ ଆଉଜି ପଡ଼ିଲେ ସେଇ ପ୍ରକାର ଦୁଃଖ। రక్షించబడ్డ కొత్తలో ఆధారపడొచ్చు, ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ନୂତନ ସମୟରେ ଆଉଜି ପଡ଼ନ୍ତୁ, కానీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మీరు చిన్న చిన్న వాటికి మా మీద କିନ୍ତୁ ఆధారపడకూడదు। 5-6 ବର୍ଷ ପରେ ଛୋଟ ଛୋଟ ବିଷୟ ଉପରେ ଆମ ଉପରେ ଆଉଜି ପଡ଼ନ୍ତୁ ନାହିଁ। పెద్ద పెద్ద వాటి విషయంలో మా మీద ఆధారపడాలి। ବଡ଼ ବଡ଼ ବିଷୟ ଆମ ଠାରେ ମନ୍ତ୍ରଣ ନିଅନ୍ତୁ। మీ వల్ల, మీ ప్రార్థన వల్ల, మీ విశ్వాసం వల్ల కాని దాన్ని మేము చేసి పెడతాం మీతో। ଆପଣଙ୍କ ଦ୍ୱାରା, ଆପଣଙ୍କ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା, ଆପଣଙ୍କ ନିଜ ଜୀବନ ଦ୍ୱାରା ଯଦି ତାହା ସମ୍ଭବ ନୁହେଁ ଆମେ ତାହା କରିକି కానీ ଦେଖାନ୍ତୁ। మీ వల్లే ఏదవుతుందో అది మీరే పోరాడి గెలిచి సాధించాలి। ଆପଣଙ୍କ ଦେଇ ଯାହା ହବ ଆପଣ ତାହା ଯୁଦ୍ଧ କରିକି ଆପଣ ସଫଳ କରନ୍ତୁ। మీ విశ్వాసాన్ని వాడాలి, ଆପଣଙ୍କ ବିଶ୍ୱାସକୁ ବ୍ୟବହାର మీరు କରନ୍ତୁ, నేర్చుకున్న జ్ఞానాన్ని వాడాలి। ଆପଣ ଶିଖିଥିବା ସେ ଜ୍ଞାନକୁ ବ୍ୟବହାର କରନ୍ତୁ। ప్రతి దానిని మీరే ఒకరి కోసం ఒకరు మొరపెట్టి గెలవాలి। ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ଜଣକୁ ଜଣେ ତା ଆପଣ ପ୍ରାର୍ଥନା କରିକି ବିଜୟ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତୁ। ప్రతి దానికి మా మీద ఆధారపడ్డం కాదు, ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ଆମ ଉପରେ କହିକି ଆଉଜି ପଡ଼ିବା ନୁହେଁ। ప్రతి దానికి మీరే ఒకరి కోసం ఒకరు ప్రార్థించి గెలవాలి। ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ପାଇଁ ଜଣଙ୍କ ନିମନ୍ତେ ଜଣେ ପ୍ରାର୍ଥନା କରି ଜୟ ପ୍ରାପ୍ତ ହେବାର ଅଛି। అప్పుడు మేము కరెక్ట్ గా సేవ చేసినట్టు, ସେତେବେଳେ ଆମେ ସଠିକ ସେବା କରିବା ପରି, అప్పుడు మేము కరెక్ట్ గా నేర్పినట్టు, ସେତେବେଳେ ଆମେ ସଠିକ ଶିଖେଇବା ପରି, అప్పుడు మాకు ఫలం పరలోకంలో గొప్పగా ఉన్నట్టు, ସେତେବେଳେ ଆମ ପାଇଁ ସ୍ୱର୍ଗରେ ସଠିକ ଫଳ ପ୍ରାପ୍ତ ହେବା ପରି। సమర్థులుగా మార్చకపోతే వ్యర్థులైపోతారు కదా। ସାମର୍ଥ୍ୟ ବ୍ୟକ୍ତି ଭାବରେ ନ କଲେ ଅସାମର୍ଥ୍ୟ ବ୍ୟକ୍ତି ହେଇଯିବେ। కాబట్టి శ్రమలు తొలగించు కాదు, ତେଣୁ କ୍ଲେଶ ଦୂର କର ବୋଲି ନୁହେଁ, ఎదిరించి గెలిచే శక్తిని నాకు ఇవ్వు। ସମ୍ମୁଖୀନ କରିକି ଜୟ କରିବା ଶକ୍ତି ମତେ ଦିଅ ପ୍ରଭୁ। ఆమేన్। ଆମେନ୍। బిగ్గరగా చెప్దామా? ଉଚ୍ଚ ସ୍ୱରରେ କହିବା କି దేవునికి స్తోత్రం కలుగును గాక। ପରମେଶ୍ୱରଙ୍କର ଗୌରବ ହଉ। ఈ మాట దేవుడు మీతో మాట్లాడడానికి నన్ను ఇక్కడికి ଏଇ తీసుకొచ్చాడు। କଥା ଆପଣଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ମତେ ଏଠିକି ଆଣିଛନ୍ତି। మనం పరలోకానికి చాలా గొప్ప ఉద్దేశంతో వెళ్ళబోతున్నాం। ଆମେ ସ୍ୱର୍ଗକୁ ଗୋଟେ ମହାନ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଯିବା। దేవుడు చేసే సగం పని మనతో చేయిస్తాడు। ପରମେଶ୍ୱର କରିବା ଅଧା କାମ ଆମ ସହିତ କରିବେ। ఆయనలాగా ఏలుతాం, ତାଙ୍କ ପରି ଆମେ ଶାସନ କରିବା, ఆయనలాగా తీర్పు తీరుస్తాం, ତାଙ୍କ ପରି ଆମେ ବିଚାର କରିବା, ఆయనలాగా బోధ చేస్తాం, ତାଙ୍କ ତୁଲ୍ୟ ଆମେ ଉପଦେଶ କରିବା, ఆయన పక్కనే కూర్చొని ఉంటాం। ତାଙ୍କ ପାଖରେ ଆମେ ବସିବା। ఆమేన్। ଆମେନ୍। అంత గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని ଏତେ చూడాలనుకుంటున్నాడు। ମହାନ ସ୍ଥିତିରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଚାହାନ୍ତି। నువ్వేం ప్రార్థిస్తున్నావు? ଆପଣ କଣ ପ୍ରାର୍ଥନା అప్పులు କରୁଛନ୍ତି? తీసే ప్రభువా, ପ୍ରଭୁ ମୋର ଋଣ କାଢିଦିଅ, ପ୍ରଭୁ వ్యాధులు తీసే ମୋର ప్రభువా, ରୋଗ କାଢିଦିଅ, ପ୍ରଭୁ చిన్న చిన్న వాటిని అడుగుతున్నావు। ଛୋଟ ଛୋଟ ବିଷୟ ମାଗୁଛନ୍ତି। ఇల్లు కావాలి, స్థలం కావాలి, పొలాలు కావాలి అని। ଘର ଦରକାର, ଜାଗା ଦରକାର, ବିଲ దొరକାର। దేవునికి నచ్చిందేదో అడగడం నేర్చుకో। ପ୍ରଭୁଙ୍କୁ ଯାହା ଇଚ୍ଛା ତା ମାଗ। దేవుడు బలులు నైవేద్యములను కాదు అడుగుతుంది, ପ୍ରଭୁ ବଳି ଆପଣଙ୍କର ହୋମ ବଳି ସେ ମାଗୁନାହାନ୍ତି, ఆయన జ్ఞానము నువ్వు కలిగి ତାଙ୍କ ఉండాలనుకుంటున్నాడు। ଜ୍ଞାନକୁ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି। అప్పుడు ఇంకా సాతాను నిన్ను మోసం చేయలేడు। ତାହେଲେ ଶୈତାନ ଆପଣମାନଙ୍କୁ ଠକି ପାରିବ మనకు ନାହିଁ। దేవుని గురించిన జ్ఞానం చాలా వరకు తెలియదు। ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ ଅନେକ ଥର ଆମେ ଜାଣିନାହୁଁ। చాలా విషయంలో మనం ଅନେକ బలహీనమైపోయాం। ବିଷୟରେ ଆମେ ଦୁର୍ବଳ ହେଇ ପଡିଛୁ। ఒక పెద్ద మాట చెప్తాను, ଗୋଟେ ବଡ କଥା କହିବି, నీకు అభిషేకం కృపావరాలు ఉన్న సాతాను నిన్ను మోసం చేస్తాడు, ଆପଣଙ୍କ ଅଭିଷେକ ଅନୁଗ୍ରହ ବରଦାନ ଥିଲେ ମଧ୍ୟ ଶୈତାନ ଆପଣଙ୍କୁ ଠକିବ। కానీ నీకు దేవుని గురించిన జ్ఞానం ఉంటే వాడు నీకే భయపడతాడు। କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ବନ୍ଧୀୟ ଜ୍ଞାନ ଥିଲେ ସେ ଆପଣଙ୍କୁ ଦେଖିଲେ ଡରିବ। అంటే కిరణ్ పాల్ గారు అభిషేకం కృపావరాలు వద్దా? ଅର୍ଥାତ୍ କିରଣ ପାଲ ଆଜ୍ଞା ଅଭିଷେକ ଆଉ ଅନୁଗ୍ରହ ବରଦାନ ଲୋଡ଼ା ନାହିଁ କି? నేను అది చెబితే అప్పుడు అడగాలి నువ్వు అలాగా। ଆଉ ସେଇଟା ମନା କଲେ ଆପଣ ସେମିତି କୁହନ୍ତୁ। నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదో అదే వినాలా। ମୁଁ ଯୋଉଥିବା କଥାକୁ ଆପଣ ମାନେ ଶୁଣନ୍ତୁ ଭଲ నువ్వు ఇంకోటి తప్పుగా అర్థం చేసుకున్నాడు। ଅନ୍ୟ ଭାବରେ ବୁଝନ୍ତୁ ନାହିଁ। నేనేమంటున్నానంటే అభిషేకములు కృపావరములకు వాడు భయపడడన్నానంతే। ଅଭିଷେକ ଅନୁଗ୍ରହ ବରଦାନକୁ ସେ ଭୟ କରିବନି ବୋଲି କହିଛି, వద్దు అనలేదు, ମନା କରୁନାହିଁ। కానీ వాడు దేవుని జ్ఞానానికి భయపడిపోతాడు। କିନ୍ତୁ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନକୁ ଭୟ କରିବ। దేవదూతలు కూడా వాడిని వాదించి ఓడించలేరు తెలుసా? ଆଉ ଦୂତଗଣ ମଧ୍ୟ ତା ସହିତ ଯୁକ୍ତି ତର୍କ କରି ଜୟ କରିପାରିବେନି, ଜାଣିଛ କି? బైబిల్లో ఒకసారి అలా జరిగింది। ବାଇବଲରେ ସେଇ ପ୍ରକାର ଥର ହେଇଛି। వాళ్ళు వాదించలేక గద్దించి వెళ్ళిపోయారంట। ତା ସହିତ ଯୁକ୍ତି ନ କରି ତାକୁ ଧମକ ଦେଇ ଚାଲିଗଲେ। ପୁଣି ఒక రోజు రాబోతుంది, କିନ୍ତୁ ଗୋଟିଏ ଦିନ ଆସିବ, సంఘము వాణ్ణి చెదగదొక్కబోతుంది, ମଣ୍ଡଳୀ ତାକୁ ଚୂର୍ଣ୍ଣ କରିକି ମାଡ଼ିବ, సంఘము వాదించి గెలవబోతుంది, ମଣ୍ଡଳୀ ତା ସହିତ ଯୁକ୍ତି କରି ଜୟ କରିବ, సంఘానికి ఉన్న జ్ఞానం ముందు వాడు తల వంచబోతున్నాడు। ମଣ୍ଡଳୀରେ ଥିବା ଜ୍ଞାନକୁ ସେ నతమస్తక ହେବ। ఎందుకంటే వారు ఎవరి దగ్గర లేని, దేవదూతల దగ్గర లేని పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు। ଯେହେତୁ ଯାଠାରେ ଅନ୍ୟ କାଠାରେ ଦୂତଗଣ ଠାରେ ନଥିବା ପବିତ୍ର ଆତ୍ମା ଆମ ପାଇଁ ଦତ୍ତ ହୋଇଛନ୍ତି। దేవదూతలు ప్రేమించలేకపోయిన క్రీస్తును మనం ప్రేమిస్తున్నాం। ଦୂତଗଣ ପ୍ରେମ ନ କରିପାରିବା ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଆମ୍ଭେମାନେ ପ୍ରେମ କରୁଅଛୁ। ఆయన మన సొంతం। ସେ ଆମ୍ଭମାନଙ୍କର ନିଜସ୍ୱ।
క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ଖ୍ରୀଷ୍ଟ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ଅଟନ୍ତି. సమస్త దైవత్వం క్రీస్తులో నివాసం చేస్తుంది. ସମସ୍ତ ଅଲୌକିକ ବିଷୟ ଖ୍ରୀଷ୍ଟଙ୍କଠାରେ ଗୁପ୍ତ ରହିଛି. క్రీస్తు మనకు పూర్తిగా అర్థమైతే ଖ୍ରୀଷ୍ଟ ଯଦି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଆମେ ବୁଝିପାରିବା, సాతాన్ని గెలవడం మన వంత అవుతుంది. ଶୈତାନକୁ ଜୟ କରିବା ଆମମାନଙ୍କ ଦ୍ୱାରା ସମ୍ଭବ ହେବ. సాతాన్ని చెదగొట్టడం మన శక్తి అవుతుంది. ଶୈତାନକୁ ଆମେ ଚୂର୍ଣ୍ଣ କରିବା ଆମ ଦ୍ୱାରା ସମ୍ଭବ ହେବ. ఆయన మనలోంచి పని చేయడం ସେ ప్రారంభిస్తాడు. ଆମ ଦେଇକି କାର୍ଯ୍ୟ କରିବା ଆରମ୍ଭ କରିବେ. ఆయన సంపూర్ణ జ్ఞానమై ఉన్న దేవుడు. ସେ ପରିପୂର୍ଣ୍ଣ ଜ୍ଞାନଧାରୀ ପରମେଶ୍ୱର. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఎప్పుడైనా చదివారా? ଏଫେସୀ ପୁସ୍ତକ 4 ପର୍ବ 11 ପଦ କେବେଲେ ପଠନ କରିଛନ୍ତି କି? అక్కడ ఏం రాయబడిందో ఎప్పుడైనా విన్నారా? ସେଠି କଣ ଲେଖା ହେଇଛି କେବେଲେ ବୁଝି ପାରୁଛନ୍ତି କି? చాలా స్పష్టంగా ବହୁତ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ఇలా రాయబడింది. ଏହି ପ୍ରକାର ଲେଖା ଯାଇଛି. మనమందరము ఒక్క నిమిషం, అక్కడ ఏమనుందో తెలుసా? କଣ ବୋଲି ଲେଖା ଯାଏ ଜାଣିଛ କି? మనమందరమును, ଆମେ ସମସ୍ତେ ఒకరిద్దరు కాదంట, ଜଣେ ଦୁଇ ଜଣ ନୁହନ୍ତି, క్రైస్తవులందరూ, ସମସ୍ତେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ చదవమ్మా. విశ్వాస విషయములోను ఏ విషయంలో? କେଉଁ విషୟରେ? విశ్వాస విషయములో ବିଶ୍ୱାସ ବିଷୟରେ ఏకత్వము పొందాలి. ଏକତା ପ୍ରାପ୍ତ ହେବାର ଅଛି. తర్వాత అన్నాడు చూడండి, సంపూర్ణ పురుషుల వరకు అమ్మమ్మ అదే చదవండి అమ్మా. దేవుని కుమారులను గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వమును పొంది ఏం పొందాలంట? ଏଠି କଣ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ କୁହାଯାଇଛି? విశ్వాస విషయములోను, ବିଶ୍ୱାସ ବିଷୟରେ, దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములో. ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ହେବା ଜ୍ଞାନ ବିଷୟରେ, కుమారుని జ్ఞానం, ଆଉ ସେ ପୁତ୍ରଙ୍କର ଜ୍ଞାନ, యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానం, ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ, అందులో సంపూర్ణత పొందాలి. ସେଥିରେ ଆମେ ପରିପୂର୍ଣ୍ଣ ହେବାକୁ ପଡିବ. అప్పుడు సాతాన్ని చెదగదొక్కే వాళ్ళం అవుతాం. ତାହେଲେ ଶୈତାନକୁ ଆମେ ଚୂର୍ଣ୍ଣ କରିପାରିବା. చాలా మంది సేవకులు, ଅନେକ ସେବକ ମାନେ, చాలా మంది సువార్తికులు, ଅନେକ సుసమాచారକାରୀ లేదా ମାନେ, చాలా మంది కృపావరం కలిగిన భక్తులు ଅନେକ ଅନୁଗ୍ରହ ବରଦାନ ପ୍ରାପ୍ତ మన ଦର୍ଶ ମାନେ కోసమే వాడబడుతున్నారు. ଆମ ପାଇଁ ହିଁ ବ୍ୟବହାର ହଉଛନ୍ତି. మనల్ని ఓదారుస్తున్నారు, ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା మనకు ଦଉଛନ୍ତି, ధైర్యం ఇస్తున్నారు. ଆମକୁ ଧୈର୍ଯ୍ୟ ଦଉଛନ୍ତି. కొందరు ఏమంటున్నారంటే, କେତେକ କଣ କହନ୍ତି ମାନେ, అందరిని నిలవబెట్టి ସମସ୍ତଙ୍କୁ ଠିଆ କରାଇ తొక్కండి సాతాను, మీ కాళ్ళ కింద ఉండి తొక్కండి అంటున్నారు. ଶୈତାନକୁ ତମ ପାଦ ତଳେ ତାକୁ ଚୂର୍ଣ୍ଣ କର ବୋଲି କହନ୍ତି. వాడు నవ్వుకుంటున్నాడు, ସେ ହସୁଛି, సాతాను నవ్వుతున్నాడు. ଶୈତାନ ହସୁଛି, ఒరే భలే ఎక్సర్సైజ్ చేస్తున్నారు, చేసుకోండి. ବଢିଆ ଏକ୍ସରସାଇଜ କରୁଛ କର, నువ్వు నమ్మితే మాత్రం నీ కాళ్ళ కిందికి రాను నేను. ଆଉ ତମେ ବିଶ୍ୱାସ କଲେ ମୋ ପାଦ ତଳକୁ ଆସିବି ନାହିଁ. మీలో తెలివి తక్కువతనం ఉన్నంత వరకు మీరే నా కింద ఉన్నారు అనుకుంటున్నాడు. ତୁମର ଅଜ୍ଞାନ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ତମେ ମୋର ତଳେ ଅଛ. మీలో మూఢ నమ్మకాలు ఉన్నంత వరకు మీరే నా కింద. ତୁମଠାରେ ଅନ୍ଧବିଶ୍ୱାସ ଥିଲେ ତମେ ମୋ ତଳେ. మీలో వాక్యం లేనంత వరకు మీరే నా కింద. ତୁମଠାରେ ବାକ୍ୟ ନଥିଲେ ତମେ ମୋର తଳେ. మీకు ఎంత అభిషేకం ఉన్నా, ఎన్ని కృపావరాలు ఉన్నా మీరు నా కిందే. ତୁମଠାରେ କେତେ ଅଭିଷେକ କେତେ ଅନୁଗ୍ରହ ବରଦାନ ଥିଲେ ମଧ୍ୟ ମୋ ତଳେ. ఎందుకంటే మీకంటే శక్తి సామర్థ్యతలు నాకే ఉన్నాయి ଯେହେତୁ అంటాడు. ତୁମଠାରେ ଶକ୍ତି ସାମର୍ଥ୍ୟ ମୋ ଠାରେ ଅଧିକ ଅଛି ବୋଲି ସେ మీకు ଭାବେ. తెలుసా దురాత్మలు పారిపోతున్నాయి కదా సార్ ప్రార్థిస్తే అంటారేమో. ଆପଣ କହିପାରନ୍ତି ଆଜ୍ଞା ପ୍ରାର୍ଥନା କଲେ ମନ୍ଦାତ୍ମା ଗୁଡ଼ିକ ଦୌଡ଼ି ଚାଲି ଯାଉଛନ୍ତି మీ ଆଜ୍ଞା. ప్రశ్నకు ముందే జవాబు ఉంది. ଆପଣଙ୍କ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଆଗରେ ରହିଛି. దురాత్మల్లో 3 రకాలు. ମନ୍ଦାତ୍ମା ବିଷୟରେ 3 ପ୍ରକାର. ఒకటి మనుషుల్ని పట్టి పీడించే దురాత్మ. ଗୋଟିଏ ମଣିଷ ମାନଙ୍କୁ ଆକ୍ରାନ୍ତ କରି ମଣିଷ ମାନଙ୍କୁ ଦୁଃଖ ଦେବା ମନ୍ଦାତ୍ମା. వీటిని నీ కృపావరముల అభిషేకాన్ని వాడి గద్దిస్తే అవి పారిపోతాయి యేసు నామములో. ଏଗୁଡ଼ିକ ଅନୁଗ୍ରହ ବରଦାନ ଅଭିଷେକର ଦ୍ୱାରା ଧମକ ଦେଲେ ତା ଛାଡ଼ି ଦେଇକି ଯୀଶୁଙ୍କ ନାମରେ ଛାଡ଼ି ଚାଲିଯିବ. రెండో రకం దురాత్మ ଦ୍ୱିତୀୟ ପ୍ରକାର ମନ୍ଦାତ୍ମା ଗୁଡ଼ିକ సమాజాన్ని ఆలోచన విధానాన్ని పట్టి పీడిస్తుంది. ସମାଜକୁ ଭାବନା ଚିନ୍ତାଧାରାକୁ ଯୋଉଟା ଆକ୍ରାନ୍ତ କରି ପରିଚାଳନା କରୁଥିବ. నువ్వు కృపావరాల అభిషేకం వాడితే పారిపోదది. ଅନୁଗ୍ରହ ବରଦାନ ଅଭିଷେକ ବ୍ୟବହାର କଲେ ସେଗୁଡ଼ିକ କାର୍ଯ୍ୟ କରିବ ନାହିଁ. మూడో దురాత్మ ତୃତୀୟ ପ୍ରକାର ମନ୍ଦାତ୍ମା సంఘాన్ని కలవకుండా అపార్థాలు, వివాదాలు, గొడవలు రేపుతున్న దురాత్మ. ମଣ୍ଡଳୀକୁ ଏକତା ନ କରୁను ଛିନ୍ନ ବିଚ୍ଛିନ୍ନ କରି ଜଣକୁ ଜଣେ ଅବୁଝାମଣା କରିବା ମନ୍ଦାତ୍ମା. ఇది కూడా నీ అభిషేకం కృపావరాలకి ఏం భయపడదు. ଏଇଟା ମଧ୍ୟ ଅଭିଷେକ ଅନୁଗ୍ରହ ବରଦାନକୁ କାର୍ଯ୍ୟ କରିବ ନାହିଁ. మరి సమాజాన్ని, సంఘాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ పోవాలంటే ଆଉ ସମାଜକୁ ମଣ୍ଡଳୀକୁ ଆକ୍ରାନ୍ତ କରିଥିବା ସେ ମନ୍ଦାତ୍ମା ଛାଡ଼ି ଯିବା କଲେ నువ్వు సత్యము నుండి సర్వసత్యంలోనికి రావాలి. ଆପଣ ସତ୍ୟତାରୁ ସର୍ବସତ୍ୟ ମଧ୍ୟକୁ ଆସନ୍ତୁ. నీలోనికి దేవుని జ్ఞానం రావాలి. ଆପଣଙ୍କ ମଧ୍ୟକୁ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ଆସୁ. నీలోనికి దేవుని వెలుగు రావాలి. ଆପଣଙ୍କ ମଧ୍ୟକୁ ଈଶ୍ୱରଙ୍କର ଆଲୋକ ଆସୁ. దేవుని వాక్య జ్ఞానము వలన వెలుగు కలుగుతుంది. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଜ୍ଞାନ ଦେଇକି ଆପଣ ଆଲୋକିତ ହେବେ, ଜ୍ୟୋତିର୍ପ୍ରାପ୍ତ అప్పుడు ହେବେ. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు. ତାହେଲେ ଦୁଷ୍ଟଙ୍କୁ କେହି ନ ଖୋଦିନୁ ସେ ଦୌଡ଼ି ଚାଲିଯିବ. నీలో దేవుని జ్ఞానం వస్తే చాలు. ଆପଣଙ୍କ ନିକଟକୁ ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନ ଆସିଲେ ଯଥେଷ୍ଟ. నీ ద్వారా లోకానికి వెలుగెళ్తుంది. ଆପଣଙ୍କ ଦେଇକି ଜଗତରେ ଆଲୋକ ଆସିବ. నీ ద్వారా సంఘంలోకి వెలుగు వస్తుంది. ଆପଣଙ୍କ ଦେଇକି ମଣ୍ଡଳୀ ମଧ୍ୟକୁ ଆଲୋକ ଆସିବ. అప్పుడు ఈ చీకట్లు వాటికవే పారిపోతాయి. ଆଉ ଅନ୍ଧକାର ଆପେ ତାଠାରୁ ଚାଲିଯିବ. కాబట్టి మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలు పోతాయి. ତେଣୁ ମଣିଷ ମାନଙ୍କୁ ଆକ୍ରାନ୍ତ କରୁଥିବା ମନ୍ଦାତ୍ମା ଛାଡ଼ି ଚାଲିଯିବ. కానీ మొత్తం ప్రపంచాన్ని పట్టి పీడించే దురాత్మ పోవాలంటే କିନ୍ତୁ ସମଗ୍ର ଜଗତକୁ ଆକ୍ରାନ୍ତ କରି ମନ୍ଦାତ୍ମା ଛାଡ଼ି ଯିବା କଲେ వాడికి మించిన జ్ఞానం నీలోనికి రావాలి. ତାଠାରୁ ଅଧିକତର ଜ୍ଞାନ ତମଠାରେ ଆସିବାକୁ ପଡିବ. ఒకప్పుడు ఇలాంటి ఒక సాక్ష్యం వాడి గురించి ఉంది. ଦିନେ ତା ବିଷୟରେ ଏଇ ପ୍ରକାର ଗୋଟେ ସାକ୍ଷ୍ୟ ରହିଛି.
దానియేలు కంటే నీవే జ్ఞానం గలవాడవు అన్నాడు దేవుడు. ଦାନିଏଲଙ୍କ ଠାରୁ ତମେ ଅଧିକ ଜ୍ଞାନ ବୋଲି ପ୍ରଭୁ କହିଛନ୍ତି. చరిత్ర తిరగరాయాలి మనం. ଇତିହାସକୁ ଆମେ ପରିବର୍ତ୍ତିତ କରି ଲେଖିବାର ଅଛି. నా సంఘమా నిన్ను మించిన జ్ఞాని లేడని దేవుడు చెప్పే రోజు ମୋ రావాలి. ମଣ୍ଡଳୀ ତୁମଠାରୁ ଅଧିକ ଜ୍ଞାନ ତୋର ఈ జగତରେ କେହି ନାହିଁ ବୋଲି ପ୍ରଭୁ ସାକ୍ଷ୍ୟ ଦେବାର నా ଅଛି. సంఘమా సాతాను నీకంటే అధికుడు కాడు అని చెప్పాలి. ମୋ దేవుడు. ମଣ୍ଡଳୀ ଶୈତାନ ତୁମଠାରୁ ଅଧିକ ତୋର ନୁହେଁ ବୋଲି ପ୍ରଭୁ సాక్ష్ୟ ଦେବାର ଅଛି. సాతానుకు దేవుడు చెప్పాలి నా సంఘాన్ని నువ్వు మించలేవని. ଶୈତାନ ସହିତ ପ୍ରଭୁ କହିବାର ଅଛି ମୋ ମଣ୍ଡଳୀ ଠାରୁ ତୁ ଅଧିକ ତୋର ଜୟ କରିପାରିବୁନି ବୋଲି ପ୍ରଭୁ ସାକ୍ଷ୍ୟ ଦେବାର ଅଛି. కారణం ఒక్కటే. କାରଣ ଗୋଟିଏ ମାତ୍ର. ఇప్పటికీ సాతానుకు దేవుని గూర్చి కుమారుని గూర్చి జ్ఞానం లేదు. ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ଶୈତାନକୁ ପୁତ୍ର ବିଷୟରେ ଜ୍ଞାନ ନାହିଁ. అదే రహస్యం ఈ రోజు మన సొంతం అవుతుంది. ସେଇ ରହସ୍ୟ ଆମଠାରେ ନିଜସ୍ୱ ହେଉଛି. బ్రతుకుండగానే నేర్చుకోవలసిన విషయాలు మనసున పెట్టండి. ବଞ୍ଚି ଥାଉ ତ ଆମେ ଶିଖିବାକୁ ପଡିବ ଅନେକ ବିଷୟ ମନେ ରଖନ୍ତୁ. కుమారుని గూర్చిన జ్ఞానము సాతానుకు లేదు. వాడు సాతాను కుమారుని నమ్మడు. ପୁତ୍ରଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ ଶୈତାନ ଜାଣି ନାହିଁ, ଶୈତାନ ବିଶ୍ୱାସ କରିବ ନାହିଁ. కుమారుని కంటే అధికుడు కావాలనుకున్నాడు సాతాను. ପୁତ୍ରଙ୍କ ଠାରୁ ଅଧିକ ହେବା ପାଇଁ ଶୈତାନ ଭାବୁଥିଲା. ఒక్క రహస్యం చెప్పనా? ଗୋଟିଏ ରହସ୍ୟ ଜଣେଇବି କି? రహస్యం. ଆଉ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଯୋଡା. ହ୍ୟାଲୋ రహస్యం. ନିଗୁଡ ତତ୍ତ୍ୱ. ఏంట్రా ఇన్నిసార్లు అడుగుతున్నాడు అనుకుంటున్నారా? କଣ ରେ ଏତେ ଥର ପଚାରୁଛନ୍ତି ବୋଲି ଭାବୁଛନ୍ତି କି? కొన్ని ముఖాలు కనబడుతున్నాయి. କେତୋଟି ମୁହଁ ଗୁଡିକ ଦେଖା ଯାଉଛି. ఏం చెప్పినా ఎలా చెప్పినా କେମିତି କହିଲେ କେଉଁ ପ୍ରକାର କହିଲେ ମଧ୍ୟ అలాగే ఉంటున్నాయి. ପୁରା ସିରିୟସ୍ ମୁହଁରେ ରଖିଛନ୍ତି. ఇప్పుడు ఒక రహస్యం చెప్తున్నానంటే కొన్ని ముఖాలు ఏం చేసాయి తెలుసా? ଗୋଟେ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଜଣେଇ ବୋଲି କେତେଟା ମୁହଁ କଣ କରିଛନ୍ତି ଜାଣିଛ ନା? అన్నాయి. ପୁରା ଆଖି ମେଲା କରିକି ଦେଖୁଛନ୍ତି. అంటే వాళ్ళు ఇంకా ఆసక్తిగా వింటున్నారు. ଆହୁରି ଆଗ୍ରହରେ ସେମାନେ ଦେଖୁଛନ୍ତି. పాపం ఇంకొన్ని ముఖాలు కూడా వింటున్నాయి. ଆଉ କେତୋଟି ମୁହଁ ଗୁଡିକ ମଧ୍ୟ ଦେଖାଯାଉଛି. ఇలా వింటున్నాయి. ଏମିତି వాళ్ళు వినట్లేదని కాదు, వాళ్ళకి అలవాటు ఇలా వింటున్నారు. ସେମାନେ ଶୁଣୁନାହାନ୍ତି ବୋଲି ନାହିଁ, ସେମାନଙ୍କ ଅଭ୍ୟାସ ଏଇଟା ଏମିତି ଶୁଣିବାଟା. మీకు తెలుసా ముఖాన్ని సీరియస్ గా పెడితే భక్తి కాదు. ଆପଣ ମୁହଁକୁ ସିରିୟସ୍ ରଖିବା ଭକ୍ତି ନୁହେଁ. భక్తిని సిన్సియర్ గా జీవితాన్ని సిన్సియర్ గా పెట్టుకుంటే భక్తి అవుతుంది. ଭକ୍ତିର ଜୀବନକୁ ବହୁତ ଜାଗ୍ରତ ରଖିଲେ ହିଁ ସେଟା ହେଉଛି ଭକ୍ତି. ఏదో సీరియస్ గా ముఖం పెట్టుకుని సువార్తకి వెళ్ళి చూద్దాం. ସିରିୟସ୍ ମୁହଁ କରିକି ଆପଣ ସୁସମାଚାର ଯାଆନ୍ତୁ. ఇలా ముఖం పెట్టి ଏମିତି ପୁରା యేసు ప్రభువుని నమ్ముకో, రక్షించబడతాం. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କର, ପରିତ୍ରାଣ సంతోషం ପ୍ରାପ୍ତ, ఉంటుంది, సమాధానం ఉంటుంది. ଖୁସି ରହିବ, ଶାନ୍ତି ସମାଧାନ వాడంటాడు, ରହିବ. వద్దురా బాబు నీ ముఖం చూస్తే ఎంత సంతోషమే తెలుస్తుంది నాకు ନାଇଁ ରେ అంటాడు ବାବୁ వాడు. ତୋର ମୁହଁ ଦେଖିଲା କେତେ ଖୁସି ମୁଁ ଜାଣିପାରୁଛି. అందుకే నేను మరలా 3 సార్లు అన్నాను ఒక రహస్యం చెప్తాను. ତେଣୁକରି ମୁଁ 3 ଥର କହିଲି ଗୋଟେ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଜଣେଇବି. చెప్పనా? କହିବି କି? నేను ఇలాంటి చాలా విషయాలు చాలా సభల్లో చెప్పాను. ଏଇ ପ୍ରକାର ବିଷୟ ଗୁଡ଼ିକ ଅନେକ ସଭାରେ ଜଣେଇଥିଲି. కానీ ఈ రోజు ఒక కొత్త విషయం మీకు పరిచయం ଗୋଟେ చేస్తాను. ନୂତନ ବିଷୟ ଆପଣଙ୍କୁ ପରିଚିତ କରିବି. కొత్తదంటే మనకు కొత్తది, బైబిల్లో లేనిది కాదు. ଆଉ ନୂତନ ବୋଲେ ଆମ ପାଇଁ ନୂଆ, କିନ୍ତୁ ବାଇବଲରେ ନାହିଁ ବୋଲି ନାହିଁ. ఎప్పటి నుంచో బైబిల్లో ఉన్న విషయమే, ବାଇବଲର ଅନେକ ଦିନ ରହିଛି, కానీ సంఘానికి తెలియకుండా మిగిలిపోయిన విషయం. କିନ୍ତୁ ମଣ୍ଡଳୀ ଅଜଣତା ରହିଥିବା ବିଷୟ. సాతానున్నాడే. ଶୈତାନ ଯିଏ ଅଛି ନା, హలో సాతానున్నాడే, ଶୈତାନ ଯିଏ ଅଛି ନା, వాడు తండ్రి కంటే పైగా ఉండాలనుకోలా. ସେ ପିତାଙ୍କ ଠାରୁ ଅଧିକ ଉଚ୍ଚ ରହିବ ବୋଲି ଭାବି ନଥିଲା. తండ్రితో సమానంగా ఉండాలనుకోలా. ପିତାଙ୍କ ସହିତ ସମତୁଲ୍ୟ ରହିବା ପାଇଁ ଚାହୁଁନଥିଲା. మనం అలాగే అనుకుంటాం. ଆମେ ସେମିତି ଭାବିଥାଉ. కుమారునితో సమానంగా ఉండాలనుకున్నాడు ସେ వాడు. ପୁତ୍ରଙ୍କର ସମତୁଲ୍ୟତାରେ ରହିବା ପାଇଁ ଚାହୁଁଥିଲା. మీకు తెలుసా మహోన్నతుడు అంటే కుమారుడు. ସର୍ବପରିସ୍ଥ ମାନେ ପୁତ୍ର. దీని మీద కొంచెం అక్షరార్థులు తప్పకుండా అపార్థం చేస్తారు దీన్ని. ନିଶ୍ଚିତ ଭାବରେ ଯୋଉମାନେ ଅକ୍ଷର ଜ୍ଞାନ ନାହିଁ ଏଟାକୁ ଭୁଲ ବୁଝିବେ. కిరణ్ పాల్ గారు ఏమిటి ఇలా అన్నాడు? କିରଣ ପାଲ କଣ ଏଇ ପ୍ରକାର କହିଛନ୍ତି? మహోన్నతుడు ସର୍ବପରିସ୍ଥ కుమారుడు అంటాడు ఏమిటి? ପୁତ୍ର ବୋଲି କଣ କହୁଛନ୍ତି? మీరే చెప్పండి. ଆପଣ ମାନେ କୁହନ୍ତୁ. బైబిల్ తెరిచి చూడండి. ବାଇବଲ ଖୋଲିକି ଦେଖନ୍ତୁ. బైబిల్ గ్రంథంలో ବାଇବଲ పుస్తକରେ వాడు ఎవరితో తనను తాను సమానునిగా చేసుకున్నాడని ఉంది చూడండి. ସେ କାହା ସହିତ ନିଜକୁ ସମତୁଲ୍ୟ କରୁଥିଲା ଦେଖନ୍ତୁ. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది. ବାଇବଲ పుస్తకରେ এই ପ୍ରକାର ଲେଖାଯାଇଛି, వాడు మహోన్నతునితో తనను తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడంట. ସେ ସର୍ବପରିସ୍ଥଙ୍କ ସହିତ ନିଜକୁ ସମତୁଲ୍ୟ କରିବା ପାଇଁ ଚାହୁଁଥିଲା. మహోన్నతుడు అంటే ఎవరు? ସର୍ବପରିସ୍ଥ ବୋଲି କିଏ? 91వ కీర్తన 91 గీత సంహిత చూడండి, మొదటి మాటలో ఉంది. ప్రథమ పద, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మహోన్నతుని చాటున నివసిస్తే, ଆଉ ଯିଏ ସର୍ବପରିସ୍ଥଙ୍କ ଆବୃତ୍ତିର ସ୍ଥାନରେ ବାସ କରିବ, మళ్ళీ చెప్తున్నాను, మహోన్నతుని చాటున నివసిస్తే ସର୍ବପରିସ୍ଥଙ୍କ ଆଉତରେ ଯୋଉ ବାସ କରିବ, సర్వశక్తుని నీడన విశ్రమించొచ్చంట. ସର୍ବଶକ୍ତିଙ୍କର ଛାଇ ତଳେ ସେ ବସତି କରିବ. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, మహోన్నతుడు ఎవరని మీకు అర్థమవుతుంది? ଆଉ ସର୍ବପରିସ୍ଥ କିଏ?
మహోన్నతుని చాటుకొస్తే ସର୍ବପରିସ୍ଥଙ୍କ ଆବୃତ୍ତିକୁ ତମେ ଆସିଲେ సర్వశక్తుని నీడకెళ్తాం. ସର୍ବଶକ୍ତିଙ୍କ ଛାଇ ତଳକୁ ଯିବ। ఇదే మాట నా ప్రభు అన్నాడు, ଏଇ କଥା ମୋ ପ୍ରଭୁ నా କହିଛନ୍ତି, ద్వారానే ମୋ ଦେଇ ହିଁ తండ్రి దగ్గరికి వెళ్తారు. ପିତାଙ୍କ ନିକଟକୁ ଯିବ। ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మహోన్నతుడు ఎవరన్నమాట? ବର୍ତ୍ତମାନ ଏଇ ଦୁଇଟି ପଦ ଅନୁସାରେ ସର୍ବପରିସ୍ଥ କିଏ? అసలు మహోన్నతుడు అంటే ఏంటో తెలుసా? ସର୍ବପରିସ୍ଥ ମାନେ କିଏ ଜାଣିଛ? అందరికంటే ఉన్నతంగా హెచ్చించబడ్డవాడు అని అర్థం. ସମସ୍ତଙ୍କ ଠାରୁ ଯିଏ ଉନ୍ନତକୃତ ଉଚ୍ଚକୃତ ହେଇଛନ୍ତି। మహోన్నతుడు ସର୍ବପରିସ୍ଥ అందరికంటే పైన ఉన్నవాడు, ସମସ୍ତ ଠାରୁ ଉପରେ ଯିଏ ଉପବିଷ୍ଟ, అన్ని నామముల కంటే పై నామం గలవాడు, ସବୁ నాମ ଠାରୁ ଯାଙ୍କ ନାମ ଉଚ୍ଚ ନାମ, ఆయన పేరు నజరాయుడైన యేసు, ତାଙ୍କ ନାମ ନାଜରିତ ଯୀଶୁ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా। వాడు హెచ్చించబడ్డ కుమారుని కంటే సమానంగా చూసుకున్నాడు. ସର୍ବପରିସ୍ଥ ପୁତ୍ରଙ୍କ ଠାରୁ ସେ ନିଜକୁ ସମତୁଲ୍ୟ କରିବା ପାଇଁ ଚାହୁଁଥିଲା। అంతేగాని తండ్రితో సమానంగా ఉండలేనని వాడికి తెలుసు. ସେ ପିତାଙ୍କ ସଦୃଶ ରହି ପାରିବେନି ବୋଲି ସେ ମଧ୍ୟ ଜାଣିଛି। అంటే వాడికి ఎవరి గురించి తెలియదు? ଅର୍ଥାତ୍ ସେ କାହାଙ୍କ ବିଷୟରେ ଜାଣିନଥିଲା, కుమారుని గురించి తెలియదు. ପୁତ୍ରଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ ସେ ଜାଣିନଥିଲା, కుమారుని గురించిన మర్మం తెలియదు. ପୁତ୍ରଙ୍କ ବିଷୟକର ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ସେ ଜାଣିନଥିଲା, కుమారుడు ఆయనలోని భాగమని తెలియదు. ପୁତ୍ର ତାଙ୍କ ଠାରୁ ଗୋଟେ ଭାଗ ବୋଲି ସେ ଜାଣିନଥିଲା, కుమారుడు ఆయనతో సమానుడని తెలియదు. ପୁତ୍ର ତାଙ୍କ ସହିତ ସମତୁଲ୍ୟ ବୋଲି ଜାଣିନଥିଲା, ఆ సమానంగా ఉండే భాగ్యమే విడిచిపెట్టుకొని వచ్చాడని తెలియదు. ସେଇ ସମତୁଲ୍ୟତା ଭାଗ୍ୟ ସେ ପରିତ୍ୟାଗ କରି ଆସିଛନ୍ତି ବୋଲି ସେ వాడిలో ଜାଣିନଥିଲା। అధికార దాహం పెరిగింది. ତାଠାରୁ ଅଧିକାର ଶୋଷଟା ବଢିଥିଲା। తండ్రి కుమారుణ్ణి హెచ్చిస్తే వాడు ఓర్చుకోలేకపోయాడు. ପିତା ପୁତ୍ରଙ୍କୁ ଉନ୍ନତ କରୁଥିବାରୁ ସେ ସମ୍ଭାଳି ପାରିଲା ନାହିଁ। తన చెలికాళ్ళందరికంటే ఆయన హెచ్చగునట్లు ఆయన్ని హెచ్చించాడంట. ତାଙ୍କର ସଙ୍ଗୀ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ସେ ତାଙ୍କୁ ଉନ୍ନତ କଲେ, వీడు ఓర్చుకోలేకపోయాడు. ଇଏ ସମ୍ଭାଳି ପାରିଲା ନାହିଁ। ఇప్పుడు చెప్పండి, వాడికి ఎవరి జ్ఞానం లేదు? ବର୍ତ୍ତମାନ କୁହନ୍ତୁ, ତାଠାରେ କାହାର ଜ୍ଞାନ ନାହିଁ? ఎవరి జ్ఞానం లేదు? କାହାର ଜ୍ଞାନ ନାହିଁ? కుమారుని కూర్చున్న జ్ఞానం లేదు. ପୁତ୍ରଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ ତାଠାରେ ନାହିଁ। ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4:11 ఏముంది? ଏଫେସୀ పుస్తକ 4:11 କଣ ଲେଖାଯାଇଛି? మనం అందరం విశ్వాస విషయములోను, ଆମ୍ଭେ ସମସ୍ତେ ବିଶ୍ୱାସ ବିଷୟରେ, దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయములోను ଈଶ୍ୱରଙ୍କ పుତ୍ର ବିଷୟକ ଜ୍ଞାନରେ ఏకత్వం పొందాలి. ଏକତା ପ୍ରାପ୍ତ ହେବାର ଅଛି। వాడికి లేదది, ତାଠାରେ ନାହିଁ ତା, అది నీకు కలిగితే ତା ତମେ ପ୍ରାପ୍ତ ହେଲେ సంపూర్ణ సిద్ధి పొందుతావు. ଆପଣ ପରିପୂର୍ଣ୍ଣତା నీకు ସିଦ୍ଧତା ପାଇବେ। సంపూర్ణ సిద్ధి వస్తే ଆପଣ ପରିପୂର୍ଣ୍ଣତା ସିଦ୍ଧତା ପାଇଲେ చిదగదొక్కగలుగుతావు. ତାକୁ ତମେ ଚୂର୍ଣ୍ଣ କରିପାରିବ। ఆమేన్. ଆମେନ୍। అవును, నీకు సంపూర్ణ సిద్ధి రావాలంటే నీకు ఇంకో పెద్ద మనసు రావాలి. ଆପଣ ପରିପୂର୍ଣ୍ଣତା ସିଦ୍ଧତା ପାଇବା କଲେ ଗୋଟେ ବଡ ମନ ଦରକାର। ఏంటో తెలుసా? କଣ ଜାଣିଛ କି? సిద్ధాంతం ఏదైనా, ଆପଣଙ୍କର ସିଦ୍ଧାନ୍ତ ଯାଉ ନା మినిస్ట్రీ ఏదైనా, ଆପଣଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ଯାଉ, డినామినేషన్ ఏదైనా, ଆପଣଙ୍କର డినామినేషన్ యేసే నా దేవుడని నమ్మి, ଯୀଶୁ ହିଁ ମୋର ପ୍ରଭୁ ବୋଲି ବିଶ୍ୱାସ କରି, ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ତାଙ୍କ ରକ୍ତରେ ଧୋଇଥିବା ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି నా కుటుంబమే అని నమ్మగలగాలి. ମୋ ପରିବାର ବୋଲି ବିଶ୍ୱାସ କରିବାର ଅଛି। ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవ సమాజం నేను ఒక్కటే అని నమ్మగలగాలి. ବିଶ୍ୱରେ ଥିବା ସମସ୍ତ ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜ ମୁଁ ଏକ ବୋଲି ଭାବିବାକୁ ପଡିବ। ఈ రోజు సంఘం అలా లేదుగా. ଆଜି ମଣ୍ଡଳୀ ସେଇ ପ୍ରକାର ନାହିଁ। బ్యాప్టిస్ట్ వాళ్ళు ఒకవైపు, పెంతెకోస్తు వాళ్ళు ఒకవైపు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఒకవైపు, మెథడిస్ట్ వాళ్ళు ఒకవైపు, ఫెలోషిప్ వాళ్ళు ఒకవైపు. ఎవరిని ఇష్టపడరు? ବାପ୍ଟିଷ୍ଟ ଗୋଟେ ପଟେ, ପେଣ୍ଟିକୋଷ୍ଟ ଗୋଟେ ପଟେ, ଲୁଥରାନ୍ ଗୋଟେ ପଟେ, ଆଉ ମେଥଡ଼ିଷ୍ଟ ଗୋଟେ ପଟେ, ଯିଏ ଯାର ଇଚ୍ଛା ଅନୁସାରେ ସେଇ ପ୍ରକାର ହଉଛି। మరి మనందరికి ఒక్కడే కదా దేవుడు. ଆମ ସମସ୍ତଙ୍କର ଗୋଟିଏ ମାତ୍ର ପ୍ରଭୁ। మనం అందరం ఆయన కోసమే కదా ఎదురు చూస్తున్నాం. ଆମେ ସମସ୍ତେ ତାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରୁଛୁ। ఆయన పేరే రక్షించబడ్డాం. ତାଙ୍କ ନାମରେ ହିଁ ପରିତ୍ରାଣ ఆయన ପାଇଛୁ। శిలువ యజ్ఞమే మనల్ని కాపాడింది. ତାଙ୍କର କୃଷର ଯଜ୍ଞ ହିଁ ଆମକୁ ଉଦ୍ଧାର మనమందరం କରିଛି। ఆయన కుటుంబం. ଆମେ ସମସ୍ତେ ତାଙ୍କର ପରିବାର। అయితే అది ఒక్క కుటుంబమే. ଆମେ ଗୋଟିଏ ପରିବାର। మీరే చెప్పండి, ఒక ఇంట్లో నలుగురు ఒకలాగే ఆలోచిస్తారా? ଗୋଟିଏ ପରିବାର 4 ଜଣ ଗୋଟିଏ ପ୍ରକାର ଚିନ୍ତା କରିବେ କି? ఇవన్నీ ఆలోచన పరమైన డిస్టర్బెన్స్. ଏଇ ସବୁ ଭାବନାର ସବୁ ముందు ଆମମାନଙ୍କୁ ଦୂର କରୁଛି। ముందు మనం ప్రేమ కలిగి ఉంటే ପ୍ରଥମତଃ ଆମେ ପ୍ରେମ ଧାରଣ କଲେ జ్ఞానం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ଜ୍ଞାନ ଆପେ ଆସିବ। మనలో ద్వేషం లేకపోతే ଆମଠାରେ ଘୃଣା ନଥିଲେ ఆత్మదేవుడు నడిపిస్తాడు. ଆତ୍ମା ପରମେଶ୍ୱର ପରିଚାଳନା କରିବେ। మనం అందరిని అన్ని కోణాల్లో అర్థం చేసుకుంటే ଆମେ ସମସ୍ତଙ୍କୁ ସବୁ କ୍ଷେତ୍ରରେ ବୁଝିପାରିଲେ దేవుని మనసుకు మనం ముఖ్యమైన వాళ్ళ అవుతాం. ଈଶ୍ୱରଙ୍କ ମନକୁ ଆମେ ମୁଖ୍ୟ ବ୍ୟକ୍ତି ହେଇପାରିବା। నాకు చాలా చిన్న వయసు ఉన్నప్పుడు ମୋର ବହୁତ ଛୋଟ ବୟସରେ, నాకు ఇప్పటికీ జ్ఞాపకం, ମୋର ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ମନେ నేను ଅଛି, దేవుని స్వరం విని రక్షించబడ్డాను. ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ରବ ଶୁଣି ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେଇଛି। చాలా చిన్న వయసులో ବହୁତ ଛୋଟ ବୟସରେ నాకు చాలా వింతగా అనిపించేది. ମତେ ବହୁତ ବିଚିତ୍ର ଲାଗୁଥିଲା। బైబిల్ నాకు కొత్తగా కనబడుతుండేది. ବାଇବେଲ ଗୋଟେ ନୂଆ ଭାବରେ ମତେ ଦେଖା ଯାଉଥିଲା। బైబిల్ చదువుతుంటే నాకు చాలా విషయాలు అర్థమవుతుండేవి. ବାଇବେଲ ପଢୁଥିବା ସମୟରେ ବହୁତ ବିଷୟ ବୁଝି ପାରୁଥିଲି। దేవుణ్ణి నేను అడిగాను, ପ୍ରଭୁଙ୍କୁ ମୁଁ ପଚାରିଲି, ఏది నీ ఇష్టమో అది నా ద్వారా జరిగించు. ଯାହା ତମର ଇଚ୍ଛା ତାହା ମୋ ଦେଇକି କର ପ୍ରଭୁ। అప్పుడు దేవుడు చెప్పాడు,
तापर प्रभु मते जणाइले అందరిని నాలాగా ఇష్టపడు, समस्तको मो परि तमे प्रेम అందరి कर, కొరకు నా ఇష్టంగా నేను వాడుకుంటాను, समस्तको मो इच्छा अनुसार व्यवहार करिवि, నేను అందరిని ప్రేమిస్తున్నాను, मु समस्तको प्रेम करूछु, నీవు కూడా అందరిని ప్రేమించు. तमे मते समस्तको प्रेम ఆ రోజు कर. నుంచి నా మనసులో డినామినేషన్ భేదం పోయింది, सेही दिनटारु डिनोमिनेशन प्रभेदटा चलिगला, సిద్ధాంతం విభేదం పోయింది. आ सिद्धांत प्रभेदटा दूर होला. అరే మన గుండె నిండా ప్రేమ లేకుండా आम अंतकरणे प्रेम न थाउनु, మనసు నిండా సిద్ధాంతం ఉండి ఏంటి లాభం? मनरे जदि सिद्धांतले की लाभ? ఎవరో పెద్ద సేవకుడు ఒక మహానుభావుడు అన్నాడంట, गोटे बड़ सेवक ए प्रकार कहिसंती पुणी, గుండె నిండా ప్రేమ ఉండి మనసు నిండా సిద్ధాంతం ఉంటే అప్పుడు గొప్ప భక్తి జరుగుతుందంట. आ अंतकरण समग्र जदि प्रेम थाई, जदि मनरे जदि सिद्धांत थिबो ताले भक्ति हबो. గుండె నిండా ప్రేమ లేకుండా మనసులో సిద్ధాంతం ఉంటే బుద్ధి లేని సంఘాన్ని అయిపోతామంట. आपण जदि अंतकरण जदि प्रेम नथिबो ताले आपनको मस्तिष्क सिद्धांत थिबो ताले आपण भक्ति नथिबा क्रिश्चियन नै जिवे. జ్ఞానం ఎంత ఉంటదో ज्ञान जेतिकी थिबो అంతకెక్కువ ప్రేమ ఉండాలి. ताठर अधिक प्रेम रहिबार अछि. ఎందుకే దేవుడే ప్రేమ అయి जेतु ఉన్నాడు. परमेश्वर प्रेम स्वरूपी, దేవుడే ప్రేమ. परमेश्वर ही प्रेम. ఆమేన్. आमेन. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. प्रेम धारण करिबा पय चेष्टा कर. ఎప్పుడు ఒకరిలో తప్పు పట్టాలని వినకు. केबे जणको भूल धरिया पय चेष्टा कर नै. నేను మిమ్మల్ని మాట అడుగుతాను. आपण गोटे कथा पचारिबे. ఇప్పుడు ఈయనలో आ भाईଙ୍କ ठारे ఒక 10 తప్పులు ఉన్నాయి. गोटे 10टा भूल अछि. నిజంగా ఉన్నాయా? ఉన్నాయి. ఈయనలో ఒక 10 తప్పులు ఉన్నాయి. 10टा भूल अछि. కానీ 90 గొప్ప లక్షణాలు ఉన్నాయి. किंतु 90टी उत्तम गुण रहिछि. దేవునికి నచ్చిన 90 లక్షణాలు ఉన్నాయి. ईश्वरको इच्छा जनको 90टी गुण अछि. ఒక 10 మాత్రం నచ్చని ఉన్నాయి. गोटे 10टी मात्र तांकर इच्छा नथि. మనం ఏమని తీర్పు తీరుస్తాం आमे తెలుసా? कोन बोली विचार कर जानिछ ना? చిచ్చి చీన మంచోడు కాదు, छि छि से भलो व्यक्ति न. దుష్టుడు, से दुष्ट, దొంగ, चोर, తప్పుడు మనిషి, खराब व्यक्ति, ఇతను సేవకుడు కాదు, ये सेवक नुहे, ఇతను భక్తుడు ये కాదు, भक्त नुहे. ఇలా మాట్లాడతాం. এই प्रकार कथा को. కానీ ఇదే ప్లేస్ లో పౌలు ఉంటే किंतु এই স্থাନରେ পাউল थिले భయపడకు. भय कर नै. ఈ 10 విషయాల నుంచి నువ్వు గెలవగలవు. এই 10टी विषय तमे विजय प्राप्त నువ్వు हबो. పైకి వస్తావు. तमे ऊपर कासिबो. నువ్వు దేవునికి నచ్చినట్లు 90 విషయాలు గెలిచావు. तमे ईश्वरको भयरे तमे 90टी विषय जय దేవునికి करिछ. నచ్చినట్లు గొప్పగా సేవ చేసావు. ईश्वरको इच्छा अनुसार 90टी विषय तमे सेवा करिछ. ఈ 10ని మనం కలిసి గెలుద్దాం. এই 10टी हामी मिसिकी जय करिबा. నీ బలహీనతలో నేను నీకు సహాయం तमरो ఉంటాను. दुर्बलतारे मु सहाय्य करिबि. సాతానుకు నిన్ను అప్పగించను నేను. शैतानको मु समर्पण వాడు करिबि नै. సిగ్గు కలిగేటట్లు నువ్వు లే से लज्जा प्राप्त हवा परि तुम उठो అని పడిపోయిన వాడిని లేపుతాడు పౌలు. पड़ी जेता व्यक्ति को पाउल उठाइबो. ఈ రోజు నా దౌర్భాగ్యాన్ని గుర్తించు. आज से दुष्टता को चिनो. ప్రతి ఒక్కడు అధిక నీతిమంతుడిలా ప్రవర్తిస్తున్నాడు. प्रत्येक निजको अधिक धार्मिकता भाव प्रदर्शन ఒకరిలో करती. బలహీనత కనబడితే బలపరచు వాడిని త్వరగా. जणको ठारे दुर्बलता देखा गले तांको सबल करो. వాడు దేవుని కొరకు చేసిన సూర్య కార్యాలను బట్టి వాడిని ప్రేమించు. प्रभुको पैसे करता धैर्यर कार्य जगु तांको प्रेम करो. వాడి వల్ల ఎంతమంది ప్రార్థనా వీరులు అయ్యారో చూడు. तांको जगु केते जण प्रार्थनाशाली छंती देखो. వాడి వల్ల ఎంతమంది భక్తులు అయ్యారో చూడు. तांको जगु केते जण भक्त छंती देखो. వారి వల్ల ఎంతమంది సువార్త విన్నారో చూడు. तांको देकी केते जण सुसमाचार सुनी छंती भाबी देखो. వాడు దేవుని కొరకు ఎంత రోషంగా కష్టపడ్డాడో చూడు. से ईश्वर को पई केते उज्जगरे कार्य करछंती कष्ट करछन देखो. భక్తులనే కదా వాడు పడగొట్టాలని చూస్తాడు. ओ भक्त आइथिबार ताकु पकेया पैसे चेष्टा करिवो. అలా పడినప్పుడు నీకు తప్పు కనబడుతుంది. सेही प्रकार पड़ी जा समय तुमको भूल देखा जीवो. కానీ వారి రోషం కలిగిన జీవితాన్ని చూడవా. किंतु तांकर जो उज्जगर जीवन को देखिबोनी की. దావీదు గురించి మాట్లాడితే ఈ రోజు గొప్పగా మాట్లాడతాడు. दाऊदको विषय कथा ले महान भाବରେ कथा हबे. అదే దావీదులో ఒక లోపం లేదా? से दाऊदको जीवन को उणा नथिला की. ఆ లోపాన్ని దావీదు సరి చేసుకోలేదా? से उणा को दाऊद सठी कर नथिला की. నీ ఆత్మను నాకు దూరం చేయమని వేడుకోలేదా? तमर आत्मा मोठारे दूर कर नै बोली से क्रंदन कर దేవుడు नथिला की. దావీదును క్షమించలేదా? दाऊदको प्रभु क्षमा कर नथिला की. ఆ తర్వాత దావీదు ఇంకా రోషంగా బతకలేదా? तापर दाऊद से बहुत आग्रह जीवन यापन कर नथिला దేవుడు की. పడిన వాడిని లేపుతున్నాడు. प्रभु पड़ी जाता व्यक्ति को उठांती. ఈ రోజు అధిక నీతిమంతులు పడిన వారిని ఇంకా సమాధి చేస్తున్నారు. आज निजको अधिक धार्मिक भावुता व्यक्ति माने पड़ी जाता व्यक्ति को समाधि करूछो. ఒకరిని అవమానిస్తే నిందిస్తే మారడు. जणको अपमान कले निंदा कले से परिवर्तन हबो नाई. ఒకరిని అందరి ముందు తప్పు పడితే మారడు. जणको समस्त समूह करे तार भूल देखिले से परिवर्तन हबो नाई. ఎందుకంటే వాడు అనుకుంటాడు నేను చాలా విషయాల్లో దేవుని కొరకు గొప్పగా బతుకుతున్నాను. जे तू मुसे भाबे मु अनेक विषय प्रभुठारे महान भाबरे बंचुची बोली. నాలో నీ ఒక్క బలహీనత సరి చేసుకోవడానికి నాకు అవకాశం కావాలి. ए गोटिए दुर्बलता सठी करे पे मते सुजोग लोड़ा. నీవెవడవు పరునికి తీర్పు తీర్చడానికి? నీవెవరు? अन्य को विचार करे पे तू किए? యజమాని తీర్పు తీర్చేవాడు. मालिक को जी हमको विचार करिवे. నువ్వు చేయాల్సింది లేఖనముల ప్రకారంగా చూసుకో. तमे करिबा कार्य शास्त्र अनुसार तमे करो. భక్తి కొనసాగుతుందా లేదా చూడు. भग निजर भक्ति ठीक भाबरे अछि कि नै कि देखो. ఆత్మల రక్షణ జరుగుతుందా లేదా చూడు. आत्मार उद्धार कार्य हो किछि कि नै ता వారు देखो. దేవుని కొరకు కన్నీళ్లతో బతుకుతున్నారా से माने ईश्वर का अश्रु गोळे कि बंचुछंती कि नै कि देखो. తప్పులు పట్టాల్సి వస్తే నీ సొంత తల్లిదండ్రుల్లో కూడా పట్టాల్సి వస్తది. भूल भटका देखिबा गले तम निज बापा मांकर भूल भटका मध्य देखिया पड़िबो. నీ అన్నదమ్ముల్లో కూడా కనబడుతది. तुम भाई मान कटारे
ठारे मध्य देखा जिवो నీ సొంత వారిలో కనబడతాయి तुमर निजर लोक ठारे मध्य देखा जिवो గట్టిగా చెబితే నీలోనే దూలం ఉంది आ अधिक देखिबा गले तुम ठारे चौकाठी अछि ఎదుటివాని కంట్లో నలుసు మాత్రమే కనబడుతుంది अन्य मानक आखिरे कुठा मात्र देखा जिवो ఇప్పుడు చెప్పండి ఈ సేవకుల్లో 10 తప్పులుంటే वर्तमान कोनतो एई दासंग ठारे 10टी भूल थिले దాన్ని సరి చేయడం వల్ల ఈ సేవకుడు ఏమవుతాడు सरी गुडी को सठिक करबा द्वारा एई दास कोन हबो అది సరి అయ్యేటట్లు కన్నీళ్లతో మనం ప్రార్థిస్తే ఏమవుతాడు से सठिक हेबा परे अश्रु सहित हमें प्रार्थना कले कोन వాటిని हबो గెలిచి సాతాన్ని చిదగదొక్కే సేవ చేస్తాడు से सब को जय करी शैतान को चूर्ण करबा सेवा ఒక करबे రోషం గలవాన్ని సమర్థులను పోగొట్టుకోవద్దు गोटे उद्योगी गोटे सामर्थ्य व्यक्ति को हरांतु नाही ఈ రోజు క్రైస్తవ సమాజంలో आज क्रिश्चियन समाज रे ఎంతో గొప్ప సమర్థులైన సేవకులు ఉన్నారు. अनेक महान सामर्थ्यवान सेवक अछंती ఎన్నో తలాంతులు పొందిన వారు ఉన్నారు. अनेक प्रतिभावान सेवक अछंती ఎంతో మంది యవనస్తుల్ని బలపరిచే अनेक युवा मान को उठेबा सेवक मान अछंती సంఘాలను బలపరిచే अनेक मंडली को सबल करबा सेवक मान వారిలో अछंती కొన్ని లోపాలు ఉన్నాయి सेमान ठारे किछि दुर्बलता అది रहिछि బయటికి చెప్పి అవమానించేవి కాదు ता बाहर को कोई की अपमान करिया पय नुहे లేదా అతన్ని తప్పు బట్టి అవమానించేది కాదు तांको भूल धरि की तांको अपमान करिया पय नुहे నీకు తెలిస్తే కన్నీళ్లతో మొరపెట్టి దేవుని వాళ్ళని స్వాధి చేయాల్సినవి तमे जानिथिले अश्रु सहित प्रार्थना करि समान को ठारे ईश्वर ठारे संशोधन करो దేవుని దగ్గర ఏడిస్తే పరిశుద్ధాత్ముడు సరి तमे చేయాల్సినవి ईश्वर ठारे क्रंदन कले पवित्र आत्मा समान को संशोधन करिवे దేవాని దాసుని నీకు నచ్చినట్లు మార్చు प्रभु तमर दास को तमर इच्छाजनक भाबरे परिवर्तन करो నీ విశ్వాసిని నీకు నచ్చినట్టు మార్చు तमर विश्वासी को तमर इच्छाजनक भाबरे परिवर्तन ఏ करो విధము చేతనైనా మీరే మార్చండి जे कोनसी प्रकार तमे ही परिवर्तन करो प्रभु దేవుడు అభిషేకించిన వారిని వేలెత్తి చూపడానికి లేదంటే చంపడానికి ఎవరికి అధికారం లేదంట प्रभु को अभिषेक करता व्यक्ति को आखि निर्देश करिया पे किंबा मारिया पे कार अधिकार नहीं ఒకవేళ నీకు సత్యం తెలిస్తే దాన్ని ప్రేమతోనే చెప్పాలి जदि सत्य जानिथिले प्रेमर सहित जणाओ అయ్యా మీ గొప్పతనాన్ని చూశాను आज्ञा आपनकर महानता मु మీ देखिछि భక్తిని చూశాను आपनकर भक्ति को मु మీ देखिछि రోషాన్ని చూశాను आपनकर उद्योग मु देखिछि అయితే మీ వల్ల ఒక పొరపాటు జరుగుతుంది किंतु आपन देख गोटे भूल घटुछि దీన్ని సరి చేసుకుంటే एई गुट को जदि सठिक कले మీరు ఇంకా దేవుని కొరకు గొప్ప ఆయుధం అవుతారు आउरी प्रभु को पे महान अस्त्र शस्त्र ही परिबे ఇది చెప్పే విధానం यह कहबा पद्धति ఇలా ఒకరినొకరు కట్టుకోండి जण को जणे निर्माण करो ఇలా ఒకరినొకరు బలపరుచుకోండి जण को जणे सेई प्रकार सबल करो ఒకడు లోకం నుంచి సంఘం అయ్యే వరకు ఏడ్చి ఏడ్చి సువార్త చేస్తాం जणे जगतर थारु मंडली का आसा पर्यंत कांदी कांदी सुसमाचार कहि थाओ సంఘం అయిన తర్వాత మండలి పొడిచి, బాపరే పొడిచి పొడిచి సిద్ధాంతాలతో చంపుతున్నా ताकु भूसी 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 सिद्धांत गुडी को देखे कि ताकु मारि थाओ ఏం చేస్తున్నావు कोन करूछु సాతానుకు సంతోషం కలిగే పనది शैतान को खुशी देबा घटना ఇంకా చాలు যথেষ্ট ఈ మూఢత్వానికి ముగింపు এই పలకాల్సిన టైం వచ్చింది. మూర్ఖామికు ఆమె సమాప్త କରିବା ସମୟ ଆସିଛି ఏది దేవుని మనసో ఏది దేవుని చిత్తమో తెలుసుకునే టైం ଯା వచ్చేసింది. ଈଶ୍ୱରଙ୍କର ମନ ଯା ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ଜାଣିବା ସମୟ ଏହା ఎన్నో సంగతులు ఉన్నాయి ଅନେକ ବିଷୟ ରହିଛି వాటిని త్వరగా తెలుసుకుందాం ସେ ସବୁ ଯଥାଶୀଘ୍ର ଶିଖିବା మనలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి ଆମଠାରେ ଅନେକ ଅନ୍ଧବିଶ୍ୱାସ ରହିଛି త్వరగా తెలుసుకుందాం ଶୀଘ୍ର ଆମେ ଶିଖିବା దేవుని గురించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟକୁ ଅନେକ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ରହିଛି వాటిని నేర్చుకుందాం ସେଗୁଡ଼ିକୁ ଶିଖିବା రేపటి రోజు ଆସନ୍ତାକାଲି నేను 8 గంటలకి మైక్ తీసుకుంటాను ମୁଁ 8ଟାକୁ ହିଁ ମାଇକ୍ ନେଇଯିବି ఇప్పుడు చాలా ఆలస్యమైంది ଆଜି ବହୁତ ବିଳମ୍ବ ହେଇଯାଇଛି వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ ବହୁତ ଜଣ ଦୂରରୁ చిన్న ଆସିଛନ୍ତି పిల్లలు పెద్దలు ఉన్నారు ସାନ ପିଲା ବଡ଼ ଅଛନ୍ତି మనకి ఇచ్చిన పర్మిషన్ ని మనం దృష్టిలో ఉంచుకోవాలి ଆମକୁ ଦେବା ପରମିଶନକୁ ଆମେ ଦୃଷ୍ଟି ରଖିବା మనం ఎవ్వరికి ఆటంకంగా ఉండకూడదు ଆମ କାହାକୁ ବିଘ୍ନର କାରଣ ହେବା ନାହିଁ మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని బంగారంలా వాడుకోవాలి ଆମକୁ ଦେବା ପ୍ରତ୍ୟେକ ସୁଯୋଗକୁ ସୁନା ଭାବରେ ବ୍ୟବହାର ఉన్న କରିବା అవకాశాన్ని పోగొట్టుకోవద్దు ଦେବା ସୁଯୋଗକୁ ଆମେ ହରେଇବା ନାହିଁ మీరు దూరంగా వెళ్ళాలి కాబట్టి ଆପଣ ଦୂରକୁ ଯିବାକୁ ପଡିବ నేను త్వరగా ମୁଁ విడిచిపెడుతున్నాను ଶୀଘ୍ର ସମାପ୍ତ କରୁଛି రేపు 8 నుండి କାଲିକି 8ଟାରୁ 2 గంటలు మాట్లాడుకుందాం 2 ଘଣ୍ଟା କଥା ହେବା ఈ పూట ଏହି ସମୟରେ జస్ట్ కేవలం గంట 15 నిమిషాలు మాత్రమే నేను 1 మీతో ଘଣ୍ଟା మాట్లాడాను. 15 మినిట్ ଆପଣଙ୍କ ସହିତ କଥା ହେଲି రేపు ఖచ్చితంగా 2 గంటల సమయం ଆସନ୍ତାକାଲି ନିଶ୍ଚିତ ଭାବରେ 2 ଘଣ୍ଟା କଥା ఇప్పటి ହେବେ వరకు మీరు నేర్చుకున్న సంగతులు ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣ ଶିଖିଥିବା ବିଷୟ దేవునికి స్తుతి చేద్దామా ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବା హృదయం అంతటితో స్తోత్రం చేద్దామా ଅନ୍ତଃକରଣ ସମଗ୍ର ପ୍ରଶଂସା କରିବା లేచి నిలబడి దేవుని ଉଠିକି ଠିଆ వేడుకుందాం ହେଇକି ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବା కళ్ళు మూసుకొని కుడి చేయి ଆଖି పైకెత్తుదామా ବନ୍ଦ କରି ଡାହାଣ ହାତ ଟେକିବା କି ప్రభువా ఈ రోజు నాకు నీ మనసు అర్థమైంది ପ୍ରଭୁ ତୁମର ମନ ଆଜି ମୁଁ ବୁଝିପାରିଲି ఈ రోజు నాకు నీ ఆలోచన అర్థమైంది ଆଜି ତୁମର ଭାବନା ମୁଁ ବୁଝିପାରିଲି ପ୍ରଭୁ నేను సంపూర్ణుని ఎలా అవుతానో ମୁଁ అర్థమైంది ପରିପୂର୍ଣ୍ଣ ବ୍ୟକ୍ତି କେମିତି ହେବି ମୁଁ ବୁଝିପାରିଲି సాతాను ఎవరిని అర్థం చేసుకోలేదో అర్థమైంది ଶୈତାନ ଯାହାକୁ ବୁଝିପାରିଲାନି ତାକୁ ମୁଁ నా ବୁଝିପାରିଲି భక్తి ఎలా సంపూర్ణం అవుతుందో అర్థమైంది ମୋ ଭକ୍ତି କେମିତି ପରିପୂର୍ଣ୍ଣ ହବ ମୁଁ ବୁଝିପାରିଲି ପ୍ରଭୁ దేవా నేను శ్రమని ఇక నుంచి తొలగించమని అడగను ପ୍ରଭୁ ମୋର କ୍ଲେଶକୁ ଦୂର କର ବୋଲି ମୁଁ ଆଉ ମାଗିବି నేను ନାହିଁ శ్రమను కూడా గెలవాలి ମୁଁ କ୍ଲେଶକୁ ମଧ୍ୟ ଜୟ କରିବାର ଅଛି నాకు ପ୍ରଭୁ। అనుగ్రహించు ମତେ ସେଇ ପ୍ରକାର ଅନୁଗ୍ରହ నాకు ଦିଅ ଅନୁଗ୍ରହିంచు ప్రభువా। ମତେ ସେଇ ପ୍ରକାର ଅନୁଗ୍ରହ ଦିଅ ପ୍ରଭୁ అడగండి ମାଗନ୍ତୁ మీకోసం ప్రార్థన ଆପଣ చేస్తాను ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବି మీకోసం ప్రార్థన ଆପଣ చేస్తాను ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବି సర్వశక్తిమంతుడైన దేవా ସର୍ବଶକ୍ତିମାନ ପ୍ରଭୁ కృపా సత్య సంపూర్ణుడైన దేవా ଅନୁଗ୍ରହ ସତ୍ୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ପୂର୍ଣ୍ଣ ఆలోచనకర్తవైన దేవా ଭାବନା ଦେବା ପ୍ରଭୁ మహోపకారివైన తండ్రి ସର୍ବ ଉପକାରୀ ପରମେଶ୍ୱର నీ పిల్లలందరినీ నీ చేతికి ତମ అప్పగిస్తున్నాను ସମସ୍ତ ସନ୍ତାନ ମାନଙ୍କୁ ତମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରୁଛି చెయ్యెత్తండి
ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చేతికి ଏଠି అప్పగిస్తున్నాను. ଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ତମ ହସ୍ତରେ ସମର୍ପଣ ఈ କରୁଛି। రోజు నుంచి భక్తి ఆశీర్వాదాల కొరకు కాదు, ଆଜିଟାରେ ଭକ୍ତି ଆଶୀର୍ବାଦ ପାଇଁ ନୁହେଁ, తామే ఆశీర్వాదం అవ్వడం కొరకు కలుగును గాక. ନିଜେ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦର କାରଣ ହେବା ପାଇଁ ପ୍ରଭୁ କର ପ୍ରଭୁ। ఇంకొకరిని గెలవడం కాదు, ଅନ୍ୟମାନଙ୍କୁ ଜୟ କରିବା ନୁହେଁ, అనేకుల్ని గెలిపించేవారు అవ్వాలి. ଅନେକଙ୍କୁ ବିଜୟ ଦେବା ବ୍ୟକ୍ତି ଭାବରେ କର। ఇన్నాళ్ళు అనేకుల్ని ఓడించడం భక్తి అనుకున్నాం. ଅନେକଙ୍କୁ ପରାସ୍ତ କରିବା ଆମେ ଭକ୍ତି ବୋଲି ଭାବୁଥିଲୁ। సత్యం నిమిత్తం పోరాడడం అంటే ఎవరిని అవమానించడం అనుకున్నారు. ସତ୍ୟ ପାଇଁ ଯୁଦ୍ଧ କରିବା ମାନେ କାହାକୁ ଅପମାନ କରିବା ନୁହେଁ ପ୍ରଭୁ, అందరిని సంపాదించడం, ସମସ୍ତଙ୍କୁ ଅର୍ଜିବା, సాతాను చేతుల్లో భక్తులు పడకుండా చేయడం, ଶୈତାନ ହସ୍ତରେ ଭକ୍ତମାନେ ନ ପଡ଼ିବା ଭାବରେ କରିବା ପ୍ରଭୁ। క్రీస్తు కుటుంబమైన మనందరినీ ఒకరినొకరు కాపాడుకుందాం. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପରିବାର ଯେ ଆମେ ଜଣକୁ ପରସ୍ପରକୁ ରକ୍ଷା କରିବା, మమ్మల్ని స్వాధీనపరచుకో తండ్రి, ଆମକୁ ନିୟନ୍ତ୍ରଣ କର ପିତା, మమ్మల్ని స్వాధీనపరచుకో. ଆମକୁ ନିୟନ୍ତ୍ରଣ କର। మాకు ఇలాంటి పెద్ద మనసునిచ్చినందుకు এই వందనాలు. ప్రకార ବଡ଼ ମନ ଦେଇଥିବାର నీ ଧନ୍ୟବାଦ। మనసు మాకు నేర్పినందుకు వందనాలు. ତମର ମନ ଆମକୁ ଶିଖେଇଥିବାର ఇన్నాళ్ళు ଧନ୍ୟବାଦ। తొందరపడిన నా మనసును నీ ముందు మోకరిస్తున్నాను. ଏତେ ଦିନ ପ୍ରଭୁ ମୋ ମନକୁ ପ୍ରଭୁ నన్ను ବ୍ୟକ୍ତିବାଦ క్షమించు ତମେ ప్రభువా. ପ୍ରଭୁ ମତେ କ୍ଷମା କର ପ୍ରଭୁ, నాకు బయలుపరచు, ମତେ ପ୍ରଭୁ ପ୍ରକାଶମାନ କର। నిన్ను నువ్వు నాకు బయలుపరచు. ତମେ ନିଜକୁ ମୋ ଠାରେ ପ୍ରକାଶ କର ପ୍ରଭୁ। నేను నీ కొరకు ମୁଁ ତମ వాడబడాలనుకుంటున్నాను. ଠାରେ ବ୍ୟବହାର ହେବା ପାଇଁ ଚାହୁଁଛି ପ୍ରଭୁ। నాకు నువ్వు కావాలి ప్రభువా. ତମକୁ ମୁଁ ଚାହେଁ ପ୍ରଭୁ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ମୁଁ ତମକୁ ପ୍ରେମ କରୁଅଛି, నేను నిజంగా నిన్ను ମୁଁ ప్రేమిస్తున్నాను. ସତ୍ୟରେ ତମକୁ ପ୍ରେମ କରୁଅଛି। దేవా, ପ୍ରଭୁ నీ పిల్లలందరినీ దర్శించండి, ତମର ସନ୍ତାନ ସମସ୍ତଙ୍କୁ ଦର୍ଶନ ଦିଅ, క్షేమంగా తీసుకెళ్ళండి. ମଙ୍ଗଳ ଭାବରେ ନିଅ ପ୍ରଭୁ। ఆత్మదేవా నడిపించండి, ଆତ୍ମା ପ୍ରଭୁ ପରିଚାଳନା କର, ప్రార్థనాత్మనివ్వండి. ପ୍ରାର୍ଥନାର ଆତ୍ମା ଦିଅ ପ୍ରଭୁ। నీ పిల్లల ఇంటికి వెళ్ళి ତମର ସନ୍ତାନ ମାନେ ଗୃହକୁ ଯିବା ସମୟରେ వెంటనే పడుకోకుండా ସଙ୍ଗେ ସଙ୍ଗେ ନ ନିଦ୍ରା ନ ଯାଉను, కొద్ది సమయం మోకరించి నీతో మాట్లాడే మనసునివ్వండి. କିଛି ସମୟ ପ୍ରଭୁ ଆଣ୍ଠେଇକି ତମ ସହିତ ବିତେଇବା వీరి ମନ ଦିଅ। జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవ్వాలి. ଏମାନଙ୍କ ଜୀବନରେ ଗୋଟେ ନୂତନ ଅଧ୍ୟାୟ ଆରମ୍ଭ ହେବାର ଅଛି ପ୍ରଭୁ। నీ పిల్లల ఆలోచన విధానం ఒక కొత్త పేజీ అవ్వాలి. ତମ ସନ୍ତାନ ମାନଙ୍କର ଭାବନା ଗୋଟେ ପୃଷ୍ଠା ହଉ ପ୍ରଭୁ। శుద్ధి చేయి, ପବିତ୍ର କର, నీ అగ్నిని పంపించు, ତମର ଅଗ୍ନିକୁ ପଠାଅ, మా స్వభావాలని కాల్చి శుద్ధి ଆମର చేయి. ନିଜସ୍ୱ ସ୍ୱଭାବକୁ ପ୍ରଭୁ ଦହନ କରି ଶୁଦ୍ଧି କର। మమ్మల్ని సువర్ణంగా మార్చు. ଆମକୁ ପ୍ରଭୁ ସୁବର୍ଣ୍ଣ ଭାବରେ କର। మేమున్నామయ్యా, ଆମେ ଅଛୁ ପ୍ରଭୁ, మమ్మల్ని వాడుకో. ଆମମାନଙ୍କୁ ବ୍ୟବହାର କର। యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ଯୀଶୁଙ୍କର ଶକ୍ତିଯୁକ୍ତ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ପିତା, ఆమేన్. ଆମେନ୍। ఇలాంటి ఎన్నో రహస్యాలు, ఎన్నో సంగతులు, ଏହି ప్రକାର ଅନେକ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ରହସ୍ୟ ଗୁଡ଼ିକ, భక్తి నియమాలు ଭକ୍ତିର ନିୟମ ଗୁଡ଼ିକ నేను రాసిన ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ଆଉ ଆଜ୍ଞା ଲେଖିଥିବା ସେ ପୁସ୍ତକ ରହିଛି। వెనకాల మీకోసం బుక్ స్టాల్ అరేంజ్ చేశారు. ପଛରେ ଆପଣଙ୍କ ପାଇଁ ବୁକ୍ ଷ୍ଟଲ୍ ଅଛି। ఎక్కడున్నారు WCM టీం? చేయొద్దండి. ଆଉ WCS టీమ్ ଯୋଉଠି ଅଛନ୍ତି, అదిగోండి వెనకాల మీకు లైట్ కింద కనబడుతున్నారు. ସେଇ పଛରେ ଲାଇଟ୍ ତଳେ ଅଛନ୍ତି। దయచేసి మీరు అక్కడికి వెళ్ళి ఈ పుస్తకాలను ସେଠି సంపాదించుకోండి. ଯାଇକି ଏଇ ବହି ଗୁଡ଼ିକ ଆପଣ ମାନେ ନେଇପାରିବେ। చనిపోక ముందు ఇందులో ఉన్న సంగతులు తెలుసుకోండి. ମରିଯିବା ନ ପୂର୍ବେ ଏଇ ବିଷୟ ଗୁଡ଼ିକ ଆପଣ ଶିଖନ୍ତୁ। రేపటి రోజు త్వరగా కలుసుకుందాం. ଆସନ୍ତାକାଲି ଶୀଘ୍ର ଆମେ ଭେଟିବା। మీ తోటి వారిని, మీ బంధువుల్ని, స్నేహితుల్ని కూడా తెచ్చుకోండి. ଆପଣଙ୍କର ସାଙ୍ଗସାଥି, ଆପଣଙ୍କ ବନ୍ଧୁବର୍ଗଙ୍କୁ ఇదే ମଧ୍ୟ మేలు, ଧରିକି ଆଣ। ఇదే ఫలం వారికి అనుభవించేటట్టు ଏଇ ଫଳ, చేద్దాం. ଏଇ ଆଶୀର୍ବାଦ ସେମାନେ ମଧ୍ୟ ପ୍ରାପ୍ତ ହେବା ପରି ଦେବା। దేవుడు మీ అందరికి తోడయ్యుండు గాక. ପ୍ରଭୁ ତମ ସମସ୍ତଙ୍କର ସହବର୍ତ୍ତୀ ରୁହନ୍ତୁ। ఆమేన్. ଆମେନ୍। God bless you. ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। దయచేసి గమనించండి, ଦୟାକରି ଲକ୍ଷ୍ୟ କରନ୍ତୁ, రేపటి దినము పగలు ଆସନ୍ତାକାଲି ସକାଳେ సేవకుల సదస్సు ఉందండి. ଆଉ ପାଳକ ମାନଙ୍କର ସଭା ରହିଛି, పాస్టర్ సెమినార్ ఉంది. ପାଷ୍ଟର ସେମିନାର ରହିଛି। కేవలం పాస్టర్స్ కు మాత్రమే ପାଳକ ମାନେ ମାତ୍ର ఇదే ప్రాంగణములో, ଏଇ ପ୍ରାଙ୍ଗଣରେ, ఇదే స్థలములో ଏଇ ସ୍ଥାନରେ ఏర్పాటు చేయడమైనది. ଆୟୋଜନ କରାଯାଇଛି। గమనించండి, ଲକ୍ଷ୍ୟ କରନ୍ତୁ, రేపటి దినము ଆସନ୍ତାକାଲି ଦିନ పగలు 10 గంటల నుండి ସକାଳେ 10ଟାରୁ పాస్టర్ సెమినార్ ପାଷ୍ଟର ప్రారంభించబడుతుంది. ସେମିନାର ଆରମ୍ଭ ହେବ। మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ଆଉ ପ୍ରାର୍ଥନା କରିବା ଶେଷ మన ପ୍ରାର୍ଥନା। మధ్యలో దైవజనులు దేవదాస్ లిమ్మ గారు ఉన్నారు, ప్రార్థించాల్సిందిగా మనం ପ୍ରଭୁଙ୍କ చేస్తాం. ଦାସ ଦେବଦାସ ଲିମା ଆଜ୍ଞା ଅଛନ୍ତି, ପ୍ରାର୍ଥନା ତଳି ଧରିବେ। తర్వాత ఆశీర్వాద ప్రార్థన పెద్ద పాస్టర్ సుదర్శన్ పెద్ద గారు। ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। ଯେଉଁ ବାକ୍ୟ ଶୁଣିଅଛୁ ସେ ଅନୁସାରେ ଆମେ ନିଜ ଜୀବନକୁ ସମର୍ପଣ କରିବା। ପବିତ୍ର ପ୍ରେମମୟ ଅନୁଗ୍ରହକାରୀ ସର୍ବଶକ୍ତିମାନ ଜୀବନ୍ତ ପିତା ପରମେଶ୍ୱର, ଆମେମାନେ ଯେପରି ସତ୍ୟଠାରୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସତ୍ୟ ମଧ୍ୟକୁ ବୃଦ୍ଧି ପାଇବାକୁ ପାରିବୁ, ସେଥିପାଇଁ ତୁମର ଦାସଙ୍କ ଦ୍ୱାରା ଅନେକ ନିଗୂଢ଼ ତତ୍ତ୍ୱ ତୁମେ ପ୍ରକାଶ କରିଅଛ। ପବିତ୍ର ପିତା, ତୁମେ କହିଲ ତୁମେମାନେ ସତ୍ୟ ଜ୍ଞାତ ହେବ, ସେହି ସତ୍ୟ ତୁମକୁ ମୁକ୍ତ କରିବ। ପବିତ୍ର ପିତା, ଆମେ ଯେତିକି ଜାଣିଅଛୁ ସେତିକି ନାହିଁ, ଆହୁରି ଅଧିକ ସତ୍ୟତା ଜ୍ଞାତ ହୋଇ ଯେପରି ଶୈତାନକୁ ଆମେ ବିଜୟ କରିପାରିବୁ, ଅର୍ଥାତ୍ ଶୈତାନକୁ ପରାସ୍ତ କରିପାରିବୁ, ଆମେ ବିଜୟୀ ଜୀବନ ଯାପନ କରିପାରିବୁ, ପ୍ରଚୁର ଜୀବନ ଯାପନ କରିପାରିବୁ, ଏହିପରି ଅନୁଗ୍ରହ ତୁମେ ପ୍ରଦାନ କର। ଆଜି ବୁଣା ଯାଇଥିବା ପ୍ରତ୍ୟେକ ବାକ୍ୟ ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ହୃଦୟରେ ତାହା କାର୍ଯ୍ୟକାରୀ ହେଉ, ଆମମାନଙ୍କର ଜୀବନ ବଦଳି ଯାଉ, ଆମମାନଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ବଦଳି ଯାଉ, ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଜୀବନ ବଦଳି ଯାଉ, ଆମମାନଙ୍କର ମଣ୍ଡଳୀର ଜୀବନ ବଦଳି ଯାଉ।
पवित्र पिता परमेश्वर तुम आगमन पूर्वर आमने जेपरी तुमरी ख्रीष्टंकर प्रतिरूप संपूर्ण भाव परिवर्तित हुई एक विजय जीवन काटा पारिबो एपरि अनुग्रह प्रदान कर। आज तुम दास को व्यवहार कर धन्यवाद करी प्रत्येक को तुम हस्त समर्पण करी सकल निवेदन जीसु नाम रे मागुछु पिता आमेन। आसंता मन समस्त आशीर्वाद ग्रहण करवा। एतबेले प्रभु जीशु कृष्णकर अनुग्रह पिता ईश्वर प्रेम पवित्र आत्मा शांति सहभागिता प्रभुंकर आगमन पर्यंत आम समस्त प्रति वर्तु आमेन आमेन।